Hi students, welcome to Eklavya Telugu channel. నా పేరు చంద్రశేఖర్. నేను మీకు కెమిస్ట్రీ చెప్పడానికి వచ్చాను. ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్ సొల్యూషన్స్. ఏంటి ఈ ఏకలవ్య తెలుగు ఛానల్లో మనం చేసేది? ఉపయోగం ఏంటంటే వన్ షార్ట్ లెక్చర్. అంటే ఒకే టైంలో మనం మొత్తం సొల్యూషన్స్ చాప్టర్ అంతా కంప్లీట్ చేయబోతున్నాం ఈ రోజు. Is it exciting for you people? So now let's see solutions. Dravanalu is an important chapter in your 12th standard, isn't it? Now we'll go for what are the topics we are going to cover in solutions. Just we'll be discussing about the introduction and then we'll be going for concentration terms, solubility, vapor pressure, colligative properties, abnormal molar mass and Van 't Hoff factor. So ఈ రోజు నేను మొత్తం ద్రావణాల్లో ఉన్నటువంటి ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేయదలుచుకున్నాను and it is in one short video. Come, let's go. Introduction. Solutions are the homogeneous mixer. So what is the meaning of homogeneous mixer? Sajatiya misramamu. So what is this mean? So just let me explain that one. So take one glass of water and add salt to that one. Now you can able to stir it. What is going to be happen there? The salt is going to be dissolved completely in water. We are going to be calling it as sugar water. కానీ కెమిస్ట్రీ పరంగా దీన్ని ఏమని చెప్పాలి మనం? షుగర్ సొల్యూషన్ అనాలి. ఎందుకని దీన్ని షుగర్ సొల్యూషన్ అంటున్నాం? మనం షుగర్ని తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ఒక మిశ్రమాన్ని మనం సొల్యూషన్ అని అంటాం. సో హోమోజినస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్లు కలుపుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేసినట్లయితే దాన్ని మనం సొల్యూషన్ అని పిలుస్తాం, ద్రావణాలు. ఇందులో ఆ 2 కాంపోనెంట్లు ఏమేమి? ఒకటేమో సొల్యూట్, మరొకటేమో సాల్వెంట్. ఇఫ్ ఏ బైనరీ సొల్యూషన్ ఇస్ టేకెన్ వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ దెమ్ యాజ్ వన్ ఈజ్ సొల్యూట్ అండ్ అదర్ వన్ ఈజ్ సాల్వెంట్. ఏ రకంగా మనం డిసైడ్ చేస్తాం సొల్యూట్ ఆర్ సాల్వెంట్ అనేదాన్ని? సొల్యూట్ అంటే ఏంటి? ద్రావితము. సాల్వెంట్ అంటే ద్రావణి. సో తెలుగులో మనం చెప్పుకోవాలనుకుంటే ద్రావణి, ద్రావితం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి సాల్వెంట్ ద్రావణి, సొల్యూట్ ద్రావితం. మనం ఇప్పుడు ఏం చేసాం? సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో యాడ్ చేసాం. ఏం జరిగింది ఇప్పుడు ఇందులో? వాటర్లో మన సాల్ట్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి ఒక సొల్యూషన్ ఫామ్ చేసింది. ఇందులో ఏది సొల్యూట్, ఏది సాల్వెంట్? సాల్ట్ ఏదైతే డిజాల్వ్ అయ్యిందో అది కూడా ఎలా ఉంది? మైనర్ ప్రపోర్షన్. మనం తక్కువ మోతాదులో తక్కువ భాగం ఏదైతే తీసుకుంటున్నామో దానినేమో సొల్యూట్ అని, ఏదైతే ఎక్కువ భాగం అధిక భాగం ఎక్కువగా ఏది తీసుకుంటున్నామో మేజర్ ప్రపోర్షన్ ఏదైతే ఎక్కువగా తీసుకుంటున్నామో దాన్ని ద్రావణి సాల్వెంట్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ సొల్యూషన్లో ఏది సొల్యూట్, ఏది సాల్వెంట్? సాల్ట్ అనేది సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సాల్వెంట్. అర్థమైందా? సొల్యూట్ సాల్వెంట్. ఇదే కాకుండా సొల్యూట్ సాల్వెంట్ వీటి యొక్క బేస్ చేసుకుని, అంటే ఏదైతే 2 కాంపోనెంట్లు కలుపుతున్నామో సొల్యూషన్స్ కంటే ముందు ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది. లెట్స్ సీ. డిపెండింగ్ ఆన్ సైజెస్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ద మిక్సర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. కార్స్ మిక్సర్స్, కొలాయిడల్ డిస్పర్షన్స్, ట్రూ సొల్యూషన్స్. ఇలా 3 రకాలుగా మనం డివైడ్ చేసాం మిక్స్చర్స్ని, మిశ్రమాలని. ఇవి సొల్యూషన్స్ కాదు. ఏదైనా 1 లేదా 2 కంటే ఎక్కువ కాంపోనెంట్లు మనం కలిపినప్పుడు వచ్చేటటువంటి వాటిని మిశ్రమాలు అంటాం. అటువంటి మిక్సర్స్ని మనం తీసుకుంటే గనక అటువంటి వాటిలో 3 రకాలు ఉన్నాయి. ఏంటంటవి? కార్స్ మిక్సర్స్, కొలాయిడల్ డిస్పర్షన్స్, ట్రూ సొల్యూషన్స్. అండర్స్టాండ్? ఫస్ట్ వి లెర్న్ అబౌట్ ద కోర్స్ మిక్సర్స్. కార్స్ మిక్సర్స్ లో ఏంటండి? They are formed when the sizes of the constituent components are relatively bigger. Suppose ఒక సాల్ట్ తీసుకోండి, ఒక షుగర్ తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేయండి. మనకి ఏదైనా సరే హోమోజినస్ మిక్సర్ వస్తుందా? మనం సాల్ట్ని వేరేగా చూడగలుగుతాం, షుగర్ పార్టికల్స్ని ఆల్సో మనం చూడగలుగుతాం. అలా విడివిడిగా చూడగలిగేటటువంటి 2 పార్టికల్స్ని మిక్స్ చేస్తే వచ్చే మిశ్రమాన్ని మనం కార్స్ మిక్సర్స్ అంటాం. ఇవి 2 కాంపోనెంట్లు కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. సో రెండింటిని మనం డిస్టింగ్విష్ చేయగలుగుతాం. అటువంటి మిక్సర్స్ని మనం కార్స్ మిక్సర్స్ అంటాం. ఎగ్జాంపుల్ కూడా రాసాను, మిక్సర్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్. అర్థమైంది? నెక్స్ట్ కొలాయిడల్ డిస్పర్షన్స్. కొలాయిడల్ డిస్పర్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇది ఒక హెటరోజినస్ మిక్సర్. హెటరోజినస్ మిక్సర్ మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిల్క్ ఉంది, అందరికీ తెలిసిందే కదా. మిల్క్లో ఏముంటుంది?
ఫ్యాట్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్. ఇదేంటంటే ఫ్యాట్ని మనం డిస్పర్స్ చేసినప్పుడు వాటర్లో వచ్చేటటువంటి మిశ్రమాన్ని మనం కొలాయిడల్ అంటాం. సో అదే మనం ఇక్కడ చెప్తుంది కొలాయిడల్ డిస్పర్షన్స్. వాట్ మేక్ ద డిఫరెన్స్? ఏది దాన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది? ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది? ద సైజ్ ఆఫ్ ద పార్టికల్స్. సైజ్ ఆఫ్ ద particles are differentiating. 1 nm to 1000 nm the particle size lies. ఏదైతే మనం డిజాల్వ్ చేసే కాంపోనెంట్లో ఉన్న పార్టికల్ సైజు 1 nm నుంచి 1000 nm మధ్యలో ఉంటుందో అటువంటి పార్టికల్స్ని మిక్స్ చేయడం వల్ల వచ్చేటటువంటి మిక్సర్స్ని మనం కొలాయిడల్ డిస్పర్షన్స్ అంటాం. దీనికి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్ట్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ అండ్ ఆర్సెనిక్ సల్ఫైడ్స్ ఆల్సో ఎగ్జాంపుల్. ఎనీవే ఈ కొలాయిడల్ డిస్పర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్, మనకి ఒకటి సర్ఫేస్ ఫినామినన్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. సో దాంట్లో సర్ఫేస్ కెమిస్ట్రీలో మొత్తం అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ కొలాయిడల్ గురించి నేను ఇంతవరకు నేను డిస్కస్ చేస్తున్నాను, తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ప్రజెంట్ చాప్టర్, వాట్ ఇట్ ఈస్ ట్రూ సొల్యూషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నా నేను? They are formed when soluble substances are dissolved in the solvent, when we are going to be having the particle size less than 1 nm. అంటే మనం డిజాల్వ్ చేసేటటువంటి పార్టికల్ సైజ్ అనేది లెస్ దాన్ 1 nm ఉన్నప్పుడు ఫామ్ అయ్యేటటువంటి పర్టికులర్ మిశ్రమాన్ని మనం ద్రావణాలు, ట్రూ సొల్యూషన్స్, ఇవి నిజమైన ద్రావణాలు. మనకి ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పుకున్న మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో కార్స్ మిక్సర్స్ ఉన్నాయి, తర్వాత డిస్పర్షన్స్ ఉన్నాయి కొలాయిడల్, అండ్ వీఆర్ హ్యావింగ్ ట్రూ సొల్యూషన్స్. సో ట్రూ సొల్యూషన్స్లో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవి ఏం జరిగి ఉండాలి? 1 nm కంటే లెస్సర్ సైజ్ పార్టికల్స్ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని మనం ద్రావణాలు అని పిలుస్తాం. అర్థమైందా చిల్డ్రన్? నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, సాల్ట్ ఇన్ వాటర్, షుగర్ ఇన్ వాటర్. అండ్ నౌ ఐ వాంట్ టు సే homogeneous mixer still more clearly. So in a lively manner I can able to explain you now. Take one glass water we are going to be taking now. In this you can able to add salt or sugar. సో సాల్ట్ కానీ షుగర్ కానీ మీ అందరికీ ఏది ఇష్టం? ఆటోమేటిక్గా షుగర్ అంటే ఇష్టం ఏంటది, సాల్ట్ వాటర్ ఎవరికి ఇష్టం ఉంటుంది? సో షుగరే యాడ్ చేసాం అనుకుందాం. మనకి ఇది ఏంటిది? షుగర్ సొల్యూషన్. ఇప్పుడు ఈ షుగర్ సొల్యూషన్ ఎలా తయారు చేసాం మనం? ఒక స్పూన్ షుగర్ని తీసుకుని ఇందులో వేసాము, సో డిజాల్వ్ చేసాము. డిజాల్వ్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో అది షుగర్ సొల్యూషన్. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు, మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు దీన్ని 2 పార్ట్లు చేశారు. ఇదే దాన్ని 2 పార్ట్లు చేశారు. ఇంకో గ్లాస్ తీసుకుని సో ఇలాగ 2 పార్ట్లు చేశారు. ఇప్పుడు ఇది ఎక్కువ స్వీట్గా ఉంటుందా, ఇది ఎక్కువ స్వీట్గా ఉంటుందా? ఎనీ ఐడియా? 2 కూడా ఈక్వల్లీ స్వీట్, అంతే కదా? ఇప్పుడు దీన్ని మనం 2 పార్ట్లు చేసాం. ఈ 2 పార్ట్లో కూడా స్వీట్నెస్ అనేది ఒకేలా ఉంటుంది, అవునా కదా? ఒకేలా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ 2 పార్ట్లు చేశాను. ఇంకో 2 ఫ్రెండ్స్ వచ్చారు, మళ్ళీ దీన్ని 2 పార్ట్లు చేశాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు క్వాంటిటీ తగ్గింది, కానీ మనకి కాంపోజిషన్ తీసుకుంటే గనక అవన్నీ కూడా ఒకే రకమైనటువంటి రుచిని కలిగి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? homogeneous mixer will have the equal composition or same composition in the entire part of that solution. How many parts you can able to take? You can do infinite parts. మీరు దాన్ని ఇన్ఫైనైట్ పార్ట్స్ చేయండి, అయినా సరే దాని యొక్క కాంపోజిషన్ అనేది సేమ్ లాగే ఉంటుంది. అలా సేమ్ లా కాంపోజిషన్ ఉంటుంది కాబట్టే దీన్ని హోమోజినస్ మిక్సర్ అంటాం. అంతేకాకుండా ఇప్పుడు షుగర్ని యాడ్ చేసావు కదా, నాకు కొంచెం షుగర్ కావాలి, వెనక్కి తీయమంటాను నేను. ఒక స్పూన్ వేసేసావు నువ్వు, నాకు స్పూన్ షుగర్ వద్దు, నాకు హాఫ్ స్పూనే కావాలి, హాఫ్ స్పూన్ షుగర్ తీసేయమంటాను. తీయగలమా దీన్ని? హోమోజినస్ మిక్సర్ నుంచి మనం కాంపోనెంట్స్ని సెపరేట్ చేయలేము, అంతే కదా? షుగర్ని తీయమంటే మనం చేయబెట్టి తీయలేం కదా.
సో దాన్ని మనం ఏమంటాం హోమోజినస్ మిక్సర్ అంటాం. హోమోజినస్ మిక్సర్ అంటే అది ఎప్పటికీ సెపరేట్ అవ్వవు. మొత్తం త్రూ అవుట్ ద సొల్యూషన్ మొత్తం తీసుకుంటే కనుక దాని యొక్క కాంపోజిషన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. యూనిఫామ్లీ దే విల్ హ్యావ్ సేమ్ కాంపోజిషన్ త్రూ అవుట్ ద సొల్యూషన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోజినస్ మిక్సర్. అండర్స్టాండ్? సో ఇది హోమోజినస్ మిక్సర్ గురించి. హెటరోజినస్ మిక్సర్, సో ఏం చెప్పాను ఆల్రెడీ ఇందాక, మిల్క్ అని చెప్పాను. మిల్క్ విరిగిపోవడం అందరికీ తెలుసు కదా, పాలు విరిగిపోవడం. సో పాలు విరిగిపోయినట్టు ఏమవుతుంది, వాటర్ సెపరేట్ అయిపోతుంది, మనకేమో ఫ్యాట్ అంతా సెపరేట్ అయిపోతుంది. దాన్ని మనం పన్నీర్ కింద వండుకుని తింటున్నాం కదా. సో ఆ పన్నీర్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, ఫ్యాట్ అంతా సెపరేట్ అయిపోయింది, వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది. అంటే హెటరోజినస్ మిక్సర్లో మనకి కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం సెపరేట్ చేయగలుగుతాం. ఓకే, నార్మల్గా అట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ టైం మిల్క్ని సపరేట్గా చేయమంటే చేయలేం, కానీ ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మనం సెపరేట్ చేయొచ్చు. సో ఇది బేసిక్ డిఫరెన్స్. హోమోజినస్ మిక్సర్. వాట్ ఇస్ ద definition I can able to give now, that solution, true solution? Everyone children, along with me you can say it. So it is a homogeneous mixture of two or more components is going to be called as solution. Out of them, the component which is going to be in minor proportion is called as solute, which is going to be in major proportion called as solvent. సో ఇలాగా సాల్వెంట్ సొల్యూట్లు కలిసినటువంటి మిశ్రమాన్నే మనం ట్రూ సొల్యూషన్ అంటాము. So the next we are going to be taking for types of solutions. So మనకి ఏవైతే ఈ ద్రావణాలు ఉన్నాయో ఈ ద్రావణాలు అన్నింటినీ మనం మొత్తంగా 9 రకాలు డివైడ్ చేసుకున్నాం. బేసిక్గా అయితే 3 టైప్స్ ఉన్నాయి, గ్యాసియస్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్. దేన్ని బేస్ చేసుకుని చేసే మనం ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ అంటే భౌతిక స్థితి. ఎన్ని భౌతిక స్థితులు ఉన్నాయి మనకి ఫిజికల్ స్టేట్? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. అందరికీ తెలిసిందే కదా, చాలా ఈజీ క్వశ్చన్. సాలిడ్ అంటే ఘనస్థితి, లిక్విడ్ అంటే ద్రవ స్థితి, గ్యాస్ స్టేట్ అంటే వాయు స్థితి. ఇలాగ 3 రకాల అయినటువంటి భౌతిక స్థితులు మనకు ఉన్నాయి. అలాగే ఏ కాంపోనెంట్ని మనం యాడ్ చేస్తున్నాం, ఒక ద్రవ స్థితిలో ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నామా, ఒక ఘన స్థితిలో ఉన్నది యాడ్ చేస్తున్నామా, ఒక వాయు స్థితిలో ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నామా? సొల్యూట్ ఫేజ్, ఇట్ ఈస్ సాల్వెంట్ ఫేజ్. So it is going to be deciding what type of solution it is. Basically, the physical state of solution is decided by, what is going to be deciding factor here? Solvent. Physical state is going to be decided by solvent. ఇప్పుడు మనం షుగర్ని తీసుకెళ్ళి వాటర్లో యాడ్ చేసాం, మనకు వచ్చిన సొల్యూషన్ ఏ స్టేట్లో ఉంది? లిక్విడ్ స్టేట్లో ఉందా, సాలిడ్ స్టేట్లో ఉందా? ఆబ్వియస్గా లిక్విడ్ స్టేట్లో ఉంది. అంటే సాల్వెంట్ ఏది దీంట్లో? వాటర్ ఈజ్ గోయింగ్ టు బి సాల్వెంట్. అదే ఇప్పుడు తీసుకున్నప్పుడు గ్యాస్ గనక సాల్వెంట్ కింద యాక్ట్ చేస్తే ఆ అన్ని సొల్యూషన్స్ని మనం గ్యాసియస్ సొల్యూషన్స్ అంటాం. సాల్వెంట్ కనుక గ్యాస్ అయి ఉంటే ఆ సొల్యూషన్ని మనం గ్యాసియస్ సొల్యూషన్ అంటాం. అదే సాల్వెంట్ లిక్విడ్ అయి ఉంటే గనక దాన్ని లిక్విడ్ సొల్యూషన్ అంటాం. అర్థమవుతుందా పిల్లలందరికీ? Now, if the solvent is liquid, it is going to be liquid solution. If the solvent is solid, it is going to be called as solid solution. So, ఇది కామన్. Now, ఏమి మనం తీసుకునేది? సొల్యూట్. ఇప్పుడు గ్యాస్ సాల్వెంట్, గ్యాస్ సొల్యూట్, అలాంటి వాటికి ఏంటి ఎగ్జాంపుల్ ఉంది మనకి? మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఎయిర్లో ఏముంటుంది మనకి? నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాంపోనెంట్ తీసుకుంటే నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఎయిర్లో ఉంటాయి. సో అందుకని అవి సాల్వెంట్ సొల్యూట్ కింద పనిచేస్తాయి. అది ఒక ఎగ్జాంపుల్. గ్యాస్, లిక్విడ్. సో లిక్విడ్ అనేది సొల్యూట్గా ఉండి గ్యాస్ అనేది సాల్వెంట్గా ఉండేదానికి మాయిశ్చర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్ ఆర్ మాయిశ్చర్ ఇన్ ఎయిర్. ఎయిర్లో కూడా కొంత మాయిశ్చర్ ఉంటుంది కదా, మాయిశ్చర్ అనేది ఏంటి? లిక్విడ్ ఫామ్. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ యువర్ గ్యాసియస్ సొల్యూషన్ వేర్ లిక్విడ్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసెంట్ ఇన్ గ్యాస్ సాల్వెంట్. మూడవది సాలిడ్ ప్రెసెంట్ ఇన్ గ్యాస్. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం మనం? క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్. క్యాంఫర్ ఎవరికైనా తెలుసు కదా, మనందరికీ ఇంట్లో వెలిగించుకుంటాం ఆర్త కర్పూరం. సో ఆ క్యాంఫర్ని తీసుకుని నైట్రోజన్ గ్యాస్లో నిల్వ చేస్తుంటారు అన్నమాట. సో అలాంటి ఒక సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ ఇన్ గ్యాస్. అర్థమవుతుందా? నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్. గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే గ్యాస్ అనేది సొల్యూట్ కింద ఉండి లిక్విడ్ అనేది సాల్వెంట్ కింద ఉన్నప్పుడు సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. మనందరికీ తెలిసిందే కదా, డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మనందరికీ చెప్పేదే కదా. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్లో ఏముంటుంది మనకి? వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. సో
సో ఆల్కహాల్ డిజాల్వ్ ఇన్ వాటర్, ఆల్కహాల్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటిది లిక్విడ్ సొల్యూషన్. సాలిడ్ లిక్విడ్ మన అందరం తయారు చేసే సొల్యూషన్స్ అన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణకే పనిచేస్తాయి. సాల్ట్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్, sugar in water, all are going to be example for this particular liquid solution. Next, gas in solid. Gas in solid example ఏంటి? హైడ్రోజన్ గ్యాస్ ఇన్ పెలాడియం. మనందరికీ తెలుసు కదా, హైడ్రోజనేషన్ రిడక్షన్ రియాక్షన్ అనేది తీసుకుంటే గనక ఏం జరుగుతుంది, దాంట్లో మనం క్యాటలిస్ట్ తీసుకుంటాం, నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పెలాడియం అలాంగ్ విత్ హైడ్రోజన్ రాస్తూ ఉంటాం కదా. ఏంటది? నికెల్ ఆర్ ప్లాటినం పెలాడియం అనేది ఒక మెటల్, ఆ మెటల్ మీద హైడ్రోజన్ వెళ్ళి అబ్జార్బ్ అవుతుంది. సో దాన్నే మనం ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ పెలాడియం టేకింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ సాలిడ్. తర్వాత లిక్విడ్ ఇన్ సాలిడ్, సోడియం అమాల్గమ్. సో ఎప్పుడు కూడా ఎమాల్గమ్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ గనక ఉన్నప్పుడు ఎమాల్గమ్ వస్తుంది. సోడియం అమాల్గమ్ అంటే సోడియం అనేది మెటల్, దాంట్లో లిక్విడ్ మెర్క్యూరీ అనేది యాడ్ చేస్తే వచ్చే అలాయ్నే ఎమాల్గమ్స్ అంటాం. అది ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇన్ సాలిడ్. ఓకేనా పిల్లలు? సో నెక్స్ట్ సాలిడ్ ఇన్ సాలిడ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్ అలాయ్. ఆల్ అలాయ్స్, సో మెనీ అలాయ్స్ వి నో ఇట్. సో దట్ ఆల్ అలాయ్స్ విల్ బి కమ్స్ అండర్ ద ఎగ్జాంపుల్. సో టోటల్గా మనకి 9 రకములైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ దేని బేస్ చేసుకుని చెప్తున్నాం అనేవి? భౌతిక స్థితిని బేస్ చేసుకుని, అంటే ఫిజికల్ స్టేట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ డిసైడింగ్ టోటల్ 9 types ఆఫ్ సొల్యూషన్స్. దట్ వన్ we are seen all these examples. Okay, so we'll move on to the next one. What is the next term? Concentration terms. What do you mean by concentration? ఘాఢత. సో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఒక సొల్యూషన్లో ఉంటుందో దాన్నే మనం కాన్సంట్రేషన్ లేదా గాఢత అని అంటాం. అసలు ఏంటి కాన్సంట్రేషన్ అంటే ఏంటి? ఏదో పెద్ద పదం కదా. సో అసలు మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే కాన్సంట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఒక గ్లాస్లో సాల్ట్ వేయమన్నాను, ఒక గ్లాస్లో షుగర్ వేయమన్నాను. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, సాల్ట్ వాటర్ మనకు నచ్చదు కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ వేసి తీసుకొస్తాం. షుగర్ అంటే మనకు బాగా ఇష్టం కాబట్టి షుగర్ ఎక్కువ వేసి తీసుకొస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ సాల్ట్ సొల్యూషన్ అన్న గ్లాస్ని తీసుకుంటే దాన్ని ఎలా ఉంటుంది? తక్కువ ఉప్పుగా ఉంటుంది, అంతే కదా, తక్కువ సాల్టీ, ఇట్ ఈస్ లెస్ సాల్టీ. అదే ఇప్పుడు మనం షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం, షుగర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఎక్కువ తీయగా ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ స్వీటర్. అంటే ఏం చెప్తున్నాం మనం? ఇక్కడేమో తక్కువగా ఉందని చెప్తున్నాం, ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్తున్నాం. ఏంటి? ఏం తక్కువగా ఉంది, ఏం ఎక్కువగా ఉంది? అదే కాన్సంట్రేషన్. ఇక్కడ ఏం తక్కువగా ఉంది? ఉప్పు తక్కువగా ఉంది. ఇక్కడ ఏది ఎక్కువగా ఉంది? షుగర్ ఎక్కువగా ఉంది. సో కాన్సంట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్. అంటే ఎంత సొల్యూట్ ఉన్నది, తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? ఎక్కువ ఉంటే కాన్సంట్రేట్ అంటాం, తక్కువ ఉన్నదంటే డైల్యూటెడ్ అంటాం. అది కాన్సంట్రేషన్ అంటే అర్థం. అర్థమైంది కదా అందరికీ? గాఢత అంటే ఏంటి? మనకి ఎంత మోతాదులో ఒక సొల్యూట్ అనేది ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేయబడి ఉన్నది. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి ద కాన్సంట్రేషన్. ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి 1 స్పూన్ సాల్ట్ 2 స్పూన్లు షుగర్ అని చెప్తాం. కానీ కెమిస్ట్రీకి వచ్చేసరికి అలా కుదరదు కదా. కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఏం చెప్పాలి మనం? కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఒక పర్టికులర్ కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. అవే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి కాన్సంట్రేషన్ టర్మ్స్. ఏంటి ఆ కాన్సంట్రేషన్ టర్మ్స్? మాస్ పర్సంటేజ్, వెయిట్ బై వెయిట్, వాల్యూమ్ పర్సంటేజ్, వాల్యూమ్ బై వాల్యూమ్, మాస్ వాల్యూమ్ పర్సంటేజ్, మాస్ బై వాల్యూమ్, పార్ట్స్ పర్ మిలియన్ ppm, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, మొలాలిటీ. సో ఇవన్నీ కూడా మనకి కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కెమిస్ట్రీలో వాడేటటువంటి టర్మ్స్. ఆ టర్మ్స్ ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం చూసుకుందాం. రెడీ? సో విల్ గో ఫర్ నౌ. ఫస్ట్ వన్, మాస్ పర్సంటేజ్. సో వాట్ ఈస్ మాస్ పర్సంటేజ్? ఇక్కడే రాసే నేను W/W. W అంటే ఏంటి? వెయిట్. వెయిట్ బై వెయిట్ ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ మాస్ పర్సంటేజ్. అందరికీ తెలిసిందే విషయం. ఏంటది? ఎంత వెయిట్లో ఎంత వెయిట్ ఆఫ్ ఉంది. ఏంటి ఎంతది? ఈ ఇచ్చిన సొల్యూషన్లో ఎంత అమౌంట్ సొల్యూట్ ఉంది. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మాస్ పర్సంటేజ్. సో ఈ మాస్ పర్సంటేజ్ని మనం
డిఫైన్ చేయాలంటే ఏ రకంగా డిఫైన్ చేద్దాం. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ద పర్సంటేజ్ బై మాస్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఒక సొల్యూషన్ తీసుకున్నట్లయితే అందులో ఎంత మాస్ ఆఫ్ సొల్యూట్ ఉంది. ఇక్కడ ఏం వాడుతున్నాం మనం టర్మ్ పర్సంటేజ్. ఏంటి పర్సంటేజ్ అంటే అర్థం %. సెంట్ అంటే 100. ఒక 100లో ఎంత ఉన్నది అంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే గనక అందులో ఎన్ని గ్రాముల సొల్యూట్ ఉన్నది తెలుసుకోవడానే దాన్ని మనం మాస్ పర్సంటేజ్ అని అంటాం. ఓకేనా? సో నౌ it is going to be the formula for mass percentage. Mass percentage is equal to mass of the component in the solution by total mass of the solution into 100. So ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మాస్ పర్సంటేజ్ ని? మనం మాస్ ఆఫ్ ద కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ యొక్క మాస్ పర్సంటేజ్ ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ యొక్క మాస్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్ ఏముంటాయి? మోర్ దాన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం చెప్పుకుంది సొల్యూట్ టు సాల్వెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బైనరీ సొల్యూషన్ ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్. సో అందుకనే ఆ సొల్యూట్ టు సాల్వెంట్ యొక్క మాస్ని, ఇక్కడేమో సొల్యూట్ పర్సంటేజ్ కావాలంటే సొల్యూట్ మాస్ని, సాల్వెంట్ మాస్ కావాలనుకుంటే సాల్వెంట్ మాస్ని తీసుకుని మల్టిప్లైడ్ బై 100. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మాస్ పర్సంటేజ్. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ కూడా ఇచ్చాను. ఏంటవి? ఏ 20% సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ వాటర్ మీన్స్ 20% ఆఫ్ సుక్రోజ్. ఈ మాస్ పర్సంటేజ్లో ఏంటి తెలుసుకునేది మనం? 20% అని చెప్పాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? 100 గ్రామ్స్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 20 గ్రామ్స్ అనేది మీ సుక్రోజ్ ఉంటుంది. సో అదే కదా రాసాం ఇక్కడ మనం. 20 గ్రామ్స్ ఆఫ్ సుక్రోజ్ డిజాల్వ్డ్ ఇన్ 80 గ్రామ్స్ ఆఫ్ వాటర్ టు గెట్ 100 గ్రామ్ ఆఫ్ సొల్యూషన్. హెన్స్ ద పర్సంటేజ్ ఆఫ్ సుక్రోజ్ ఇస్ అబ్టైన్డ్ సొల్యూషన్ ఇస్ 20%. అర్థమైందా పిల్లలందరికీ? 20% అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ తయారు చేయాలనుకున్నప్పుడు దాంట్లో 20 గ్రామ్స్ ఏమో సొల్యూట్, 80 గ్రామ్స్ ఏమో సాల్వెంట్, మొత్తం కలిపితే 100. సో దీంట్లో షుగర్ అంటున్నాం కాబట్టి 20 గ్రామ్స్ షుగర్, 80 గ్రామ్స్ వాటర్ తీసుకుంటే మనకు వచ్చే సొల్యూషనే 20% సొల్యూషన్. దట్ టు వెయిట్ బై వెయిట్. అర్థమైంది అందరికీ? నెక్స్ట్ వాల్యూమ్ పర్సంటేజ్. వాల్యూమ్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మాస్ పర్సంటేజ్. ఇప్పుడు వాల్యూమ్ పర్సంటేజ్ అంటే వాల్యూమ్ బై వాల్యూమ్. ఇంత వాల్యూమ్లో ఇంత వాల్యూమ్ ఉన్నది. సో అదే మనం చెప్తున్నాం. % అంటే 100 mlలో తీసుకుంటే దాంట్లో ఒక 20 ml పర్టికులర్ సొల్యూట్ ఉన్నది. సో దాన్నే మనం వాల్యూమ్ పర్సంటేజ్. ద వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఇస్ గివెన్ బై వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. సో ఏ కాంపోనెంట్ యొక్క మీరు వాల్యూమ్ పర్సంటేజ్ తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ తీసుకుని డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే అగైన్ సొల్యూట్ వాల్యూమ్ ప్లస్ సాల్వెంట్ వాల్యూమ్. సో దాన్ని తీసుకుని మల్టిప్లైడ్ బై 100 చేస్తే మనకి వాల్యూమ్ పర్సంటేజ్ వస్తుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకునేది ఏంటంటే 20% HCl అన్నా. నేను 20% HCl అన్నాను. సో అప్పుడు ఏమవుతుంది? 20% HCl అంటే ఎలా ప్రిపేర్ చేయొచ్చు మనం? సో 20 ml HCl ప్లస్ 80 ml వాటర్. సో యాక్చువల్గా రాయడానికి ఇలా రాస్తున్నాను కానీ ఒరిజినల్గా మనం ఏం చేయాలంటే 20 ml HClని తీసుకుని మనం 100 mlకి మేకప్ చేయాలి వాటర్తో. అది కరెక్ట్ ప్రిపరేషన్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఈజీగా ఉండాలని నేను ఇక్కడ 20 ml 80 ml అని రాస్తున్నాను. ప్రతి ml కూడా దీనికి 20 అండ్ దిస్ 80 ml. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ 20% వాల్యూమ్ బై వాల్యూమ్. నెక్స్ట్ మాస్ వాల్యూమ్ పర్సంటేజ్. ఇది మన అందరికీ తెలిసింది. ఇందాక ఏదైతే మనం షుగర్, సాల్ట్ ఇవన్నీ చెప్పుకున్నామో అవి ఇందులోకి వస్తాయి అన్నమాట. మాస్ పర్సంటేజ్ అంటే ఒక 5%. ఇదేంటి? మాస్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ డెఫినెట్ వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. సో ఒక ఏదైనా సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ సొల్యూషన్లో ఎంత వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఉన్నది అది వాల్యూమ్. ఇందాక ఏం చేసాం మనం? మాస్ మాస్. తర్వాత ఏం చేసాం? వాల్యూమ్ వాల్యూమ్. ఇప్పుడు మాస్ బై వాల్యూమ్ అంటే ఎంత మాస్ ఆ గివెన్ వాల్యూమ్లో ఉన్నది అని తెలుసుకోవడానికే మనకి మాస్ బై వాల్యూమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ 5% NaCl. 5% NaCl. దీని అర్థం ఏంటి?
5 grams of NaCl in 100 ml solution. ఒక 100 ml గనక NaCl సొల్యూషన్ తీసుకుంటే 100 ml NaCl సొల్యూషన్లో మనకి 5 grams of NaCl దొరుకుతుంది. అర్థమైందా? 3 రకాలు చెప్పుకున్నాం మనం పర్సంటేజ్లు. ఏంటంటే అవి మాస్ బై మాస్, వాల్యూమ్ బై వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్. సో ఇది మాస్ బై వాల్యూమ్కి ఎగ్జాంపుల్. అంటే వాటి యొక్క స్టేట్ని బేస్ చేసుకుని మనం ఈ పర్సంటేజ్ని తీసుకున్నాం అంతే. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ టర్మ్, పార్ట్స్ పర్ మిలియన్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చినాయి కదా, మళ్ళీ ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఎందుకు మళ్ళీ కొత్తగా? సరిపోతాయి కదా 3. సో దానికి ఆన్సర్ ఏం చెప్తామంటే మనం వెరీ డైల్యూట్ సొల్యూషన్. మనకి సొల్యూషన్స్ ఏం చెప్పాను నేను? కాన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూట్. కాన్సన్ట్రేటెడ్ అంటే అర్థం ఏంటి? గాఢమైనటువంటివి, అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ భాగం సొల్యూట్ ఉన్నటువంటి సొల్యూషన్స్ని మనం కాన్సన్ట్రేటెడ్ అంటాం. అదే తక్కువ కంటెంట్ ఉన్నటువంటి వాటిని డైల్యూట్ అంటాం. ఇంకా తక్కువ కంటెంట్ ఉంటే వెరీ డైల్యూట్ అంటాం. ఇప్పుడు 5% ఉంది కాబట్టి నేను 5% అని చెప్పాను. కానీ అదే ఇంకొంచెం చాలా తక్కువ అంటే 0.0005 ఉంది. సో దాన్ని నేను ఏం చేయాలి? సో అటువంటి వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడేటటువంటిది పార్ట్స్ పర్ మిలియన్. మిలియన్ అంటే అందరికీ తెలిసిందే కదా, 10 lakhs. 10 lakhs అంటే 10^6. ఇప్పటి వరకు మనం పెర్ సెంట్కి చెప్పుకున్నాం, ఇప్పుడు పెర్ మిలియన్కి చెప్పుకుంటున్నాం అంతే. వెరీ ఈజీ. అర్థమైందా? సో 10^6తో మల్టిప్లై చేసాం. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10^6. సో మిలియన్లో ఎంత ఉంటుంది? ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి? ppm అంటాం సింపుల్ షార్ట్కట్లో. సే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మన ఎప్పుడు 20 ppm 30 ppm వాళ్ళు కొలిసి చెప్తూ ఉంటారు కదా మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆక్వాగార్డులు అందరూ. సో 20 ppm ఉంది, 600 ppm ఉంది, సో ఇది మార్చేసుకోవాలి మీరు, సో అందుకని మా ఆక్వాగార్డు తీసుకొని అంటారు. ఏంటి దాని అర్థం? మీ దగ్గర ఉన్నటువంటి వాటర్లో సో 20 per million అంటే 1 million వాటర్ డ్రాప్స్ తీసుకుంటే అందులో ఒక 20 అనేది ఆర్ 600 అనేది ఆ పర్టికులర్ కాల్షియమో మెగ్నీషియమో బైకార్బోనేట్స్ సల్ఫేట్స్ క్లోరైడ్స్ ఉన్నాయి. సో అందుకని ఇది తాగడానికి అంత అనుకూలమైనది కాదు. సో అందుకని మా ప్రోడక్ట్ని తీసుకుని మీరు వాడుకోండి. అర్థమవుతుంది కదా? ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. కాన్సన్ట్రేషన్ని మనం చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ అంటే వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని ఉపయోగిస్తాం, ppm. అర్థమవుతుందా? నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది మాస్ ఆర్ వీఆర్ టేకింగ్ ఇట్ వాల్యూమ్. సో నా ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? మోల్ ఫ్రాక్షన్ అంటే తీసుకున్నటువంటి మిక్సర్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి చెప్పేదే మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక 2 కాంపోనెంట్లు ఉన్నటువంటిది, ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. సో మోల్ ఫ్రాక్షన్ యూజువల్గా ఏంటిది? మనం ఏదైతే కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తెలుసుకుందాం అనుకుంటున్నామో దాని నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సొల్యూట్ సాల్వెంట్ మోల్స్ తోటి డివైడ్ చేస్తే వచ్చేటటువంటి దాన్నే మోల్ ఫ్రాక్షన్ అంటాము. అర్థమైంది కదా? యూజువల్గా మనకి ఏముంటుంది ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ అంటే? సే ఫర్ ఎగ్జాంపుల్ Na Nb 2 కాంపోనెంట్లు తీసుకున్నాను. సో ఏ కాంపోనెంట్ యొక్క మోల్స్ Na, బి కాంపోనెంట్ యొక్క మోల్స్ Nb. నాకు ఇప్పుడు ఏ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ కావాలంటా నేను XA ఇండికేట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? Na/Na ప్లస్ Nb. అదే నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలి XB. అప్పుడు నేనేం చేయాలి? Nb/Na ప్లస్ Nb. సో ఏ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలో ఆ కాంపోనెంట్ యొక్క మోల్స్ని మనం టోటల్ మోల్స్తో డివైడ్ చేస్తున్నాం. XA కావాలంటే Na/Na ప్లస్ Nb, అదే XB కావాలంటే Nb/Na ప్లస్ Nb. ఈ రకంగా మనం మోల్ ఫ్రాక్షన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఇది మోల్ ఫ్రాక్షన్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ద నెక్స్ట్ వన్ మొలారిటీ. సో ఇది అందరికీ తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్ టర్మే. ఏంటి మొలారిటీ అంటే? సో మొలారిటీ ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్
present in 1 liter of solution. ఒక లీటర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ గ్రామ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్నే మొలారిటీ అంటాం. సో మొలారిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఒక పర్టికులర్ సొల్యూషన్ 1 లీటర్ తీసుకున్నప్పుడు ఆ 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నది అనేది తెలుసుకునేదాన్నే మనం ఏమని పిలుస్తాం? మనం మొలారిటీ అని పిలుస్తాం. ఓకేనా? సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ml into 1000. If you want to take it in liters, no need of 1000. So 1 liter if you are expressing, it is required no 1000. If you are expressing in ml, then we require into 1000. So number of moles ఎలా తెచ్చుకోవచ్చు మనం? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఏ కాంపోనెంట్ అయితే మనం డిజాల్వ్ చేసామో ఆ కాంపోనెంట్ని మనం మాస్ బై మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే వచ్చేటటువంటి దాన్నే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. సో మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ml ఇంటూ 1000. సో దీన్ని మనం జనరల్గా ఏమని రాస్తాం? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ దట్ సొల్యూషన్ ఇన్ ml. ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఇది జనరల్గా మనకి అందరికీ గుర్తుండిపోయే ఫార్ములా, ఈజీగా ఉంటుంది. సో మాస్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యులర్ మాస్, ఐ రోట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. సో ఈ రకంగా మనం మొలారిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ద నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మొలాలిటీ. ఇందా చెప్పుకుంది ఏంటి? మొలారిటీ. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? మొలాలిటీ. సో మొలాలిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక మనం తీసుకుంది ఏంటి? 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్ మోల్స్ ఉన్నవి. వాట్ ఈజ్ మొలాలిటీ? 1 kg సాల్వెంట్, ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈస్ ప్రెసెంట్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ద మొలాలిటీ. సో మొలారిటీనేమో క్యాపిటల్ M తో ఇండికేట్ చేస్తాం, మొలాలిటీనేమో స్మాల్ m తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి మనకి? 1 kg ఆఫ్ సాల్వెంట్ని తీసుకున్నప్పుడు ఈ మొలాలిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎందుకు మొలారిటీ, ఎందుకు మొలాలిటీ, ఎందుకు ఇది? సో రెండు ఎందుకు మనకి? 1 లీటర్ సొల్యూషన్లో ఇందా చెప్పుకున్నాం కదా, మళ్ళీ 1 kg ఆఫ్ సాల్వెంట్కి ఎందుకు అంటే మనకి పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి. ఆ ఇండస్ట్రీస్లో మనం ఏమి 1 లీటర్ తీసుకుని దానిలో డిజాల్వ్ చేసి మనం కొలడానికి ఏమి పెద్ద పాత్రలు ఉండవు కదా. ఇప్పుడు మన ఇంట్లో అంటే 1 లీటర్, 2 లీటర్, 5 లీటర్, 10 లీటర్ అంతా చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే పెద్ద క్వాంటిటీస్, ఇప్పుడు 1000 లీటర్స్ కావాలి నాకు ప్రతిరోజు, మనం 1000 లీటర్స్ ప్రతిరోజు కొలుసుకుంటా కూర్చోలే. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం దాన్ని వెయిట్కి తీసుకుంటాం. అప్పుడు ఏంటి? వేయింగ్ మిషన్స్ ఉంటాయి. సో నాకు 1 kg ఆఫ్ సాల్వెంట్ ప్రాబ్లం లేదు, 1000 kg ఆఫ్ సాల్వెంట్ వేయింగ్ మిషన్, ఇలా ఈజీ. సో ఎందుకు ఇన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనకి? మొలారిటీ అనేది వాల్యూమ్ బేస్డ్, మొలాలిటీ అనేది వెయిట్ బేస్డ్. సో వెయిట్ బేస్డ్ కాబట్టి మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇండస్ట్రీస్లో, అందుకని మొలాలిటీ తీసుకుంటాం. అంతేకాకుండా టెంపరేచర్ డిపెండెంట్. మొలారిటీ అనేది ఏంటి? టెంపరేచర్ డిపెండెంట్. ఇప్పుడు నేను తీసుకుని 1 మోలార్ షుగర్ సొల్యూషన్ తయారు చేశాను, దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాను, ఏమవుతుంది? ఎండకి వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోద్ది. ఎండకి ఎవాపరేట్ అయినప్పుడు ఏమవుతుంది? షుగర్ యొక్క మొలారిటీ అనేది మారిపోతుంది. ఆ షుగర్ సొల్యూషన్ ఏదైతే నేను తీసుకున్నానో దాని మొలారిటీ మారిపోతుంది. సో అలా మారిపోయినప్పుడు నాకు ఉపయోగం లేదు. ఎప్పుడైనా సరే నేను కాన్సన్ట్రేషన్ ఎంత చెప్పానో అంతే ఉండాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, ద మాస్ అండ్ మాస్, 2 మాస్లు తీసుకుంటున్నాను. సో అందుకని టెంపరేచర్ ఎప్పుడైనా సరే దాని మీద డిపెండెన్సీ అనేది ఉండదన్నమాట. ఎప్పుడైనా మాస్ అనేది తీసుకుంటే మాస్ పర్సంటేజ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టెంపరేచర్ ఇండిపెండెంట్. మొలాలిటీ టెంపరేచర్ ఇండిపెండెంట్, మోల్ ఫ్రాక్షన్ టెంపరేచర్ ఇండిపెండెంట్, రిమైనింగ్ ఆల్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆర్ టెంపరేచర్ డిపెండెంట్. ఎందుకంటే వాటిలో వాల్యూమ్ తీసుకుంటున్నాం, వాల్యూమ్ పర్సంటేజ్ కానీ, లేదంటే మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ కానీ, మొలారిటీ కానీ, ఇవన్నిట్లో మనం ఏం తీసుకుంటున్నాం? వాల్యూమ్ అనేది ఉంటుంది. సో వాల్యూమ్ అనేది టెంపరేచర్తో మారుతుంది, మాస్ అనేది టెంపరేచర్తో మారదు. సో అందుకోసం మనకి ఎప్పుడైనా సరే టెంపరేచర్ డిపెండెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద అదర్ వన్స్. టెంపరేచర్ ఇండిపెండెంట్ వాట్ దే ఆర్? మాస్ పర్సంటేజ్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అనేది రిలేటివ్ ఫ్యాక్టర్, అందుకని పైన మారితే కింద కూడా మారుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కోసం. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి సాల్యుబిలిటీ. సో సాల్యుబిలిటీ అంటే ఏంటి? ద్రావణీయత.
సో అసలు ఈ సాల్యుబిలిటీని మనకి అర్థమయ్యే భాషలో ఏం చెప్పాలి, ఏం చెప్దాం మనం? ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు షుగర్ తీసుకున్నావు, నీకు షుగర్ సొల్యూషన్ చాలా ఇష్టం, ఇమీడియట్గా తీసుకెళ్ళి వాటర్లో వేసావు, సో అది కాస్త డిజాల్వ్ అయింది, సో అది ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు తాగేవు, ఓకేనా? ఇప్పుడు అదే షుగర్ని ఇంట్లో వాటర్ లేదు, సో ఆయిల్ ఉంది బోలంతా, సో ఆయిల్లో తీసుకెళ్ళి కలిపావు, సాల్యుబుల్ అవుతుందా అవుదా? సాల్యుబుల్ అవ్వదు. ఏంటి దీన్ని? సాల్యుబిలిటీ. పోలార్ సొల్యూట్స్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సొల్యూట్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు షుగర్ని తీసుకున్నా, సాల్ట్ని తీసుకున్నా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, ఆయిల్లో సాల్యుబుల్ అవ్వవు. అంటే ఒక సాల్యుబిలిటీని అనేది ఎలా తెలుసుకుంటాం మనం? అవి పోలార్ సొల్యూట్స్ అయితే కనుక పోలార్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతాయి, అదే నాన్ పోలార్ సొల్యూట్ అయితే కనుక నాన్ పోలార్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతాయి. ఏంటి ఎగ్జాంపుల్స్ అవి? వాటర్ అనేది మనకు అందరికీ తెలిసింది, అది పోలార్ సాల్వెంట్. లిక్విడ్ అమోనియా, ఇట్ ఈజ్ ఆల్సో పోలార్ సాల్వెంట్. ఈ పోలార్ సాల్వెంట్స్లో మనం పోలార్ సొల్యూట్స్ అన్నీ కూడా డిజాల్వ్ చేయగలుగుతాం. అదే యాంథ్రసీన్ ఉంది, బెంజీన్ ఉంది, ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్లోకి వస్తాయి. సో దీంట్లోకి నాన్ పోలార్ కాంపోనెంట్స్ అవన్నీ కూడా డిజాల్వ్ అవుతాయి. ఓకే, ఈ సాల్యుబిలిటీని మనం ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు? ఇప్పుడు ఎంత డిజాల్వ్ అయింది అనేది మనం చెప్పుకున్నాం, ఎందులో డిజాల్వ్ అయిందో ఇప్పుడు చెప్పుకున్నాం. ఎంత డిజాల్వ్ అయింది చెప్పేదే సాల్యుబిలిటీ. అంటే నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఆ గ్లాస్ వాటర్లో ఎంత షుగర్ డిజాల్వ్ అవ్వగలుగుతుంది? 1 స్పూనా, 2 స్పూన్ల, 3 స్పూన్ల, 4 స్పూన్ల, 5 స్పూన్ల? సాల్యుబిలిటీ ఎంత, ఎన్ని అమౌంట్ నేను అందులో వేస్తే అది సాల్యుబిలిటీ అవుతూ ఉంటుంది. ఎంత వేస్తే దాంట్లో ఇంకా సాల్యుబిలిటీ జరగదు. సో ఇప్పుడు అర్థమైందా క్వాంటిటీ? సాల్యుబిలిటీ అంటే ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీని నేను దాంట్లో డిజాల్వ్ చేయగలుగుతాను, ఒక స్పెసిఫిక్ వాల్యూమ్. సో జనరల్గా మనం తీసుకునేది ఏంటంటే 100 grams ఆఫ్ సొల్యూట్, 100 grams ఆఫ్ సాల్వెంట్లో ఎంత సొల్యూట్ డిజాల్వ్ అవుతుంది, ఎంత సొల్యూట్ అనేది 100 grams సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందో దాన్నే సాల్యుబిలిటీ అంటాం. అదే ఇక్కడ రాశాను. సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సొల్యూట్ ఈస్ ద మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ద సొల్యూట్ దట్ క్యాన్ బి డిజాల్వ్ ఇన్ ఏ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఆ ఇచ్చిన టెంపరేచర్ దగ్గర ఎంత సొల్యూట్, మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ దట్ సాల్వెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ అస్ సాల్వెంట్. నేను చెప్పాను కదా, ఇక్కడైతే ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పారు. నేను జనరల్గా ఏంటంటే 100 grams సాల్వెంట్ తీసుకుంటా. ఒక 100 grams సాల్వెంట్ తీసుకున్నాను అంటే వాటర్ తీసుకోండి, ఎగ్జాంపుల్గా 100 grams వాటర్ తీసుకున్నాను, దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ నేను యాడ్ చేయగలుగుతాను? 5 grams, 10 grams, 1000 grams, ఎన్ని గ్రాముల షుగర్ని ఒక 100 grams లిక్విడ్లో అంటే వాటర్లో డిజాల్వ్ చేయగలుగుతానో దాన్నే సాల్యుబిలిటీ అంటాం. అర్థమైందా? ఇది సాల్యుబిలిటీ. మనం ఈ సాల్యుబిలిటీ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటి? సాలిడ్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్. ఎందుకంటే మనకి చాలా రకాల సొల్యూషన్స్ చెప్పాం ఆల్రెడీ, 9 types ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 9 types సొల్యూషన్స్ గురించి మనం డిస్కస్ చేయలేం. ఇక్కడ మెయిన్గా 2 సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, మనకి యూజువల్గా ఉపయోగపడేవి. సాలిడ్ సొల్యూట్స్ ఇన్ లిక్విడ్స్ అంటే సొల్యూట్ అనేది సాలిడ్, యాక్చువల్గా లిక్విడ్ అనేది సాల్వెంట్, అటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. సాలిడ్ సొల్యూట్ ఇన్ లిక్విడ్. ఇప్పుడు ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం? సొల్యూట్స్ లైక్ సోడియం క్లోరైడ్, అంటే మనం కామన్ సాల్ట్, మనం ఏదైతే టేబుల్ సాల్ట్ వాడుకుంటున్నామో అదే సోడియం క్లోరైడ్. షుగర్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, whereas solutes like naphthalene, anthracene are soluble in organic solvents like benzene or CCl4. అంటే ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, నాన్ పోలార్, నాన్ పోలార్, పోలార్, పోలార్. సో పోలార్కి ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, షుగరు. పోలార్ సాల్వెంట్కి ఎగ్జాంపుల్ వాటర్. నాన్ పోలార్కి ఎగ్జాంపుల్ naphthalene, anthracene is the non-polar solutes, and benzene and CCl4 will be the example for non-polar solvents. Okay, so now move on to the next one. Dissolution of substance in a solvent depends on the intermolecular interactions. ఎందుకని ఇవి నాన్ పోలార్లోనే ఎందుకు అవ్వాలి, పోలార్లోనే ఎందుకు అవ్వాలి? ఎందుకంటే ఇంటరాక్షన్స్. ఇప్పుడు పోలార్ అంటే ఏముంటుంది? యూజువల్గా అయానిక్ బాండ్, అయానిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అదే నాన్ పోలార్ అంటే ఏముంటాయి? యూజువల్గా కోవలెంట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఈ నాన్ పోలార్ సొల్యూట్ వచ్చి నాన్ పోలార్ సాల్వెంట్తో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. అదే పోలార్ వచ్చి
పోలార్తో మాత్రం ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. సో మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ దట్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద సాల్యుబిలిటీ. ఏది ఎందులో సాల్యుబుల్ అవ్వాలి అనేది డిసైడ్ చేసేది ఏంటి? వాటి యొక్క మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. అంటే అవి ఇంటరాక్షన్స్ అయానిక్ అయితే పోలార్ టు పోలార్, అవే కోవలెంట్ ఇంటరాక్షన్స్ అయితే నాన్ పోలార్. ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అవి. So many factors are there in solubility. So that will be discussed in organic chemistry. Because of hydrogen bonding, something more is going to be dissolved. So that is going to be out of our reach now. So just we will discuss about this solids in liquids. So what are the factors we are going to be taking place here? మనం దీన్ని బేస్ చేసుకుని మనకి మొత్తం 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్. సంతృప్త, అసంతృప్త, అతి సంతృప్త ద్రావణాలు. సో ఇలా 3 రకాలైనటువంటి ద్రావణాలు ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఏంటి? సాచురేటెడ్ సొల్యూషన్. సో ఏ సొల్యూషన్ ఇన్ విచ్ no more solute can be dissolved at a given temperature is said to be saturated solution. ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఒక 50 grams షుగర్ యాడ్ చేశాను, డిజాల్వ్ అయిపోయింది. నేను ఇంకొక 10 grams షుగర్ తీసుకుని యాడ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ స్టిర్ చేశాను, డిజాల్వ్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకొక 1 gram షుగర్ వేసాను, అది డిజాల్వ్ అవ్వకుండా సెటిల్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాంట్లో సాల్యుబిలిటీ అనేది అయిపోయింది. సో ఎప్పుడైతే నో మోర్ సొల్యూట్ కెన్ డిజాల్వ్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సాచురేటెడ్, సంతృప్త ద్రావణము. అంటే దాంట్లో ఎంత డిజాల్వ్ చేసుకోగలదో అంతా డిజాల్వ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా మనం ఫర్దర్గా ఎక్కువ డిజాల్వ్ చేద్దాం అనుకున్నా సరే ఇంకా డిజాల్వ్ చేయలేం. సో అటువంటి సొల్యూషన్స్ని మనం ఏమని పిలుస్తాం? సాచురేటెడ్, సంతృప్త ద్రావణాలు. నెక్స్ట్ వన్, unsaturated solution. A solution in which the solute can be dissolved at a given temperature is said to be a non-saturated or unsaturated solution. ఎప్పుడైతే మనం సొల్యూషన్ అనేది తీసుకుంటామో అది డిజాల్వ్ అవుతూ ఉన్నది. ఇందాక 50 grams వేసాం, డిజాల్వ్ అయిపోయింది, ఇంకొంచెం యాడ్ చేసినా డిజాల్వ్ అయిపోతుంది. సో ఇలా వేసిన వెంటనే డిజాల్వ్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఉన్న సొల్యూషన్ ఏమని పిలుస్తాం? అన్సాచురేటెడ్ సొల్యూషన్. దాన్ని అసంతృప్త ద్రావణము. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది చెప్పాను? సూపర్ సాచురేటెడ్. దట్ మీన్స్ ఆల్రెడీ డిజాల్వ్ అవ్వలేదు, సెటిల్ అయిపోయింది, దానికి మళ్ళీ మనం ఏదన్నా టెంపరేచర్ యాడ్ చేసో లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ క్రియేట్ చేసో డిజాల్వ్ చేసి కనుక సొల్యూషన్ తయారు చేస్తే దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సో దాన్ని పెద్దగా మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకోం. మనకి ఎక్కువగా వచ్చేవి ఈ రెండే, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి? సాచురేటెడ్ సొల్యూషన్ అంటే మనం ఫర్దర్గా ఇంకేదన్నా యాడ్ చేద్దామని ట్రై చేస్తుంటే దాంట్లో కనుక ఇంకా డిజాల్వ్ అవ్వకుండా అలా సెటిల్ అయిపోతూ ఉంటే ఆ సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. మనం మొత్తం ఎప్పుడైనా సరే చేసేటప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ తీసుకునే మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్ని ప్రాపర్టీస్ని. ఓకే. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే మనం డిజాల్వ్ చేసినట్టే డిజాల్వ్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా డిజాల్వ్ చేయలేకపోతున్నాము. సో అప్పుడు సాచురేటెడ్. ఇంకా డిజాల్వ్ అవుతుంది, అప్పుడు వచ్చేటటువంటిది సాచురేటెడ్. అర్థమైందా? ఈజీ. సంతృప్త, అసంతృప్త ద్రావణాలు. నౌ ది నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్ ఇన్ లిక్విడ్స్. సో ఇది టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దేని మీద? సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్. చెప్పుకున్నాను కదా, మనం డిస్కస్ చేసే 2 సొల్యూషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ ఏంటి? సాలిడ్ ఇన్ లిక్విడ్. సో దీంట్లో ఇప్పుడు ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది టెంపరేచర్ అనేది? ఎలా ఎఫెక్ట్ చేస్తుంది టెంపరేచరు మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంట్లో షుగర్ సిరప్ తయారు చేయాలి. ఏం చేస్తాం మనం? షుగర్ని తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేస్తూ ఉంటాం. సో డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? వెంటనే కరిగిపోతుందా, లేట్గా కరుగుతుందా? చాలా లేట్ అవుతుంటుంది. ఇంట్లో గులాబ్ జామ్ చేయాలి మనం, సో చాలా త్వరగా చేసేయాలి. సో త్వరగా చేసేస్తే త్వరగా తినేయచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళి దాన్ని పొయ్యి మీద పెడతాం, స్టవ్ మీద పెట్టి అప్పుడు మళ్ళీ దాన్ని స్టిర్ చేస్తాం. ఇందాక ఎప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టామో అప్పుడు ఏమవుతుంది? ఆ డిజాల్వింగ్ ఆర్ సాల్యుబిలిటీ అనేది పెరుగుతుంది. అర్థమైంది కదా? సో టెంపరేచర్ అనేది సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ ఏం చేస్తుంది? సాల్యుబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సాల్ట్ కూడా అంతే. సాల్ట్ని కూడా మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు వెంటనే కరగదు. అదే అంటే తక్కువ క్వాంటిటీ అయితే వెంటనే కరిగిపోతుంది. సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎక్కువ క్వాంటిటీలు చేయాల్సి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను.
ఓకేనా? వెంటనే ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు, నేను వెంటనే డిజాల్వ్ చేసేస్తాను అని. కానీ అలా కాదు. ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీస్ డిజాల్వ్ చేయాలి. అలాంటి డిజాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో టెంపరేచర్ పెరిగినప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ అనేది పెరుగుతుంది. కానీ ఇది అన్నిటికీ వర్తిస్తుందా? అన్నిటికీ వర్తించదు. దీనికి కెమిస్ట్రీ కదా, కెమిస్ట్రీ అంటే ఆటోమేటిక్గా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని అంటే మనం ఏం చేయాలి? దాన్ని బైహార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలంటే మనకి 4 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఏంటంటే ఒకటి, ఫస్ట్ రీడ్. సో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఫస్ట్ మనం చదవాలి. ఎందుకంటే ఫస్ట్ చదవకుండా మనకి ఏది తెలియదు కదా. నెక్స్ట్ సెకండ్ది కంటెంట్ ఏంటిది? వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం చదివిన దాన్ని మనకి అర్థమయ్యేలాగా మనం చదువుతూనే ఉండాలి. థర్డ్ వన్, వీ హ్యావ్ టు మెమొరైజ్ ఇట్. ఈ మెమొరైజేషన్ అనేదే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. కొంతమందికి ఏం చేస్తారు? వేరొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మెమొరైజ్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? వేరొకరికి చెప్పకుండా వాళ్ళు ఓన్గా రాసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే ఇంకో 2 times 3 times చదివితే వాళ్ళకి మెమొరైజేషన్ అవుతుంది. ఇలా మెమొరైజ్ చేసిన తర్వాత రీకాల్ అంటే ఏంటి? మనం ఏదైతే మెమొరైజ్ చేసుకున్నామో అనుకుంటున్నామో దాన్ని నిజంగా మెమొరైజ్ చేసుకున్నామా లేదా మెమొరైజ్ చేసామా అనుకుంటున్నామా అనే దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలి? బుక్ మూసేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఏంటి పాయింట్స్? ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే రీడ్, అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు మెమొరైజ్, దెన్ యూ హ్యావ్ టు రీకాల్. ఈ 4 పాయింట్స్ గనక ప్రతి ఒక్కటి, ఇది నేను కెమిస్ట్రీ కోసం చెప్పట్లేదు, ఏ సబ్జెక్ట్లో అయినా సరే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఇవి 4 విషయాలు చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దేనికోసం ఇదంతా చెప్పుకుని వచ్చాను నేను ఇప్పుడు? ఎప్పుడైతే మనకి సాల్యుబిలిటీ మనకి డైరెక్ట్గా విజువలైజ్ అయ్యేది ఏంటి? షుగర్ కానీ సాల్ట్ కానీ మనం యాడ్ చేసినప్పుడు వెంటనే కరగపోతే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెడితే అది ఈజీగా కరిగిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. సో అలా కరిగిపోయినటువంటి దానికి మనకి ఏంటి ఎగ్జాంపుల్ తెలుస్తుంది? టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. కానీ నిజంగా అన్నిటికీ జరుగుతుందా? జరగదు. ఎందుకని అంటే అన్ని డిజల్యూషన్స్ కూడా ఒకే రకంగా ఉండవు. ఇక్కడ మనకి 2 ప్రాసెస్లు ఉంటాయి, ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్. ఇక్కడ ఇఫ్ ద డెల్టా హెచ్ సొల్యూషన్ ఈజ్ పాజిటివ్ అంటే ఎప్పుడైతే మనం డిజాల్వ్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ యొక్క డెల్టా హెచ్ పాజిటివ్. డెల్టా హెచ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఎండోథెర్మిక్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏదైతే ఒక దాన్ని మనం డిజాల్వ్ చేస్తున్నామో డిజాల్వ్ చేసేటప్పుడు గనక ఆ పర్టికులర్ సొల్యూషన్ అనేది ఎనర్జీని గనక అబ్జార్బ్ చేసేటటువంటిది అయితే దాన్ని ఏ ప్రాసెస్ అంటాం మనం? ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్ దట్ ఈస్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద సాల్యుబిలిటీ. అంటే మనం ఇప్పటివరకు ఏవైతే చెప్పుకున్నామో షుగర్ని తీసుకెళ్ళి మనం హీట్ చేసినప్పుడు వెంటనే డిజాల్వ్ అవుతుందో ఆ ప్రాసెస్ అనేది ఏంటి? ఎండోథెర్మిక్. అంటే ఆ సొల్యూషన్ తయారవడానికి అది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది కనుక టెంపరేచర్ పెరిగితే ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఫాస్టర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ మా? సో ఇది అర్థమైంది అందరికీ. నెక్స్ట్ ఏంటి చెప్తున్నాం? ఇఫ్ ద డెల్టా హెచ్ సొల్యూషన్ ఈజ్ నెగటివ్, ఇఫ్ డెల్టా హెచ్ సొల్యూషన్ ఈజ్ నెగటివ్ దట్ ఈస్ exothermic process. Increase in temperature decreases the solubility. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? డెల్టా హెచ్ సొల్యూషన్ ఇస్ నెగటివ్ అంటే అర్థం ఏంటి? ఇది ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథెర్మిక్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం డిజాల్వ్ చేసి ఒక సొల్యూషన్ ఫామ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఎగ్జోథెర్మిక్ అంటే ఎనర్జీ లిబరేట్ చేస్తుంది. అది డిజాల్వ్ అవుతున్నప్పుడు అది ఎనర్జీని లిబరేట్ చేస్తుంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది? చాలా మందికి గ్లూకోజ్ కలుపుకునే అలవాటు ఉందా? గ్లూకోన్ డి, శక్తినిచ్చే పవర్. సో ఇటువంటి గ్లూకోజ్ని తీసుకుని మనం పర్టికులర్గా వాటర్లో వేసినప్పుడు ఆ పర్టికులర్ గ్లాస్ని పట్టుకుంటే ఏమవుతుంది? ఆ గ్లాస్ చల్లగా అవుతుంది. ఎప్పుడు గమనించారు ఇదంతా? మీరు అందరూ ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఆ సొల్యూషన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ గ్లాస్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎండోథెర్మిక్. ఆ పర్టికులర్
ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఎనర్జీని తీసుకుంటుంది. ఎనర్జీ తీసుకోవడం ఏమవుతుంది, అదంతా కూడా మనకి చల్లగా తయారైపోతుంది. దాన్ని మన ఎండోథెర్మిక్. ఎప్పుడైనా మీ ల్యాబ్లో తీసుకుని H2SO4 అనే ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, దాన్ని కనుక మనం వాటర్లో యాడ్ చేస్తూ ఉంటాం, H2SO4 సొల్యూషన్ తయారు చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి కనుక వాటర్ని తీసుకెళ్ళి దాంట్లో పోసారనుకోండి, మొత్తం అది గ్లాస్ అయితే కనుక వెసలు ఒకసారి పగిలిపోతుంది. అదే స్లోగా యాడ్ చేశారనుకోండి, మీరు గ్లాస్ వెసల్ని కనుక టచ్ చేస్తే అది వేడెక్కుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం H2SO4 తీసుకుని కొంచెంగా వాటర్ యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకేసారి పోసేయకూడదు. ఒకేసారి పోస్తే ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ లిబరేట్ అయిపోయి ఆ గ్లాస్ వెసల్ పగిలిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే డైల్యూషన్ అంటాం దాన్ని. యాక్చువల్గా నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. H2SO4లో వాటర్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ గ్లాస్ వెసల్ని పట్టుకుంటే వేడెక్కుతుంది. అంటే ఏం జరుగుతుంది, ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఎగ్జోథెర్మిక్. అర్థమైంది? ఇప్పుడు ఎగ్జోథెర్మిక్ అంటే ఏంటి, ఎండోథెర్మిక్ అంటే ఏంటి? ఎనర్జీ అబ్జార్బింగ్, ఎనర్జీ రిలీజింగ్. సో దట్స్ వాట్ ద టూ ప్రాసెస్. ఇఫ్ డెల్టా H is positive, temperature increases, solubility increases. If delta H is negative, if increases temperature, decreases the solubility. అర్థమైంది కదా? ఎక్సెప్షన్స్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ సాల్ట్ని ఆర్ ఏ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు అది పర్టికులర్గా తగ్గుతుంది లేదంటే పెరుగుతుంది గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనం. సాల్యుబిలిటీ ఆఫ్ సబ్స్టాన్సెస్ లైక్ NaBr, NaCl, KCl చేంజ్ స్లైట్లీ విత్ టెంపరేచర్. సో మన NaCl కానీ KClని కానీ NaBrని కానీ ఈ మూడు సాలిడ్స్ని కనుక మనం తీసుకుని డిజాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు టెంపరేచర్ పెంచినా తగ్గించినా పెద్ద ఎఫెక్టే ఉండదు. ఎందుకంటే అన్నిటికీ పెద్దగా ఎఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. సో అందుకనే మన NaBr, NaCl, KCl ఈ సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అది చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ కనిపించదు. సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్స్ లైక్ KNO3, NaNO3, KBr ఈ మూడు రకాల సాల్ట్లు తీసుకున్నప్పుడు వీటిని గనక మనం చేసినప్పుడు టెంపరేచర్ పెరిగితే వాటి యొక్క సాల్యుబిలిటీ అనేది పెరుగుతూ ఉంది. ఈ మూడిటిని తీసుకున్నప్పుడు సాల్యుబిలిటీ అంటే ఏం ప్రాసెస్ ఇవి? వీటి డిజల్యూషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండోథెర్మిక్. మనకి క్వశ్చన్లు చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఆన్సర్ తెలియకపోతే చాలా కష్టంగా నెగిటివ్ వస్తాయి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సాల్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ ద డిజల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి ఎండోథెర్మిక్ ఆర్ ఎగ్జోథెర్మిక్. ఎండోథెర్మిక్ ఏంటి? NO3, NaNO3, KBr ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిజల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి ఎండోథెర్మిక్ అని అడిగినప్పుడు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎలా తెలిసింది మనకి? వాటి యొక్క సాల్యుబిలిటీ అనేది అప్రిషియేట్లీ విత్ టెంపరేచర్ దే ఆర్ ఇంక్రీజింగ్. అందుకని మనం చెప్పొచ్చు మాట. అర్థమవుతుందా? నెక్స్ట్, సాల్యుబిలిటీ ఆఫ్ Na2SO4 డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వన్. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిజల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్ అని అడిగినప్పుడు ఆన్సర్ ఏంటి? Na2SO4. Na2SO4 డిజల్యూషన్ అనేది ఇది ఎగ్జోథెర్మిక్. అందుకే ఏమవుతుంది? ప్రాసెస్ ఆఫ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్. ఆ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్లో తెలుస్తుంది ఇది మనకి డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఈ మొత్తం సాల్యుబిలిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ మనం గ్రాఫ్లో పెట్టాం. ఇక్కడ గ్రాఫ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ Na2SO4 చూసుకోండి. ఇప్పుడు Na2SO4 టెంపరేచర్ గ్రాఫ్ ఎలా గీసాం మనం? టెంపరేచర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద సాల్యుబిలిటీ పర్ 100 grams ఆఫ్ వాటర్. ఇక్కడ సాల్యుబిలిటీని మనం పర్ 100 grams ఆఫ్ వాటర్ ప్రకారం తీసుకున్నాం. ఇక్కడేమో టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో తీసుకున్నాం. సో టెంపరేచర్ 20, 40, 60, 80. సో టెంపరేచర్ పెరుగుతూ ఉంటే సాల్యుబిలిటీ పెరుగుతూ ఉంది. వేటికి? KNO3కి, NaNO3కి, KBrకి. అంతేనా? KBr, NaNO3, KNO3 ఈ మూడిట్లకి తీసుకుంటే గనక వాటి యొక్క టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు సాల్యుబిలిటీ పెరుగుతూ ఉంది, అప్రిషియబుల్గా పెరుగుతుంది. సో తర్వాత NaCl, KCl, NaBr. ఈ మూడు తీసుకుంటే ఏమవుతుంది మనకి? NaCl కానీ KCl కానీ NaBr కానీ వాటి యొక్క మార్పు అనేది పెద్దగా లేదు. సాల్యుబిలిటీ అనేది ఆల్మోస్ట్ స్లైట్గా చేంజ్ అయిన తప్పితే పెద్దగా ఏం మార్పులు లేవు.
ఇంకపోతే ఏం చెప్పాను నేను, Na2SO4. సో ఈ పర్టికులర్ Na2SO4 అనేది తీసుకుంటే టెంపరేచర్ పెరుగుతుంటే సాల్యుబిలిటీ తగ్గింది. ఏదైతే నేను ఇప్పుడు ఈ రిటర్న్గా డిస్కస్ చేశానో దాన్నే డిస్కస్ చేశాను ఇక్కడ. సాల్యుబిలిటీ టెంపరేచర్ ఆల్వేస్ నాట్ గోయింగ్ టు బి డిసైడెడ్ సింప్లీ బై నోయింగ్ ద సబ్స్టెన్స్. ఏంటి ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి, సాల్యుబిలిటీ అనేది అన్ని చోట్ల కూడా పెరుగుతూనే ఉండదు. సో పెరగాలి తగ్గాలి అనేది దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ నేచరు, డిజల్యూషన్ అనేది ఎగ్జోథెర్మిక్కా లేదంటే ఎండోథెర్మిక్కా అనేది మనకి పర్టికులర్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుంది. అది ఎండోథెర్మిక్ అయితే కనుక టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్. ఇది ఎగ్జోథెర్మిక్ అయితే కనుక సాల్యుబిలిటీ గోయింగ్ టు బి డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అర్థమైందా? సో ఇది సాల్యుబిలిటీస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సాలిడ్ ఇన్ లిక్విడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది అందరికీ అర్థమైందా పిల్లలు? ఓకే దెన్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్ ఇన్ లిక్విడ్స్. ప్రెజర్ యొక్క ప్రభావం ఏదైనా ఉంటుందా ఉండదా? మనందరికీ తెలిసిందే కదా, ప్రెజర్ పెట్టినా ప్రెజర్ పెట్టకపోయినా సాలిడ్ అనేది ఏమీ పెద్దగా మార్పు ఉండదు. ప్రెజర్ ఒక్క ఎఫెక్ట్ ఉండాలి అంటే కంపల్సరీ ఏది ఉండాలి, దాంట్లో ఒక గ్యాస్ అనేది ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రెజర్ ఎప్పుడు వస్తుంది మనకి, ఒక గ్యాస్ కాంపోనెంట్ ఉంటేనే వస్తుంది. గ్యాస్ కాంపోనెంట్ లేనంత వరకు ప్రెజర్ అనేది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. సో అందుకని ఇక్కడ రాసాం, ప్రెజర్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ సొల్యూట్స్ ఇన్ ఎ లిక్విడ్ బట్ ద ప్రెజర్ ప్లేస్ ఎ రోల్ ఇన్ గ్యాస్ కాంపోనెంట్ వెన్ యూఆర్ హ్యావింగ్. అర్థమైంది కదా? ఇప్పుడు ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ వి డిస్కస్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఎగ్జోథెర్మిక్కా ఎండోథెర్మిక్కా, అది డిసైడ్ చేస్తుంది ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా. ప్రెజర్ అనేది ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. సో ద నెక్స్ట్ వన్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్. సో చెప్పాను కదా, రెండు సొల్యూషన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటి, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్. సో ఎలా డిస్కస్ చేయాలి దీన్ని? సో మనం బాగా గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే మన సాఫ్ట్ డ్రింక్స్. అందరూ తాగుతూ ఉండరు కదా, పెప్సీ, 7-Up, థమ్స్అప్, కోలా, సో మెనీ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ సాఫ్ట్ డ్రింక్స్. ఎలా తయారు చేస్తారు సాఫ్ట్ డ్రింక్స్ని? సాఫ్ట్ డ్రింక్స్ని ఎలా తయారు చేస్తారు అంటే, కార్బన్ డయాక్సైడ్ అనే గ్యాస్ని తీసుకుని వాటర్లోకి పంప్ చేసినప్పుడు ఇది కార్బోనిక్ యాసిడ్, అంటే వాటర్ ప్లస్ CO2, H2O ప్లస్ CO2 అనేది కలిసిపోయి ఈ రెండు కలిసి కార్బోనిక్ యాసిడ్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం సోడా వాటర్. ఆ వాటర్లో ఏ ఫ్లేవర్ వేసుకుంటే ఆ పర్టికులర్ సాఫ్ట్ డ్రింక్ వస్తుంది మనకి. 7-Up లేదంటే థమ్స్అప్, కోకోకోలానా, పెప్సీనా, ఇవన్నీ కూడా ఏ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది మనకి. అంటే బేసిక్గా మనకి మాత్రం ఇక్కడ ఉండేది ఏంటి, కార్బన్ డయాక్సైడ్. సోడా వాటర్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్, ఈ రెండు కలిస్తే వచ్చేటటువంటి దాన్నే మనం సోడా వాటర్ అంటాం. అది ఎలాగా, గ్యాస్ ఇన్ లిక్విడ్. సో ఎప్పుడైనా సరే ఇది చదివేటప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటాయి. సాఫ్ట్ డ్రింక్ గుర్తుపెట్టుకుంటే ఈ పర్టికులర్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ నౌ, ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుండిపోతాయి ఎప్పుడైతే మనం సాఫ్ట్ డ్రింక్ని మనం దృష్టిలో పెట్టుకుంటున్నామో. ఫస్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, టెంపరేచర్ ఎఫెక్ట్. టెంపరేచర్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీనికి ముందుగా కెమిస్ట్రీ చెప్పుకునే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ మీరు ఇమీడియట్గా రిఫ్రిజిరేటర్లో తీసుకుని తాగినప్పుడు బాగా స్ట్రాంగ్గా అనిపిస్తుందా, లేదంటే తీసుకెళ్ళి ఎండలో పెట్టారు అప్పుడు తీసుకుని తాగారు అప్పుడు బాగా స్ట్రాంగ్గా అనిపిస్తుందా? ఆలోచించాల్సిన పని లేదు కదా, అందరికీ తెలిసిందే. రిఫ్రిజిరేటెడ్గా ఉన్నటువంటి సాఫ్ట్ డ్రింక్ మాత్రమే మనకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది, బయట ఉన్నది అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఎందుకని? హియర్ ఇట్ ఈస్, టెంపరేచర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హ్యావింగ్ ప్రపోర్షనల్. అది అందరికీ తెలిసిందే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ప్రపోర్షనల్. అనులోమానుపాతము, విలోమానుపాతము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్. ఓకేనా? డిఫరెంట్ గ్యాసెస్ డిజాల్వ్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్ ఇన్ వాటర్. అన్ని గ్యాస్లో ఒకేలా డిజాల్వ్ అవ్వవు, డిఫరెంట్ గ్యాసెస్ విల్ బి డిజాల్వింగ్ ఇన్ డిఫరెంట్. Oxygen dissolves to a small extent in water, while gases like HCl, ammonia dissolve to a larger extent in water. సో మనం మామూలుగా ఆక్సిజన్ తీసుకుంటే డిజాల్వ్ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది కదా వాటర్లో, అందుకనే మనం డీప్ సీలోకి వెళ్ళినప్పుడు మన ఆక్సిజన్ సరిపోదు, తక్కువగా డిజాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. అదే HCl కానీ అమ్మోనియా కానీ తీసుకుంటే ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి.
ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ బై ప్రెజర్. నార్మల్గా తీసుకుంటే కనుక ప్రెజర్తో ఎఫెక్ట్ అవుతుంది. టెంపరేచర్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సాఫ్ట్ డ్రింక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టెంపరేచర్ కనుక పెరిగితే సాల్యుబిలిటీ తగ్గుతుంది. ఎందుకని? మనం సాఫ్ట్ డ్రింక్ తాగాలి అంటే టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. రిఫ్రిజిరేటెడ్ తీసుకున్నప్పుడు మాత్రం మనం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. టెంపరేచర్ అనేది పెరిగితే దాని యొక్క పవర్ తగ్గుతుంది. ఎందుకని అంటే సాల్యుబిలిటీ తగ్గుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా డిజాల్వ్ అయిందా, తక్కువగా డిజాల్వ్ అయిందా, అదే స్ట్రాంగ్గా లేదంటే స్ట్రాంగ్ కాదా? అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. సో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ కూడా నేను మళ్ళీ సాఫ్ట్ డ్రింకే గుర్తించుకోమని చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ ఉంది, క్యాప్ ఓపెన్ చేశారు. క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే తాగితే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందా, క్యాప్ ఓపెన్ చేసేసి కొంతసేపు పక్కన పెడితే స్ట్రాంగ్గా ఉంటుందా? ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది? తీసుకుని తాగడానికి వెంటనే తీసుకున్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని తీసి పక్కన పెట్టేసేమో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. అంటే అర్థం ఏంటి? డిజాల్వ్డ్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి నాట్ హ్యావింగ్ మచ్ పవర్. అంతే కదా. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటే మనం స్ట్రాంగ్ ఫీల్ అవుతాం, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటే మనం స్ట్రాంగ్గా ఫీల్ అవ్వం. సో అదే ఇక్కడ మనకు తెలుస్తుంది ప్రెజర్ యొక్క ఎఫెక్ట్. ఎక్కువ ప్రెజర్ దగ్గర సాల్యుబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. అదే ఇక్కడ మనం రాసాం, ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ వెరీ మచ్ affected by pressure. If the pressure of the gas above the liquid surface increases, then the solubility of gas in that liquid increases. So this is explained by Henry's law. It is going to be explained by Henry's law. Okay na? So ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మనకి హెన్రీస్ లా గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పేసాను. సో గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే మనం తీసుకోవాల్సింది సాఫ్ట్ డ్రింక్. టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ద ప్రెజర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్, ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా సిస్టమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు ఎవడు అంటే Henry. Henry law is going to be explaining. It is in detail regarding the solubility effect of pressure when we are taking gas in a liquid. What Henry's law says? Henry's law అనేది మనకి ఏం చెప్తుంది? The solubility of a gas in liquid is directly proportional to the pressure of the gas above the surface of the liquid at a given temperature. సో మనం ఏదైనా సాఫ్ట్ డ్రింకే మాట్లాడుకుందాం. సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నా నేను. సో సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నప్పుడు దాని యొక్క సర్ఫేస్ మీద గ్యాస్ ఉన్నది. ఇప్పుడు ఆ సర్ఫేస్ మీద ఎంత ప్రెజర్ ఉంటే అంత బలంగా ఈ గ్యాస్ని ఈ లిక్విడ్లోకి తోస్తుంది. ఇప్పుడు మనం ప్రెజర్ ఎక్కువగా అప్లై చేస్తే ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుంది? సర్ఫేస్ మీద ఉన్నటువంటి ప్రెజర్, అంటే ఎక్కువ గ్యాస్ ఉంటే ఎక్కువ ప్రెజర్ ఉంటే ఆ గ్యాస్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళి డిజాల్వ్ అయిపోతుంది. సో అదే కదా మనం మాట్లాడుకునే ఇక్కడ, ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని మీద ఎంత ప్రెజర్ ఉన్నది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. ఇప్పుడు మనం సాల్యుబిలిటీ అనేది ఏం చెప్తున్నాం? పార్షియల్ ప్రెజర్ అంటున్నాం. పార్షియల్ ప్రెజర్ అంటే ఈ పర్టికులర్ గ్యాస్ యొక్క ప్రెజర్ ఎంత ఉన్నది అనేది పార్షియల్ ప్రెజర్ కదా. టోటల్ ప్రెజర్ అంటే మొత్తం అంత ప్రెజర్ని అప్లై చేసుకుంటాం. పార్షియల్ ప్రెజర్ అంటే ఈ గ్యాస్ కాంపోనెంట్కి ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంది అనేదే పార్షియల్ ప్రెజర్. సో ఈ పార్షియల్ ప్రెజర్ అనేదాన్ని మనం సాల్యుబిలిటీకి ఒక కొలమానంగా తీసుకుంటున్నాం. సో ఫైనల్గా హెన్రీస్ ఏం చెప్తున్నాడు? Henry law can also be stated as the partial pressure of the gas above the solution is proportional to the mole fraction of the gas in the solution. So mole fraction అంటే ఏం చెప్పుకున్నాం మనం? Number of moles of that component by total number of moles. అదేగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం mole fraction is equal to solubility అంటున్నాడు. హెన్రీ ఏం చెప్తున్నాడు? సాల్యుబిలిటీ అనేదాన్ని మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్గా అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు CO2 అనేది ఒక 1 mole ఉంది, వాటర్ అనేది 100 moles ఉంది. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CO2 ఏమవుతుంది? 1/100 అవుతుంది. అంతే కదా, ఈజీ మెథడ్. 1/101 అవుతుంది, ఎందుకంటే అది 1 mole, ఇది 101 mole. ఇప్పుడు
5 moles ఆఫ్ CO2 ఉంది, ఇక్కడ 100 moles మామూలుగా సాల్వెంట్ ఉంది. ఇప్పుడు ఏమైంది మనకి 5/105. సో మోల్ ఫ్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంటే దాని సాల్యుబిలిటీ పెరుగుతున్నట్టే కదా. ఇందాక 1 mole ఉంది, ఇప్పుడు 5 moles ఉంది. సో ద మోల్ ఫ్రాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి టేకింగ్ యాజ్ సాల్యుబిలిటీ. అదే ఇక్కడ చెప్తున్నాడు. The mole fraction of the gas in the solution is taken as solubility, so that the partial pressure of any particular gas is directly proportional to the mole fraction of the gas in that solution. నువ్వు ఎక్కువ CO2 ప్రెజర్ ఇస్తే అంత స్ట్రాంగ్ గా యాసిడ్ ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నువ్వు తక్కువ CO2 గ్యాస్ని పంపిస్తే తక్కువగా ఫామ్ అవుతుంది. అదే హెన్రీస్ లా. Simply, if you can say, the Henry's law is going to be stating as the partial pressure of the gas on the surface of the solution is proportional to the mole fraction of the gas in the solution. నువ్వు ఎంత ప్రెజర్తో గ్యాస్ అప్లై చేస్తే అంత ఎక్కువగా ఆ పర్టికులర్ గ్యాస్ అనేది ఆ సొల్యూషన్లో డిజాల్వ్ అవుతుంది. అదే దాని మోల్ ఫ్రాక్షన్ అవుతుంది. మోల్ ఫ్రాక్షన్ ఈస్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ హెన్రీస్ లా. అర్థమైంది అందరికీ? హెన్రీస్ లా. కంటిన్యూషన్. హెన్రీస్ లా నుంచి కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి. సో అందుకని ఏ ఫార్ములాని వాడుకోవాలి మనం. సో పీ గ్యాస్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎక్స్ గ్యాస్. ఇందా చూపించాను కదా ఆల్రెడీ, ఎక్స్ ఏ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అని. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ప్రపోర్షనల్ రిలేషన్షిప్ విత్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. ఏదైతే ఇందాక వర్డింగ్స్ లో రాసామో సేమ్ అదే దాన్ని మనం ఇక్కడ ఇప్పుడు ప్రపోర్షనాలిటీ చూపిస్తున్నాం. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ వచ్చిందంటే దాన్ని మనం తీసేయడానికి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని పెట్టాలి. అది కామనే కదా, ప్రతి ఈక్వేషన్లో చేసేదే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? P gas is equal to KH into X gas. అంటే ఆ ప్రపోర్షనాలిటీని తీసేయడం కోసం ఏం పెడుతున్నాం ఇక్కడ మనం? KH అనేదాన్ని పెడుతున్నాం. ఈ KH అనేదాన్ని ఏం చెప్తాం మనం? హెన్రీస్ కాన్స్టెంట్. KH ఈజ్ నథింగ్ బట్ హెన్రీస్ కాన్స్టెంట్. అర్థమైంది? అప్పుడు P gas proportional to X gas and P gas is equal to KH into X gas. Now KH is called as Henry's constant. KH is going to be called as Henry's constant, and this is going to be having different gases have different values for KH. అంటే ప్రతి గ్యాస్ కి కూడా KH వాల్యూ అనేది సేమ్ ఉండదు, ఇది మారుతా ఉంటుంది. ఎందుకని? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ద గ్యాస్. అది నేచర్ ఆఫ్ ద గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ KH వాల్యూ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నా ఇక్కడ? ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని నేను మళ్ళీ మాడిఫై చేయాలంటే ఎలా మాడిఫై చేయొచ్చు? నేను KH ఈజ్ ఈక్వల్ టు P గ్యాస్ బై X గ్యాస్ రాయొచ్చు కదా నేను ఎలాగప్పుడు? KH వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద హెన్రీస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు P గ్యాస్ బై X గ్యాస్. అంటే అర్థం ఏంటి? KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు X గ్యాస్. X గ్యాస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మోల్ ఫ్రాక్షన్ ఈస్ టేకెన్ యాజ్ సాల్యుబిలిటీ. అందుకనే సాల్యుబిలిటీ అనేది KH వాల్యూకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? KH వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే దాని యొక్క సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుంది. KH వాల్యూ కనుక తక్కువగా ఉంటే దాని సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? సో అది రిలేషన్షిప్ బిట్వీన్ KH అండ్ X గ్యాస్. ఇక్కడ అదే మనం రాసాము. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హెన్రీస్ లా. సో ఇలా పెరుగుతూ ఉంటుంది మోల్ ఫ్రాక్షన్. ప్రెజర్ పెరుగుతూ ఉంటే దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది పెరుగుతూ ఉన్నది. అదే మనకి ఇక్కడ హెన్రీస్ లా గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకుంది. సో ఇప్పుడు మనకి సాల్యుబిలిటీ ఎక్కువగా ఉండాలి అంటే దాని KH వాల్యూ ఎంత ఉండాలి? తక్కువగా ఉండాలి. ఒకవేళ KH వాల్యూ ఎక్కువగా ఉంటే దాని సాల్యుబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం ఇక్కడ దీని నుంచి తెలుసుకుంటాం. ఇది హెన్రీస్ లా. ఎఫెక్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. సో మీరు అందరూ ట్రై చేసారు లేదు నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు ట్రై చేశాను. సో ఇప్పుడు ఆ సాఫ్ట్ డ్రింక్ తీసుకోండి. ఆ సాఫ్ట్ డ్రింక్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఏమవుతుంది అప్పుడు? ఈ లోపల ఉన్నటువంటి ఈ ఏదైతే లిక్విడ్ ఉందో అది పైకి పొంగొచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఇప్పుడు ఇమీడియట్గా ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. సో దానికి
ఈ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. ఇప్పుడు నేను ఏదన్నా కనుక సాల్యుబిలిటీ ఉన్నదే, మళ్ళీ ఇంకోటి వేరేది వేస్తే కుదరదు, సాల్యుబుల్ అయ్యేటటువంటిదే. ఇప్పుడు వాటర్లో మన సాల్ట్ అనేది సాల్యుబుల్ అవుతుంది కాబట్టి నేను తీసుకెళ్ళి కొంచెం సాల్ట్ కనుక ఈ డ్రింక్ బాటిల్లో వేస్తే పైకి ఊరికే పొంగు వచ్చేస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు NaCl వెళ్ళి వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు డిజాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆల్రెడీ CO2 డిజాల్వ్ అయ్యింది కదా. ఇప్పుడు NaCl వచ్చి ఆ CO2ని బయటికి గెంటేస్తుంది. ఆ CO2ని ఈ NaCl వెళ్ళి బయటికి గెంటేస్తుంది. బయటికి గెంటినప్పుడు ఏమవుతుంది? ఆ పర్టికులర్ గ్యాస్ అనేది సాల్యుబిలిటీ తగ్గుతుంది. అంతే కదా. ఎడిషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. ఏం చెప్తున్నాను ఇక్కడ నేను? ఇట్ ఈస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ వెన్ టేబుల్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు carbonated soft drink, the salt dissolves, the solubility of carbon dioxide in the soft drink decreases and carbon dioxide escapes into the atmosphere producing effervescence. అదే మనకి బొస పొంగుకుంటా బయటకు వచ్చేస్తుంది. ఆ బొస పైకి పొంగుకొని వచ్చేదే కార్బన్ డైఆక్సైడ్. సో అదే ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా చెప్పింది. ఇన్ షార్ట్, సాల్యుబిలిటీ ఆఫ్ డిజాల్వ్డ్ గ్యాస్ ఈజ్ సప్రెస్డ్ when a soluble salt is added to the solution of gas. అందుకనే ఏం చెప్తున్నాం మనం? ఎప్పుడైతే మనం సాల్యుబుల్ సాల్ట్ని మనం యాడ్ చేస్తున్నామో దానిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎంత సాల్ట్ యాడ్ చేస్తే అంత సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా. ఇవన్నీ కూడా సాఫ్ట్ డ్రింక్ బేసిస్ని చెప్తున్నాను, ఈజీగా గుర్తుండిపోతుంది. సో మీకు ఎప్పుడైనా సరే మనకి లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి వాటితోటి మన సబ్జెక్ట్ని కనుక ఇంటర్మిక్స్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఎప్పుడైనా సరే అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్నామో దాన్ని ఎప్పటికీ మర్చిపోం మనం. సో ఇప్పుడు ఈ చాప్టర్ చెప్తున్నంతసేపు ఇది మాకు గుర్తుంటుంది, కానీ తర్వాత ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ చాప్టర్ మేబీ గుర్తుండకపోవచ్చు. అందుకనే ఒక లైవ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు కూడా మీరు అప్లై చేస్తూ ఉండండి. అప్లై చేసినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ని ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? సాఫ్ట్ డ్రింక్. అంతే. అది గుర్తుంటే మొత్తం అన్నీ గుర్తుండిపోయినట్టే. ఏమేమి చెప్పాను? ఫస్ట్ టెంపరేచర్తో ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో సాల్యుబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. ప్రెజర్ ఏంటి? ఎక్కువ ప్రెజర్ ఉంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇదేంటి? టేబుల్ సాల్ట్. ఇదేం చెప్తున్నాను? డిజాల్వ్డ్ సాల్యుబుల్ సాల్ట్ని కనుక యాడ్ చేస్తే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఈజీగా అర్థమైనట్టేనా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు బి డూయింగ్ గుడ్. So if you are having anything is going to be, just follow what are the things we are going to be recap it so that you can able to make it understand easily. Fine. So we'll go for the next topic. Applications of Henry's law. So ఇప్పుడు హెన్రీస్ లాని ఎంత కష్టపడి చదువుకున్నాను, నాకు ఏంటి దీనివల్ల ఉపయోగం? ఈ హెన్రీస్ లా అనేది నాకు ఏంటి ఉపయోగం? అప్లికేషన్స్, అదే మనం ఇప్పుడు చదువుకునేది. ఏంటి అప్లికేషన్స్? ఆల్రెడీ సాఫ్ట్ డ్రింక్ గురించి చెప్పుకున్నాం, అదే అప్లికేషన్, అదే ఇక్కడ రాసాం మనం. ఇన్ సాఫ్ట్ డ్రింక్స్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ డిజాల్వ్డ్ అట్ ఏ హయ్యర్ ప్రెజర్ అండ్ సీల్డ్ సో దట్ హయ్యర్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ క్యాన్ బి డిజాల్వ్డ్. నీకు థమ్స్అప్ చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ప్రైట్ అయితే చాలా లోగా ఉంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఏంటి దాంట్లో చేసేది? వాడు ఆ ఫ్లేవర్లో ఏమీ ఉండదు, చేసేదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్. ఆడు ఎక్కువ ప్రెజర్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ చేసాడా, లేదంటే తక్కువ ప్రెజర్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ చేసాడా అనే దాని మీద బేస్ చేసుకుని మాత్రమే దాని యొక్క పవర్ ఉంటుంది తప్పితే థమ్స్అప్ అయినంత మాత్రాన్ని అది పవర్ఫుల్గా ఉండదు, స్ప్రైట్ అయినంత మాత్రాన్ని తక్కువగా ఉండదు. సో కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే అది పవర్ఫుల్, అదే కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ తక్కువగా ఉంటే అది తక్కువ పవర్ఫుల్. సో అది ఏమి బేస్ అయి ఉన్నది? హెన్రీస్ లా బేస్ చేసుకునే ఉంది. హెన్రీస్ లా ఏం చెప్తుంది? ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. అందుకనే సాఫ్ట్ డ్రింక్లు ఎప్పుడైనా ఎవరైనా తయారు చేసినప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టే తయారు చేస్తాడు. అలా తయారు చేసినప్పుడు మాత్రమే మనకి ఆ H2CO3ని తాగిన ఫీలింగ్ ఉంటుంది. అదనేది బేస్డ్ ఆన్ హెన్రీస్ లా ఓన్లీ. వాట్ ఇస్ ద సెకండ్ వన్? ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్ and this leads to low concentration of oxygen in blood of people who live at higher altitudes. సో ఇక్కడ పర్టికులర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి అంటే ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ మంది. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు? ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు ఆక్సిజన్ సిలిండర్స్? ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కదా.
మనకి ఆక్సిజన్తో ఏమీ ప్రాబ్లం లేదు కదా, ఆక్సిజన్ అనేది ఎక్కడ పడితే అక్కడ మనకు ఉంటుంది. కానీ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అంటే ట్రెక్కింగ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ని పట్టుకుని క్యారీ చేసుకుని వెళ్తారు. ఎందుకని పట్టుకు వెళ్ళాలి అనేది మనకి హెన్రీస్ లా అనేది చెప్తుంది. ఎందుకని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆక్సిజన్ డిజాల్వింగ్ ఎలాగా, ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ లెస్సర్. మనం పైకి వెళ్ళి కొలిది కూడా మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిందో మనకి ఏమవుతుంది, హైపాక్సియా అంటే మనకి ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది ఆక్సిజన్, 20%, 80% నైట్రోజన్, 20% ఆక్సిజన్. అందుకనే నేను ఈజీగా ఆక్సిజన్ నేను పీల్చుకోగలుగుతాను. అదే మనకి కొంచెం పైకి వెళ్ళేసరికి ఓ పర్సంటేజ్ 18, 17 అయ్యింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, నేను బ్రీత్ చేసుకోవడానికి ఆక్సిజన్ సరిపోదు. అలా సరిపోనటువంటి ఆక్సిజన్ కండిషన్ని మనం హైపాక్సియా కండిషన్ అంటాం. అలాంటి కండిషన్ వస్తే ఏమవుతుంది, మనకి లంగ్స్ సరిగ్గా బ్రీత్ అవ్వవు. సో బ్రీత్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అందువలన ఏం చేస్తారు, వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేసుకుని ఆక్సిజన్ ఎంత కావాలో అంత పీల్చుకుంటూ వెళ్తుంటారు. అక్కడున్న ఆక్సిజన్ కొంత సరిపోతుంది, ఇంకా కొంచెం ఏదైనా ఆక్సిజన్ కావాల్సి వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని తీసుకుని అప్పుడు పైకి వెళ్తూ ఉంటారు అనమాట హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో. జనరల్గా ఇది కూడా ఏంటి, హెన్రీస్లా బేస్ చేసుకునే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ లో ఇన్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. సో దట్స్ వై వీ కాంట్ ఏబుల్ టు టేక్ ఇట్. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉన్నప్పుడు మనం గ్యాస్ని మనం తీసుకోలేకపోతున్నాం. సో అలా తీసుకోకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనం ఆక్సిజన్ సిలిండర్ని క్యారీ చేయాల్సి వస్తుంది. ఇది హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వచ్చేసరికి. ఇంకో అప్లికేషన్ ఉంది, ఇది కంపల్సరీ సర్ప్రైజింగే. ఇప్పుడు అక్కడ తక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తున్నాం. సీ డైవర్స్ అంటే తెలుసు కదా, స్కూబా డైవర్స్ అంటాం. స్కూబా డైవింగ్ అంటే ఇలా వెళ్ళి మొత్తం సీలోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సో యానిమల్ గ్రాఫిక్ ఛానల్స్లో అన్నింటిలో చూస్తూ ఉంటే మనకి సముద్రం లోపలికి వెళ్ళి వాళ్ళంతా కూడా ఏదో చూపిస్తూ ఉంటారు కదా, మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ యానిమల్ ప్లానెట్ కానీ ఇవన్నీ చూస్తుంటే సముద్రం లోపలికి వెళ్ళి అలా అన్నీ చూపిస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, వాడు కూడా ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తాడు. కానీ ప్రెజర్ ఏమవుతుంది, డీప్ వెళ్ళి కొద్దీ కూడా డిజాల్వ్ ఆక్సిజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో పెరిగినప్పుడు కూడా ఎందుకు సిలిండర్ తీసుకెళ్ళాలి మనం, సో దానికి కూడా హెన్రీస్ లా అనేది అప్లికేషన్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, డీప్ వాటర్ డైవర్స్ బ్రీత్ ఎయిర్ ఫ్రమ్ ద కంప్రెస్డ్ ఎయిర్ ట్యాంక్. వాళ్ళు కూడా ఎక్కువ ఆక్సిజన్ ఉంది కదా అని చెప్పి అందులో ఉన్న దాన్ని తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ తీసుకోరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక ట్యాంక్ని తీసుకెళ్ళి ఆ ట్యాంక్ నుంచే వాళ్ళు ఆక్సిజన్ అనేది పీల్చుకుంటూ ఉంటారు. ఎందుకని, డ్యూ టు హై ప్రెజర్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్. ఇప్పుడు ఆక్సిజన్నే కాకుండా నైట్రోజన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు నైట్రోజన్ అనేది ఎక్కువగా డిజాల్వ్ అయిపోతుంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఎక్కువగా నైట్రోజన్ అనేది ఉంటుందో ఆ నైట్రోజన్ అనేది ఎక్కువగా బ్లడ్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఎందుకని, దాని యొక్క ప్రెజర్ ఎక్కువైపోయింది. ప్రెజర్ ఎక్కువైంది కాబట్టి ఎక్కువగా సాల్యుబుల్ అయిపోయింది. ఆ సాల్యుబుల్ అయిన తర్వాత ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి, వెన్ ద డైవర్ కమ్ టు ద సర్ఫేస్, ఆ స్కూబా డైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ లోపల ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సర్ఫేస్కి వచ్చాడో ఏమవుతుంది, ద ప్రెజర్ డిక్రీజెస్ అండ్ ఎక్సెస్ నైట్రోజన్ విల్ బబుల్ అవుట్ ఆఫ్ ద బ్లడ్. కింద ఉన్నంతసేపు నైట్రోజన్ ఎక్కువగా సాల్యుబుల్ అయింది, మన బ్లడ్లో డిజాల్వ్ అయింది, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే సర్ఫేస్కి వచ్చాడో ఈ నైట్రోజన్ అంతా కూడా ఏమవుతుంది, సాల్యుబుల్ అవ్వదు కదా, అప్పుడు తక్కువ ప్రెజర్ వచ్చింది. సో అందుకని సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. సో ఏదైతే నైట్రోజన్ ఇప్పటి వరకు బ్లడ్లో సాల్యుబుల్ అయిపోయి ఉన్నదో ఆ నైట్రోజన్ గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఏమవుతుంది, నైట్రోజన్ గ్యాస్ అంతా కూడా బబుల్స్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఆ బబుల్స్ లా బయటకు వచ్చేయడం వల్ల దిస్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ విచ్ కెన్ బ్లాక్ ద క్యాపిలరీస్. ఆ బబుల్స్ ఏవైతే ఉంటాయో మన బ్లడ్లో ఎయిర్ బబుల్స్ కింద ఉండిపోతాయి. ఈ ఎయిర్ బబుల్స్ అని ఏం చేస్తాయి, మనకి బ్లడ్ క్యాపిలరీస్, మనకి బ్లడ్ అంతా కూడా ఎలా అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్, ఆర్టరీస్, వీన్స్ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయినాయి అనుకోండి, అక్కడ బ్లాక్ అయిపోతుంది కదా బ్లడ్. సో అలాగా బ్లాక్స్ అనేవి జరుగుతాయి. సో దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ బెండ్స్ అండ్ ఇట్ మే బి ఫ్యాటల్. అటువంటి కండిషన్నే మనం బెండ్స్ అంటాం. అంటే వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ బ్లాక్ అయిన ప్లేస్లో అన్ని పెయిన్స్ వస్తూ ఉంటే దాన్ని బెండ్స్ అంటారు. సో టు అవాయిడ్ బెండ్స్ హీలియం ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ద నైట్రోజన్. ఇది హెన్రీస్ లా అప్లికేషన్. సో ఇలాగ నైట్రోజన్ అనేది ఎక్కువగా సాల్యుబుల్ అయిపోయి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి
లోపలికి స్కూబా డైవర్స్ ఎవరైతే సీలోకి వెళ్ళి ఆ డైవింగ్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఏం చేస్తాం మనం, హీలియం ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ద నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ బికాజ్ హీలియం ఈజ్ లెస్ సాల్యుబుల్ ఇన్ బ్లడ్ అట్ హయ్యర్ ప్రెజర్స్. సో ఈ హీలియం యాడ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం మనకి ఆ ట్యాంకర్ నుంచి నైట్రోజన్ కాకుండా హీలియం ఎక్కువగా తీసుకుంటాం. సో కంటెంట్ సమ్ 18% హీలియం. సో అందువల్ల ఏమవుతుంది, నైట్రోజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. నైట్రోజన్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు నైట్రోజన్ పార్షియల్ ప్రెజర్ తగ్గుతుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ నైట్రోజన్ తగ్గింది కాబట్టి బ్లడ్లో సాల్యుబుల్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకోసం మనకి హెన్రీస్లా యూజ్ చేసుకుని సాఫ్ట్ డ్రింక్లు ఎలా చేస్తే అవి ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటుంది. రెండోది, ఎప్పుడైనా హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ ట్యాంకర్స్ను ఎక్కువ ఎందుకు ఉపయోగించాలి, ఎందుకంటే లో పార్షియల్ ప్రెజర్ విల్ బి మెయింటైన్ సో దట్ వీఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లం. ఎప్పుడైనా స్కూబా డైవర్స్ అనేవి కిందకి వెళ్తున్నప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ ప్రెజర్ ఉండిపోతుంది. ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు ఎక్కువగా సాల్యుబుల్ అయిపోతుంది. సో ఈ సాల్యుబుల్ అయినటువంటిది ఒకేసారి బబుల్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం సో నైట్రోజన్ గ్యాస్ అనే దానికి మనం హీలియంను కూడా యాడ్ చేయడం వల్ల దాని పార్షియల్ ప్రెజర్ని తగ్గించి మనకి సాల్యుబిలిటీని తగ్గిస్తున్నాం. సో తగ్గించడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాం. అది కనుక చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏమన్నా బెండ్స్ అంటే అర్థం ఏంటి, ఈ ఏవైతే నైట్రోజన్ బయటికి వచ్చినప్పుడు బబుల్స్ని వదిలేస్తుందో ఈ బబుల్స్ అన్నీ కూడా బ్లడ్ క్యాపిలరీస్ని బ్లాక్ చేస్తున్నాయి. ఆ బ్లాక్స్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఇస్ కాల్డ్ as కండిషన్ బెండ్స్. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. So one more solution we are having, not much important, solid solutions. ఏంటి solid solution అంటే solid in solid, all alloys, everyone knows it, that is only called as solid solution. Solid solution of two or more metals or metals with one or more non-metals is called as an alloy. సో alloy అంటే ఏంటి, ఒక మెటల్ ఇంకొక మెటల్ లేదంటే మెటల్ విత్ నాన్ మెటల్ ఇదేనైనా సరే మనం alloy అంటాం. దాన్ని సాలిడ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్. Many metals form alloys. All the properties of the pure metals are improved when they form solid solution, that is going to be called as. ఎందుకు మనం ఈ సాలిడ్ సొల్యూషన్ తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి అంటే మనకి ఎప్పుడైనా సరే ఒరిజినల్గా దొరికే మెటల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం మాత్రమే మనం ఈ పర్టికులర్ థింగ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఏంటి, ఈజీగా కొరోడ్ అంతే కదా, తుప్పట్టిపోతూ ఉంటుంది. సో అందుకనే మనం ఏం చేస్తున్నప్పుడు స్టీల్ పాత్రలను వాడుకుంటున్నాం. ఇంతకుముందు ఐరన్ పాత్రలు వాడుకునేవారు, ఐరన్ వెసల్స్ని. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టీల్ వెసల్స్ వాడుతున్నాం. ఏంటి డిఫరెన్స్ స్టీల్కి ఐరన్కి? ఐరన్ ఈజ్ గోయింగ్ టు బి 100% రాట్ ఐరన్, కానీ స్టీల్ అంటే దాంట్లో ఒక కార్బన్ ఒక 2% యాడ్ చేస్తున్నాం. సో నాన్ మెటల్ని. సో అదొక ఎల్లాయ్. ఎందుకని, స్టీల్ అనేది కొరోడ్ అవ్వదు, ఐరన్ అంటే ఈజీగా కొరోడ్ అయిపోతుంది. సో అందుకోసం ఏదైనా మనం ప్రాపర్టీని ఇంప్రూవ్ చేయడం కోసం మనం చేసేటటువంటి ఈ పర్టికులర్ మిక్సర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సాలిడ్ సొల్యూషన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మేము. మోస్ట్ ఆఫ్ ద అల్యూమినియం ప్రొడ్యూస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అలాయ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్పెషల్ పర్పస్ మెటీరియల్స్. అందులో ఒక ఎగ్జాంపుల్ డ్యూరాల్యూమిన్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ మెయిన్లీ అల్యూమినియం అండ్ కాపర్, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్. సో కాపరు, మ్యాంగనీసు, మ్యాగ్నీషియం అన్ని కలుపుకుని డ్యూరాల్యూమిన్ తయారు చేస్తాం. సో ఈ డ్యూరాల్యూమిన్ అనేది మనకి ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్స్ కానీ దేనికైనా చేయడం కోసం వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా? సో అల్యూమినియం ఎలా డైరెక్ట్గా యూజ్ చేసేదానికంటే కూడా దాని స్ట్రెంగ్త్ని పెంచి ఈ మూడు మెటల్స్ని కలిపి డ్యూరాల్యూమిన్ రూపంలో మనం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వన్ మోర్ అలాయ్, లెడ్ అనేది తెలుసు కదా అందరికీ, సాల్డరింగ్ చేస్తూ ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది లెడ్ అనేది. సో లెడ్ ఈజ్ హార్డెన్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ 10 to 20% యాంటీమోనీ ఈజ్ యూజ్డ్ ఫర్ బేరింగ్స్. ఎప్పుడైనా సరే బేరింగ్స్ తయారు చేయాలన్నా, బుల్లెట్స్ తయారు చేయాలన్నా, స్ట్రాప్నెల్. సో స్ట్రాప్నెల్ అంటే ఇది కూడా ఒక గన్లో ఒక పార్ట్ అన్నమాట. సో వీటిని తయారు చేయడానికి ఎప్పుడైనా సరే లెడ్ని డైరెక్ట్గా వాడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందుకని అది పెద్దగా పనిచేయదు. అందుకని దాన్ని ఏం చేస్తాం, వీఆర్ యాడింగ్ 10 to 20% ఆఫ్ యాంటీమోనీని దానికి కలిపి లెడ్ని హార్డెన్ చేసి అప్పుడు దాన్ని వాడతాం. ద అలాయ్ ఈజ్ యాసిడ్ రెసిస్టెంట్. ఆ వచ్చిన అలాయ్ అనేది యాసిడ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. అండ్ హెన్స్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ప్లేట్స్. మనం యూజువల్గా బ్యాటరీస్ వాడుతున్నాం కదా ఇంట్లో, ఇన్వర్టర్ బ్యాటరీస్. ఆ ఇన్వర్టర్ బ్యాటరీస్ అన్నీ కూడా లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్. సో ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఏముంటుంది మనకి, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. నార్మల్గా ఏదైనా ఒక మెటల్ వాడితే ఏమవుతుంది, కరోజన్ జరిగిపోతుంది. సో కరోడ్ అయిపోతే మళ్ళీ దాన్ని మనం వాడలేం.
సో దానికోసమే మనం ఏం చేస్తాం, లెడ్ స్టోరేజ్ బ్యాటరీలు తయారు చేసినప్పుడు మనం వాడేటటువంటి దాంట్లో లెడ్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ విత్ 10 to 20% యాంటీమోనీ విచ్ ఈస్ గోయింగ్ టు బి యాసిడ్ రెసిస్టెంట్. సో యాసిడ్ వేసినా సరే ఆ పర్టికులర్ అలాయ్ అనేది ఏ విధంగానూ పాడవకుండా ఉంటుంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద క్రోమియం ప్రొడ్యూస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్టీల్ అలాయ్స్ విచ్ ఆర్ వెరీ హార్డ్ అండ్ స్ట్రాంగ్. సో జనరల్గా స్టీల్ ఇందాక చెప్పింది కార్బన్ కదా, సో కొన్ని మామూలుగా ఏంటంటే క్రోమియంను కూడా యాడ్ చేసి స్టీల్ వెసల్స్ కానీ ఏదైనా తయారు చేస్తున్నారు, అవన్నీ కూడా హార్డ్ అండ్ స్ట్రాంగ్ బికాస్ క్రోమియం ఈజ్ గోయింగ్ టు బి అలాంగ్ విత్ యువర్ ఐరన్. స్టెయిన్లెస్ స్టీల్ కంటైన్స్ క్రోమియం అండ్ సమ్ నికెల్. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా ఏముంటాయి, క్రోమియము నికెల్ కలిపి మనకి ఆ స్టీల్ అనేది తయారు అవుతుంది, స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవన్నీ కూడా మనకి ఎలాయ్స్, సాలిడ్ సొల్యూషన్స్. ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్స్ అడిగితే ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేశాను నేను. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ లిక్విడ్. సో స్టార్టింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను, సో అదే ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేసింది. సో ఎగ్జోథెర్మిక్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నౌ ద నెక్స్ట్ టాపిక్ వీఆర్ హ్యావింగ్ ఇస్ వేపర్ ప్రెజర్. సో వేపర్ ప్రెజర్ అంటే ఏంటి, సో దీని తాలూకా ఎఫెక్ట్స్ ఏమున్నాయి, సో దీని తర్వాత రౌల్స్ లా అనేది ఎలాగున్నది, ఇవన్నీ కూడా ఈ వేపర్ ప్రెజర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్. అసలు ఫస్ట్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి? వేపర్ ప్రెజర్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఇప్పుడు మనకి వాటర్ తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టాను, ఏమవుతుంది అప్పుడు స్లోగా వేపర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వేపర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎవాపరేషన్ జరుగుతుంది, అంతే కదా, వేపర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేశానంటే దీని మీద ఒక లిడ్ పెట్టాను, ఏదైనా ఒక మూత పెట్టాను. సో ఈ పర్టికులర్ వెసల్లో ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఏదైతే వేపర్ ఉందో ఆ వేపర్ అంతా ఏమవుతుంది, ఇప్పుడు అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు అది ఓపెన్ వెసల్ కాబట్టి మొత్తం వాటర్ వేపర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నేను ఒక మూత పెట్టాను, దాని మీద ఒక లిడ్ అనేది దాని మీద కవర్ చేశాను. సో కవర్ చేసినప్పుడు ఏమవుతుంది, కవర్ చేసినప్పుడు ఆ వేపర్ అంతా కూడా అక్కడే ఉండిపోతుంది. అక్కడే ఉండినప్పుడు ఏమైంది, ఈ వేపర్ అంతా కూడా ఆ పైనటువంటి ప్రెజర్ని బిల్డప్ చేస్తుంది. వేపర్ అంటే ఏంటి, నథింగ్ బట్ గ్యాస్. వేపర్ ఈజ్ నథింగ్ బట్ గ్యాస్. ఇప్పుడు ఈ గ్యాస్ అంతా కూడా ఏం చేస్తుంది, ఆ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ మీద, ఆ సర్ఫేస్ ఆఫ్ ద సొల్యూషన్ మీద ఏదైతే తీసుకుంటామో లిక్విడ్ స్టేట్లో ఆర్ సొల్యూషన్ స్టేట్లో మీద ఒక ప్రెజర్ని డెవలప్ చేస్తుంది. ఆ ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటాం. అర్థమైందా సింపుల్గా? ఇప్పుడు ఏం చేశాను, నేను ఒక వెసల్ తీసుకున్నాను, ఆ వెసల్లో లిక్విడ్ తీసుకున్నాను, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కానీ నేనేం చెప్తున్నాను, ఈ ఎవాపరేట్ అవ్వకుండా ఒక లిడ్ కవర్ చేశాను. నేను ఒక లిడ్ కవర్ చేసినప్పుడు ఏమైంది, ఈ లిడ్ కవర్ చేయడం వల్ల ఆ వేపర్ అంతా కూడా ఎస్కేప్ అయిపోకుండా అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయినప్పుడు ఏమైంది, ఆ గ్యాస్ అనేది కొంత ప్రెజర్ డెవలప్ చేసింది. ఆ ప్రెజర్ డెవలప్ బై వేపర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. అర్థమైందా? సో వేపర్ ప్రెజర్ అంటే ఇది సింపుల్ వర్డ్స్లో. ఇప్పుడు ఇక్కడ రౌల్స్ లా ఏం చెప్తుంది, ఈ రౌల్స్ లా అనేది ఏం చెప్తుంది, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్ ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద సొల్యూషన్ అట్ ఏ గివెన్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది దేనికోసం, లిక్విడ్ కోసం. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది లిక్విడ్ సొల్యూషన్ కోసం. సో లిక్విడ్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు రెండు కూడా లిక్విడ్లే, సో రెండు కూడా ఎవాపరేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. సో దానికోసం రౌల్స్లా ఏం చెప్తున్నాడంటే, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్, ఏవైతే లిక్విడ్స్ వాలటైల్ అవుతాయో, ఎందుకంటే వాలటైల్ అవన్ లిక్విడ్లతోటి మనకి పెద్దగా ఏమీ వేపర్ ప్రెజర్ డెవలప్ కాదు, ఎందుకంటే అది అలా కాన్స్టెంట్గా ఉంటే ఎప్పటికీ వేపర్ రాదు, ఎప్పటికీ వేపర్ ప్రెజర్ రాదు. సో మనకు కావాల్సింది ఏంటి, వాలటైల్ లిక్విడ్స్. వాలటైల్ లిక్విడ్స్ అంటే ఏంటి అర్థం, ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, దాన్ని అలాగ వాటర్ అలా పెట్టాను అనుకోండి ఎయిర్లో, ఏమవుతుంది, ఆల్కహాల్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. దాన్నే వాలటైల్. ఏదైతే ఆవిరిగా కన్వర్ట్ అయిపోగలుగుతుందో ఈజీగా, దాన్ని వాలటైల్ లిక్విడ్ అంటాము. సో ఆ వాలటైల్ లిక్విడ్స్, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్ ద పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. సో ఇప్పుడు రెండు కాంపోనెంట్లు ఉన్నాయి కదా లిక్విడ్లో,
రెండు కూడా లిక్విడ్లే. సో రెండు లిక్విడ్లు కూడా రెండు కాంపోనెంట్లు. సో ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు వీడు, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్, ప్రతి కాంపోనెంట్ యొక్క పార్షియల్ వేపర్ ప్రెజరు. వేపర్ ప్రెజర్ అంటే దట్ లిక్విడ్ డెవలప్స్ హౌ మచ్ ప్రెజర్ ఇస్ కాల్డ్ వేపర్ ప్రెజర్. నౌ యూ ఆర్ హ్యావింగ్ టూ లిక్విడ్స్ విల్ బి డెవలపింగ్ ద వేపర్ ప్రెజర్. అవుట్ ఆఫ్ దెమ్ one component will form how much pressure is called as partial vapor pressure. Total vapor pressure, partial vapor pressure of each component is proportional to its mole fraction in solution. సో దీన్ని మనకు సింపుల్గా అర్థం అవడానికి ఒకటి చెప్దాం మనం. ఇప్పుడు నేను ఆల్కహాల్ వాటర్ అంటే ఇథైల్ ఆల్కహాల్ వాటర్ తీసుకున్నాను. నేను 10 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాను, 90 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొంతసేపు అయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, వేపర్ ఫామ్ అయింది. ఇప్పుడు వేపర్లో ఇథైల్ ఆల్కహాల్ ఎక్కువ ఉంటుందా, వాటర్ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్గా వాటర్ ఎక్కువ ఉండాలి. 10 ml అది, 90 ml ఇది. ఇప్పుడు 50 ml వాటర్ తీసుకున్నాను, 50 ml ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాలటైలిటీ కూడా తీసుకోవాలి కాబట్టి. సో అదే రౌల్స్లో చెప్తుంది. ఒక లిక్విడ్ని ఇంకో లిక్విడ్లో తీసుకున్నప్పుడు వాటి యొక్క వేపర్ ప్రెజర్ ఫార్మేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఎక్కువ మొత్తంలో ఆ కాంపోనెంట్ని తీసుకుంటే అది ఎక్కువగా వేపర్ ప్రెజర్ని ఫామ్ చేస్తుంది, తక్కువ కాంపోనెంట్ని తీసుకుంటే తక్కువగా వేపర్ ప్రెజర్ని ఫామ్ చేస్తుంది. అర్థమైందా? వేపర్ ప్రెజర్ అనేది ఏంటి, వేపర్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ దట్ విల్ డెవలప్ హౌ మచ్ ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు, లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటే రెండు లిక్విడ్లు కూడా వేపర్ ప్రెజర్ని ఫామ్ చేస్తాయి. సో ఒక లిక్విడ్ వేపర్ ప్రెజర్ని ఫామ్ చేసింది, రెండొక లిక్విడ్ కూడా వేపర్ ప్రెజర్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ లిక్విడ్స్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది, దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లిక్విడ్ ఇన్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్లో ఎక్కువ లిక్విడ్ ఉంటే ఎక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుంది, తక్కువ లిక్విడ్ ఉంటే తక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుంది. అదే రౌల్స్ లా. రౌల్స్ లా అబౌట్ liquid in liquid solution is nothing but the partial pressure అంటే vapor pressure గురించి మాట్లాడుతున్నాం మనం. The partial vapor pressure of each component is directly proportional to its mole fraction in the solution at a given constant temperature. Vapor pressure కానీ ఎప్పుడు కూడా మనం టెంపరేచర్ని మాత్రం కన్సిడర్ చేయాలి. టెంపరేచర్ మారిపోతూ ఉంటే దాని వేపర్ ప్రెజర్ మారిపోతూ ఉంటుంది. ఏ లా అయినా సరే ఏదైనా మనం అబ్జర్వ్ చేయాలి, స్టడీ చేయాలి అంటే అది కంపల్సరీ దాని యొక్క కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? రౌల్స్ లా అనేది వెరీ సింపుల్ వర్డ్స్లో ఏం చెప్తున్నాం మనం, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఇన్ ఇట్స్ సొల్యూషన్. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. Vapor pressure of liquid solution only we are going to be taking. Consider a binary solution of two volatile liquids. ఏదైతే ఇప్పుడు వరకు చెప్పుకున్నామో రెండు volatile liquids తీసుకున్నాం. Both components will vaporize. రెండు కూడా vaporize అయిపోతున్నాయి. Equilibrium is established between the liquid mixer and the vapors. సో దీన్ని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేయాల్సిన విషయం. సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వ్యాపరేషన్ అవుతుందో ఆ వేపర్ అయినటువంటిది వేపర్ ప్రెజర్ డెవలప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం, ఎవాపరేషన్ అంటాం. కానీ మనం లిడ్ అడ్డు పెట్టాం కదా, లిడ్ అడ్డు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, కొంత వేపర్ అనేది ఈ లిక్విడ్ టచ్ చేయగానే మళ్ళీ వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కింద ఫామ్ అయిపోయి కిందకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం, కండెన్సేషన్. సో ఎవాపరేషన్, కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి, వేపర్ అయిపోవడం. కండెన్సేషన్ అంటే ఏంటి, ఆ వేపర్ మళ్ళీ లిక్విడ్ అయిపోవడం. సో ఏంటి ఈక్విలిబ్రియం అనే పదం వాడాడు ఇక్కడ. ఎవాపరేషను, కండెన్సేషను రెండు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ప్రెజర్ డెవలప్డ్ బై దట్ లిక్విడ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. అదే ఇక్కడ మాట్లాడింది. కన్సిడర్ ఎ బైనరీ సొల్యూషన్, బోత్ కాంపోనెంట్స్ విల్ వేపరైజ్ అండ్ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద లిక్విడ్ మిక్సర్ అండ్ ద వేపర్స్. ఆ లిక్విడ్ మిక్సర్కి ఆ వేపర్స్కి మధ్యలో ఒక ఈక్విలిబ్రియం అనేది డెవలప్ అవుతుంది. వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవాపరేషన్, కండెన్సేషన్. టూ ప్రాసెస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. లెట్ ద ఈక్విలిబ్రియం పార్షియల్ ప్రెజర్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. అలాగ తీసుకున్నటువంటి రెండు లిక్విడ్స్ యొక్క వేపర్ ప్రెజర్స్ని P1, P2. ఒక కాంపోనెంట్ యొక్క పార్షియల్ వేపర్ ప్రెజర్ని P1 అని, ఒక పార్షియల్ కాంపోనెంట్ని P2 అని అన్నాం. అలాగే వాటి మోల్ ఫ్రాక్షన్స్ని X1, X2. జస్ట్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ దమ్. The partial vapor pressure developed by first component is
P1. Second component is P2. And the mole fractions are X1, X2. So ఇలా మనం డినోట్ చేసాము. సో ఇప్పుడు రౌల్స్ లా ప్రకారం ఏం చెప్తున్నాం మనం? ఫ్రమ్ రౌల్స్ లా వీ కెన్ రైట్ P1 ప్రపోర్షనల్ టు X1. అదే కదా మనం రౌల్స్ లా చెప్పింది. వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద సొల్యూషన్. నౌ P1 component is going to be proportional to X1. P2 is directly proportional to X2. సో మనకి ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది కొత్తగా, P1 P01. P1 అంటే ఏంటి, P01 అంటే ఏంటి? P1 అంటే పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ దట్ కాంపోనెంట్, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. P01 అంటే ఏంటి? ఇప్పుడు రెండు లిక్విడ్లు కలిసి ఉన్నాయి, అందులో ఒక లిక్విడ్ని సపరేట్గా తీసుకున్నప్పుడు అది ఎంత వేపర్ ప్రెజర్ని డెవలప్ చేస్తుంది, అది ఒక్కటే ఉన్నప్పుడు ఎంత పార్షియల్ ప్రెజర్ని వేపర్ ప్రెజర్ని డెవలప్ చేస్తుంది అనేది P01. నాట్ అంటే ఏంటి? ఏ విధమైనటువంటి మిక్సరు కాదు, ఎలోన్ ప్యూర్ సాల్వెంట్. P01 ఏమంటాం మనం? ప్యూర్ సాల్వెంట్స్ వేపర్ ప్రెజర్. అంటే అది ఒక్క లిక్విడ్ని మాత్రమే తీసుకున్నప్పుడు ఎంత వేపర్ ప్రెజర్ ఫామ్ అవుతుందో దాన్ని మనం P01 అంటాం. అది ఎప్పుడైనా మిక్స్ అయినప్పుడు దాన్ని పార్షియల్ వేపర్ ప్రెజర్ అన్నాం. సో పార్షియల్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్సన్ట్రేషన్ తీసేయడానికి మనం P01 పెట్టాం. సో P1 ఈజ్ ఈక్వల్ టు P01 ఇంటూ X1, P2 ఈజ్ ఈక్వల్ టు P02 ఇంటూ X2. సో అది పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్. ఇక్కడ ఆల్రెడీ రాశారు P01, P02 ఆర్ ద వేపర్ ప్రెజర్స్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్స్. చెప్పాను కదా ఇప్పుడే, అది ఒక్కటి మాత్రమే తీసుకున్నప్పుడు ఎంత వేపర్ ప్రెజర్ డెవలప్ చేసింది దాన్నేమో P01 అని. P2 ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద కాంపోనెంట్ ఆఫ్ సెకండ్ వన్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఎలోన్, P02, P01. అది ఇక్కడ మనం చెప్పుకుంటుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు డాల్టన్స్ లా. సో డాల్టన్స్ లా అనేది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చదివే ఉంటారు. సో డాల్టన్స్ లా ఏం చెప్తుంది మనకి? ద టోటల్ ప్రెజర్ ఆఫ్ ఏ మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ఇట్. సో ఏదైనా ఒక వెసల్లో నేను ఏ అనే గ్యాస్ని బి అనే గ్యాస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఏ అండ్ బి అనే గ్యాసెస్ కలిసి ఎంత ప్రెజర్ డెవలప్ చేస్తుంది టోటల్గా అనేది దేనికి అవుతుంది? ఏ ఎంత ప్రెజర్ ఇస్తుంది, బి ఎంత ప్రెజర్ ఇస్తుంది. ఏ ఇచ్చే ప్రెజర్ ఏమో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ అంటాం, బీని ఇచ్చేదాన్ని ఏమో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి అంటాం. సో పిటి టోటల్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి. అది డాల్టన్స్ లా. ఆ డాల్టన్స్ లానే ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. ఏంటి డాల్టన్స్ లా? ద టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్. పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. అంతే కదా, అప్పుడు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, అందుకని 2 కాంపోనెంట్ల యొక్క ప్రెజర్ అనేది టోటల్ ప్రెజర్ అవుతుంది. P టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఐ కెన్ సబ్స్టిట్యూట్ P1, P01 X1, substitute P2, P02 X2. That's what I substituted here. P total is equal to P01 into X1 plus P02 into X2. Can I substitute like this? So ఇలా substitute చేసిన తర్వాత మనకి X1 plus X2 అనేది 1. అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఎన్ని కాంపోనెంట్లు ఉన్నా సరే టోటల్ మోల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక 4-5 కాంపోనెంట్లు ఉన్నాయి, ఈచ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఏదైనా కావచ్చు, కానీ అన్ని కాంపోనెంట్ల యొక్క మోల్ ఫ్రాక్షన్ కూడా టోటల్గా ఏమవ్వాలి? 1 అవుతుంది. టోటల్గా మోల్ ఫ్రాక్షన్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. అదే ఇక్కడ ఏం రాసాం మనం? X1 ప్లస్ X2 ఈజ్ ఈక్వల్ టు 1. సో X2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ X2. సో ఇక్కడ మనం దాన్ని తీసుకుని X2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ X అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ కొంచెం క్లారిటీగా చూడండి ఒకసారి. ఇక్కడ X1 ప్లస్ X2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 2 మోల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒకసారి రాస్తాను. సో X1 ప్లస్ X2 అనేది టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రెసెంట్? The sum of all its mole fractions is equal to 1. That's the basis. X1 plus X2 is equal to 1. So దీంట్లోంచి నేను ఏం రాయొచ్చు? నేను X2 is equal to 1 minus X1 రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ X2 is equal to 1 minus X1 అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి
దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ x2 = 1 - x1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు x1 అనేది ఫార్ములాలో ఉండాలి. సో ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ పీ టోటల్ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఏమవుతుంది, నాకు పీ టోటల్ = P01 × x1, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంచాను. x2 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను నేను, 1 - x1. సో P02 = 1 - x1. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే P02 - P02 x1, P02 × 1 P02 ప్లస్ P02 × x - 1. సో ఫైనల్గా మనం మాడిఫై చేసుకుంటే వచ్చేటటువంటి ఫార్ములా ఏంటంటే P total = P02 ప్లస్ x1 × P01 - P02. సో ఏదైనా ఒక మోల్ ఫ్రాక్షన్ కనుక మనకు తెలిస్తే మనము దాని యొక్క టోటల్ ప్రెజర్ని మనం చెప్పగలుగుతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద బేస్ చేసుకుని చాలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, అందుకని కంపల్సరీ బాగా అర్థం చేసుకుని వినాల్సినటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడంటే మనం న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు. సో ఎలాగ కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేద్దాం, అప్పుడు నేను ఎలాగ దాన్ని ఎలా ఈజీగా చేయాలి అని మళ్ళీ చెప్తాను నేను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఏంటిది, P total = P1 + P2, అది ఆల్రెడీ చూసాం. P1 ప్లేస్లో P01 x1, P02 x2 సబ్మిట్ చేశాను. సో x1 + x2 = 1. సో x2 = 1 - x1. సో అందుకని x2 ప్లేస్లో 1 - x1 సబ్స్టిట్యూట్ చేశాను. సో P02 × 1 is P02, and this expression I wrote it like x1 has taken common into P01 - P02. సో ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్, ద సొల్యూషన్ విచ్ ఒబేస్ రౌల్స్ లా. సో ఏదైతే ఇప్పుడు మనం రౌల్స్ లా చెప్పుకున్నామో, ఒక లిక్విడ్ ఉన్నప్పుడు ఆ రెండిటిని కలిపి మనం రౌల్స్ లా గనక ఒబే చేస్తే ఆ సొల్యూషన్ని ఐడియల్ అని, ఇప్పుడు అది గనక ఒబే చేయకపోతే నాన్ ఐడియల్ అని. సో ద సొల్యూషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఒబేయింగ్ రౌల్స్ లా ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్, which is not obeying Raoult's law is called as non-ideal solution. అదే నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోయేది, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. వాట్ ఆర్ ఐడియల్ సొల్యూషన్స్? ద సొల్యూషన్స్ విచ్ obey Raoult's law over the entire range of concentration are known as ideal solutions. సో ఎంటైర్ రేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లో మనము గనక Raoult's law ని ఒబే చేస్తే ఆ సొల్యూషన్ ని ఐడియల్ సొల్యూషన్ అంటాం. ఓకే, ideal solution is going to be the one which is obeying the Raoult's law for the entire range of concentration. So that's what they are going to be mentioned. The ideal solutions have two other important properties, that is enthalpy of mixing and enthalpy of volume, that what is going to be taking place after mixing, the enthalpy change and the volume change. So these are going to be delta H mix is equal to 0, delta V mix is equal to 0. That mixing of two components of the solution, the change in enthalpy is 0, the change in volume is 0. So simple ga cheppali ante, oka 50 ml water తీసుకున్నాను, ఒక 50 ml వేరే ఏదో లిక్విడ్ ని తీసుకున్నాను. ఈ రెండిటిని కలిపినప్పుడు ఏ విధమైనటువంటి ఎనర్జీ ఇవ్వడం కానీ ఎనర్జీని తీసుకోవడం కానీ జరగకపోతే డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. అర్థమైందా? సింపుల్ వర్డ్స్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక 50 ml వాటర్ తీసుకున్నాను, ఒక 50 ml వేరే సాల్వెంట్ ఏదో తీసుకున్నాను. ఈ రెండిటిని కలిపాను నేను. ఈ రెండిటిని కలిపినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి ఎనర్జీని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ రెండు జరగకపోతే దాన్ని డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంథాల్పీ చేంజ్ ఇన్ దిస్ మిక్సింగ్ ఈజ్ 0 అని దీని అర్థం. నెక్స్ట్ ఏంటి, డెల్టా వి మిక్స్ 0 అంటే అర్థం ఏంటి, 50 ml కలిపినప్పుడు నాకు 100 ml వచ్చిందా, 100 కంటే ఎక్కువ వచ్చిందా, 100 కంటే తక్కువ వచ్చిందా? 50 కలిపితే ఏమొస్తుంది, 100 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ మిక్స్ చేయడం వల్ల వాల్యూమ్లో ఏ చేంజ్ జరగలేదు. అర్థమవుతుందా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఐడియల్ సొల్యూషన్ when we can able to call Raoult's law obeyed. So what are the other two properties we are saying, that delta V mix is equal to 0, delta H mix is equal to 0. What is delta H mix 0 meaning? I said అది ఎనర్జీని తీసుకోలేదు, ఎనర్జీని ఇవ్వలేదు. whereas delta V mix is equal to 0 అంటే వాల్యూమ్ పెరగలేదు, వాల్యూమ్ తగ్గలేదు. 50 కలిపితే నాకు 100 ml వచ్చింది.
అటువంటి సొల్యూషన్స్ మనం ఐడియల్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనం. ఎన్హెక్సేన్, ఎన్హెప్టేన్ అంటే ఎన్హెక్సేన్ని ఎన్హెప్టేన్ని కలిపినప్పుడు వాటి యొక్క డెల్టా హెచ్ మిక్స్ కానీ డెల్టా వి మిక్స్ కానీ జీరోగానే ఉంటుంది. తర్వాత బ్రోమో ఈథేన్, క్లోరో ఈథేన్, బెంజీన్, టోలిన్. ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవి చాలా 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 ఇంపార్టెంట్, అందరూ బై హార్ట్ చేయాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐడియల్ సొల్యూషన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ ఐడియల్ సొల్యూషన్, సో మెనీ టైమ్స్ ఆస్క్డ్ క్వశ్చన్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. అందుకని అందరూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలంటే బై హార్ట్ చేయాల్సిందే, నో అదర్ ఆప్షన్. అది ఆల్రెడీ నేను చెప్పాను ఎలా చేయాలో. నెక్స్ట్, నాన్ ఐడియల్ సొల్యూషన్. వాట్ ఈస్ నాన్ ఐడియల్ సొల్యూషన్? The solution which does not obey Raoult's law and delta H mix not equal to 0, delta V mix not equal to 0. ఎక్కడ సొల్యూషన్లో అయితే కనుక ఎనర్జీ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ లేదంటే వాల్యూమ్ చేంజ్ కానీ జరుగుతుందో అటువంటి సొల్యూషన్స్ని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఇక్కడ బేసిక్గా మనం ఏం చెప్పుకుంటున్నాం, మనం రౌల్ట్స్ లాని ఒబే చేయాలి లేకపోతే రౌల్ట్స్ లాని ఒబే చేయకూడదు, అది ఒకటి చెప్పుకుంటున్నాం. తర్వాత డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్, ఈ రెండు కూడా జీరో అయితే ఐడియల్, ఇవి రెండు నాట్ ఈక్వల్ టు జీరో అయితే కనుక నాన్ ఐడియల్. ఇప్పుడు నాట్ ఈక్వల్ అని చెప్పాం, అది ప్లస్సా మైనస్సా అంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? సో దాన్ని బేస్ చేసుకుని నాన్ ఐడియల్ సొల్యూషన్ విల్ హ్యావ్ డీవియేషన్ ఎయిదర్ పాజిటివ్లీ or negatively. So that we are having two more types of non-ideal solutions. That's going to be non-ideal solutions with positive deviation, non-ideal solutions with negative deviation. Positive deviation example enti ethanol and acetone, all NCERT quoted ones. That's why remember by heart these examples. And non-ideal solution with negative deviation, there will be phenol and aniline example. So why they are going to be having deviation? What the problem they are going to be having when they are going to be mixing up to form the solution? That's what we are going to be seeing from the graph here. Here if you are going to be observing what's happening here, mole fraction versus vapor pressure. So this graph is going to be between mole fraction and vapor pressure. So mole fraction original ga aithe em jaragali, this is going to be the ideal. This green line is going to be indicating ideal. So that means whenever it is going to be acting as ideal solution, always we are going to be taking P1 and P2 is going to be directly equal to P total. So total vapor pressure of two components is equal to the P1 plus P2, then it is going to be ideal. So ekkadaina sare తీసుకుంటే P1 plus P2 అనేది సేమ్ ఉంటే అది ఐడియల్ సొల్యూషన్. కానీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ డీవియేషన్, ఇట్ ఈస్ ఐడియల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ పాజిటివ్ డీవియేషన్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ డీవియేషన్ అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఇది గ్రీన్, సో ఇది ఐడియల్. సో ఇది ఏంటంటే ఈ బ్లూ పర్పుల్ కలర్లో కనిపించేది నాన్ ఐడియల్. అదేంటి పాజిటివ్ డీవియేషన్. ఇది పాజిటివ్ డీవియేషన్, ఇది పాజిటివ్ డీవియేషన్, ఇది పాజిటివ్ డీవియేషన్. సో ఇక్కడ ఏంటి మోల్ ఫ్రాక్షన్ x1 నుంచి 1 అవుతుంది, x2 అనేది 1 నుంచి 0 అవుతుంది. అంటే x1 కాంపోనెంట్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క డీవియేషన్ ఇలా ఉంది. అదే x2 అనేది తగ్గుతున్న కొద్దీ దాని డీవియేషన్ అనేది ఇలా ఉన్నది. రెండు కలిపి ఎక్కడ తీసుకున్నా సరే దానికి కూడా డీవియేషన్ వస్తుంది. అంటే P total ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ P1 ప్లస్ P2. P total is always going to be greater than P1 plus P2. That is only called as positive deviation. Understand? ఎందువల్ల జరుగుతుంది ఇది? It is going to be depending upon interactions, molecular interactions. అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నప్పుడు ఇథనాల్ అండ్ ఎస్టోన్ కదా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇథనాల్ని ఎస్టోన్ని కలిపినప్పుడు ఇథనాల్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఎసిటోన్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు కలిపినప్పుడు ఏమవుతుంది? ఇథనాల్ ఎసిటోన్ ఇంటరాక్షన్స్. ఇథనాల్కి వన్ ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు, ఎసిటోన్కి వన్ ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు అవి ఏటితో కంపేర్ చేస్తాం మనం? ఇథనాల్ ఎసిటోన్ ఇంటరాక్షన్తో కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేసినప్పుడు వీటి యొక్క ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? వేపర్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. అంతే కదా. ఎప్పుడైతే రెండు బాగా క్లోజ్గా అతుక్కుని ఉంటాయో వాటి వేపరైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు వేపర్ అవుతుంది? లిక్విడ్ ఈస్ గోయింగ్ టు బి గెట్ వేపరైజ్డ్ వెన్ ద లిక్విడ్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్. సో నౌ వెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎస్టోన్ ఇథనాల్ అవి రెండు కూడా చాలా గట్టిగా పట్టుకుని ఉంటున్నాయి.
అందుకనే వాటి వేపర్ ప్రెజర్ అనేది ఇలా ఉన్నది. కానీ ఎప్పుడైతే రెండూ కలిపేమో ఏం జరుగుతుంది, ఆ రెండింటికి కనుక ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ఇంటరాక్షన్ ఉండడం వల్ల వేపర్ ప్రెజర్ పెరుగుతుంది. అందుకనే ఇది పాజిటివ్ డీవియేషన్ ఇస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, when you are going to be taking phenol and aniline, they are going to be forming negative deviation. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫెనాల్ ఒక్కటే ఉన్నప్పుడు ఎలినిన్ ఒక్కటే ఉన్నప్పుడు వాటి ఇంటరాక్షన్స్తో పోలిస్తే ఫెనాల్ ఎనిలిన్ కలిసి ఉన్నప్పుడు వాటి యొక్క ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, వేపర్ అవడం తగ్గుతుంది. సో వేపర్ అవడం తగ్గడం వల్ల ఏమవుతుంది, వేపర్ ప్రెజర్ తగ్గుతుంది. అర్థమైందా? వేపర్ ప్రెజర్ అనేది ఇప్పుడు తగ్గుతా వచ్చింది. అందుకనే మనం ఏం చూపించాం ఇక్కడ, పర్పుల్ లైన్స్ నెగటివ్ డీవియేషన్. P1 is going to be having negative deviation, P2 is having negative deviation. So total P total is going to be lesser than P1 plus P2. Lesser than P1 plus P2. అర్థమవుతుందా ఇక్కడ? సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి నెగిటివ్ డీవియేషన్ పాజిటివ్ డీవియేషన్ చెప్పుకున్నాం. ఎందుకు జరుగుతుంది నెగిటివ్ పాజిటివ్? ఇంటరాక్షన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి లెస్సర్ దాన్ ఇట్స్ ఒరిజినల్ కాంపోనెంట్స్. ఇట్ విల్ బి లీడ్స్ టు పాజిటివ్ డీవియేషన్. ఎందువల్ల? వేపర్ అయిపోవడం అనేది ఈజీగా జరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుంది, ద ఇంటరాక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి స్ట్రాంగర్ దాన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఇండివిజువల్. సో అందుకని వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఇది నెగిటివ్ డీవియేషన్. ఇవేమో ఎజియోట్రోప్స్ని ఫామ్ చేస్తాయి. సో వాట్ ఆర్ ఎజియోట్రోప్స్? విచ్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద పర్టికులర్ లిక్విడ్ కాంబినేషన్స్. సో ఎజియోట్రోప్స్ ఆర్ నథింగ్ బట్ సో మనకి జనరల్గా ఎప్పుడైనా సరే ఒక లిక్విడ్ని కనుక బాయిల్ చేస్తే ఏమవుతుంది, అది వేపర్ అవుతుంది. ఇప్పుడు ఒక సొల్యూషన్ బాయిల్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, సొల్యూషన్ వేపర్ అవుతుంది. కానీ ఎజియోట్రోప్స్ ఏమవుతాయంటే కాంపోజిషన్ ఈజ్ గోయింగ్ టు బి, సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, మీకు తెలియడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, వాటర్ ప్లస్ ఇథనాల్. సో ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను హీట్ చేశాను అనుకో, ఫస్ట్ ఏమవుతుంది, ఇథనాల్ అనేది వేపర్ అవుతుంది, తర్వాత వాటర్ వేపర్ అవుతుంది. అంతే కదా? సో ఎప్పుడైతే ఇథనాల్ ప్లస్ వాటర్ని నేను బాయిల్ చేసినప్పుడు ఫస్ట్ ఇథనాల్ బయటకు వస్తుంది. ఎందుకంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఆ బాయిలింగ్ పాయింట్ తక్కువ అవడం వల్ల ఇథనాల్ అనేది ఈజీగా వేపర్ అయిపోతుంది. ఇథనాల్ బయటకు వస్తుంది ఫస్ట్, తర్వాత వాటర్ బయటకు వస్తుంది. అంతే కదా? ఎప్పుడైనా సరే మనం ఏదైనా మిక్సర్ ఆఫ్ లిక్విడ్స్ని తీసుకుని హీట్ చేసినప్పుడు ఆ మిక్సర్ ఆఫ్ లిక్విడ్స్లో ఏ లిక్విడ్కి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందో ఆ తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న లిక్విడ్ అనేది అందులో ఉండిపోతుంది. సో ఇది జనరల్గా జరిగే ఫినామినన్. ఎజియోట్రోప్స్ అంటే ఏంటి? ఎజియోట్రోప్స్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ యూ ద ఫార్మేషన్ ఆఫ్ ద మిక్సర్ ఆఫ్ గ్యాస్ వాట్ యు ఆర్ హ్యావింగ్, ద మిక్సర్ ఆఫ్ లిక్విడ్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ విల్ బి సేమ్. సో సింపుల్గా చెప్పాలంటే నేను రెక్టిఫైడ్ స్పిరిట్ 95.4% ethanol is called as rectified spirit. సో రెక్టిఫైడ్ స్పిరిట్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నేను లిక్విడ్గా తీసుకున్నప్పుడు ఏముంటుంది, 95.4% అంటే 95.4% అంటే అర్థం ఏంటి, 95.4 ml ethanol is there and remaining 4.6% is water. సో నౌ నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ మిశ్రమాన్ని తీసుకుని వేడి చేస్తానో ఈ లిక్విడ్లో ఏ కాంపోజిషన్ ఉందో అదే కాంపోజిషన్ అనేది దాని యొక్క వేపర్లో కూడా ఉంటుంది. అలాంటి ఎప్పుడైతే కాంపోజిషన్ సేమ్గా ఉంటుందో అటువంటి వాటిని ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అంటాం. ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అంటే అర్థం ఏంటి, ఏవైతే పర్టికులర్ లిక్విడ్స్ని తీసుకుని సొల్యూషన్ ఫామ్ చేసానో ఆ సొల్యూషన్ తాలూకా ఏదైతే మిక్సర్ని ఎవాపరేట్ చేసినప్పుడు ఆ ఎవాపరేట్ అయినప్పుడు లిక్విడ్లో ఏ కాంపోజిషన్ ఉందో అదే కాంపోజిషన్ కనుక వేపర్ స్టేట్లో కూడా ఉంటే దాన్ని మనం ఎజియోట్రోపిక్ మిక్సర్ అంటాము. సో ఇక్కడ ఏది ఎజియోట్రోపిక్ మిక్సర్, మనకి 95.4% ఇథనాల్ ఈజ్ గోయింగ్ టు బి ఎజియోట్రోపిక్ మిక్సర్. ఎందుకని 95.4% ఇథనాల్లో 95.4 ml ఇథనాల్ ఉంటుంది, 4.6 ml అనేది వాటర్ ఉంటుంది. ఆ రెండు కూడా లిక్విడ్ కాంపోజిషన్లో ఏముంటుందో అదే కాంపోజిషన్ అనేది పైన వేపర్ స్టేట్లో కూడా ఉంటుంది. సో అటువంటి వాటిని ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అంటాం.
ఓకే, ఈ ఎజియోట్రోపిక్ మిక్సర్లో మనకి రెండు ఉన్నాయి, మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అండ్ హయ్యర్ బాయిలింగ్ maximum బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్. వన్ మోర్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 68% HNO3 ఈజ్ గోయింగ్ టు బి maximum బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెక్టిఫైడ్ స్పిరిట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్ అండ్ the 68% HNO3 is going to be example for maximum boiling point azeotrope. They are going to be showing positive deviation, negative deviation. That's what they will be comes under azeotropes. Understand? So this is going to be because of the azeotropes formation. So that's what we are going to be having. Okay, the next topic is colligative properties. So in colligative properties, what we can able to say this one. So colligative properties ante enti? Kanadhara dharmalu. Ante ardham enti? ఇది పార్టికల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయినటువంటి ధర్మాలు, ప్రాపర్టీస్. అంటే అర్థం ఏంటి, ఏదైతే మనం తీసుకుంటున్నామో దాని నేచర్ మీద కాకుండా, ఇప్పుడు సాల్ట్ వేసాం సొల్యూషన్లో, సో అదేంటి సాల్టీగా ఉంటుంది రుచి. షుగర్ వేసాం, అది ఎలా ఉంటుంది, తీగా ఉంటుంది. అంటే అది కొలిగేటివ్ ప్రాపర్టీలోకి రాదు. అంటే రుచి అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ కాదు. టేస్ట్ ఈజ్ నాట్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. ఎందుకంటే సాల్ట్ వేస్తే it is going to be salty. అదే షుగర్ వేస్తే is going to become sweeter. సో అది యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా నేచర్ మీద డిపెండ్ కానటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అటువంటి ప్రాపర్టీస్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్, కణాధార ధర్మాలు అంటాం. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి ఇక్కడ రాసింది, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఇన్ ఏ వాలటైల్ సాల్వెంట్ which depend only on the number of solute particles but not on its nature. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ రాసింది. సో దాని నేచర్ మీద కాకుండా దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఓకే, ఏంటేంటి ఆ కొలిగేటివ్ ప్రాపర్టీస్? మనం ఇంపార్టెంట్గా ఇక్కడ 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, 2 ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, 3 డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, 4 ఆస్మాటిక్ ప్రెజర్. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో వాట్ దే ఆర్, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెజర్. సో ఫస్ట్ విల్ గో ఫర్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. బిఫోర్ దట్ వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్. ఆల్రెడీ ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న దాన్నే మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయడం కోసం, ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాసియస్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ when it is in equilibrium with the solid or liquid phase. These are different methods we are having determination of vapor pressure of the liquid. సో ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకున్నదే. ఒక సాలిడ్ని మనం తీసుకున్న, లిక్విడ్ని తీసుకున్న, లిక్విడ్ విల్ ఫార్మ్ ద సొల్యూషన్, సాలిడ్ లిక్విడ్ విల్ ఫార్మ్ ద సొల్యూషన్. ఇందాక మనంతా దేని గురించి మాట్లాడుకున్నాం, లిక్విడ్ ఉన్నటువంటి సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఈక్విలిబ్రియం విత్ ద సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫేజ్. అది సాలిడ్ ఫేజ్లో ఉన్నా లిక్విడ్ ఫేజ్లో ఉన్నా దాని యొక్క ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనకి వేపర్ ప్రెజర్ అనేది ఒక లిక్విడ్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. అదే పర్టికులర్ సొల్యూషన్లో సాలిడ్ ఉన్నా సరే దాంట్లో వేపర్ ప్రెజర్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండిట్ల గురించే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్యూర్ లిక్విడ్, సాల్వెంట్ ఇన్ ఓపెన్ కంటైనర్ అండర్ గోయింగ్ ఎవాపరేషన్. ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇక్కడ నేను లిడ్ పెట్టలేదు, అందుకని సాల్వెంట్ అనేది పైకి వెళ్ళిపోతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ సాల్వెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్ అండర్ గోయింగ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. సో ఈ లిక్విడ్ నుంచి మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఏమో ఎవాపరేషన్ అంటాం. అదే లిక్విడ్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయినటువంటివి మళ్ళీ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి రివర్స్లో వస్తుంది చూడండి, దాన్ని ఏమో కండెన్సేషన్ అంటాం. అదేగా చెప్పుకున్నా నేను, ఈక్విలిబ్రియం అంటే దేనికి, కండెన్సేషన్కి ఎవాపరేషన్కి ఈక్విలిబ్రియం ఫామ్ అయినప్పుడు ఈ పర్టికులర్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ మీద ఫామ్ చేసేటటువంటి ప్రెజర్ని మనం వేపర్ ప్రెజర్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఇప్పుడు వేపర్ ప్రెజర్ అంటే, ఇందాక నాకు డయాగ్రామ్ లేదు, ఇప్పుడు డయాగ్రామ్ ఉంది. సో ఈ ఓన్లీ ఓపెన్ కంటైనర్ అయితే కనుక ఎవాపరేషన్ అయిపోతున్నాయి, మొత్తం అన్నీ కూడా లిక్విడ్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయిపోయి వేపర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి. అదే దానికి ఒక కార్క్ పెట్టాను నేను, కార్క్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఎవాపరేట్ అయినాయో అవన్నీ కూడా ఇక్కడ రీచ్ అయ్యి
మళ్ళీ వాటర్ కింద అంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటాం కండెన్సేషన్. ఈ లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అయ్యేది ఎవాపరేషన్. ఆ ఏదైతే వేపర్ ఉందో అది మళ్ళీ రిటర్న్ అయ్యేదాన్ని కండెన్సేషన్. సో ఈ ఎవాపరేషను కండెన్సేషను రెండు కలిపి ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలో ఉంటాయో ఆ ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటప్పుడు ప్రెజర్ డెవలప్డ్ బై ద వేపర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇప్పుడు ఏదైతే మనం చూసుకున్నామో దాంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక సొల్యూట్ నేసాను. ఏది? నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే అర్థం ఏంటి? ఏదైతే ఎవాపరేట్ అవ్వదో అటువంటి ఒక సొల్యూట్ని దాంట్లో యాడ్ చేశాను. అప్పుడు ఏం జరుగుతుంది? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఎ సాల్వెంట్ then the vapor pressure of the solvent decreases. ఎందువల్ల డిక్రీజ్ అవుతుంది? సో ఇది ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 ఉన్నాయి అనుకుందాం. సో అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఈ 7 మాలిక్యూల్స్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏవైతే అన్నీ కూడా లిక్విడ్, ఇది ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు నేను ఏం చేశాను? సొల్యూషన్ తయారు చేశాను. దీంట్లో ఏమైనాయి? కొన్ని సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. మనకి సర్ఫేస్ మీద తీసుకుంటే ఇప్పుడు ఎన్ని లిక్విడ్ పార్టికల్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇక్కడ సర్ఫేస్ ఏమైంది? ఒక 3 నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ వచ్చి సర్ఫేస్ని ఆపేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ 7 వాటర్ మాలిక్యూల్స్, టోటల్ 7 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ ఎవాపరేటెడ్. దే విల్ డెవలప్ ద వేపర్ ప్రెజర్ ఈక్వల్ టు 7 పార్టికల్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? అవుట్ ఆఫ్ 7 4 ఓన్లీ లిక్విడ్ పార్టికల్స్, 3 ఆర్ గోయింగ్ టు బి నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్. అందుకని వేపర్ ప్రెజర్ డెవలప్డ్ బై సొల్యూషన్ విల్ బి లెస్సర్ దాన్ ద వేపర్ ప్రెజర్ డెవలప్డ్ బై ప్యూర్ సాల్వెంట్. సో ప్యూర్ సాల్వెంట్ డెవలప్ చేసే వేపర్ ప్రెజర్ కంటే ఈ సొల్యూషన్ ఫామ్ చేసే వేపర్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి తక్కువగా ఉండడాన్ని మనం ఏమన్నాం? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఎందుకు లోవర్ అవుతుంది? ఇక్కడ రాసాం మనం. ఇఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఎ సాల్వెంట్ దెన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్ డిక్రీజెస్. ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ రాశాను. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ హెన్స్ లెస్ నెంబర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద వేపరైజేషన్. ఎందుకంటే ఆ సర్ఫేస్ని ఆల్రెడీ కొన్ని సొల్యూట్ పార్టికల్స్, ఏవైతే నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసామంటున్నామో ఆ నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ అన్నీ కూడా దాన్ని బ్లాక్ చేసేసినాయి. బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది? వేపరైజేషన్ కెపాసిటీ తగ్గుతుంది. వేపరైజేషన్ కెపాసిటీ తగ్గితే వేపర్ ప్రెజర్ తగ్గుతుంది. దాన్నే మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అన్నాం. సో వేపర్ ప్రెజర్ గురించి చెప్పాం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ గురించి చెప్పాం. నెక్స్ట్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో ఏంటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటే దాంట్లో ఏదైనా ఒక సొల్యూట్ని యాడ్ చేసి దాని యొక్క వేపర్ ప్రెజర్ని తీసుకుంటే ఈ రెండు వేపర్ ప్రెజర్ని కనుక కంపేర్ చేసినప్పుడు ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఇస్ మోర్ దాన్ ఇట్స్ సొల్యూషన్ వేపర్ ప్రెజర్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. నౌ ఇట్ ఈస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. అంటే ఏంటి? ఎంత తగ్గింది. సో అంటే ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ కంపేర్డ్ టు ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఎంత తగ్గింది, రిలేటివ్గా ఎంత తగ్గింది, అదే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. దాన్ని మనం ఎలా డిరైవ్ చేస్తాము అనేదాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అకార్డింగ్ టు రౌల్స్ లా ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ గివెన్ బై P1 ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ P01. ఇది ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం మనం. P1 పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు pure solvents vapor pressure and x1 its mole fraction, where P01 we discussed. The reduction in vapor pressure of the solvent is P01 minus P1. ఏదైతే ఇందాక చెప్పుకున్నామో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ దాన్ని ఏమంటాం మనం? ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ P01,
the partial vapor pressure of the solution is P1. So P01 minus P1 is indicating lowering of vapor pressure or reduction of vapor pressure. Now, by knowing this one, P01 minus P1 is equal to P01 minus X1 into P01. ఏంటంటే ఈ P1 క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అకార్డింగ్ టు యువర్ రౌల్స్ లా P1 is equal to P01 into X1, దాన్నే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, X1 into P01. సో ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాయొచ్చు, P01 minus P1 is nothing but change in vapor pressure. I can able to represent with simply delta P. So delta P లాగా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. Delta P is equal to, I have taken common P01, 1 minus X1. So delta P is equal to P01 into 1 minus X1. Now this P01 is going to be taken this side. Delta P divided by P01 is equal to 1 minus X1. So ఇందాక ఆల్రెడీ ఒకసారి డిరైవ్ చేసి చూపించాను, x1 plus x2 is equal to 1. So x2 is equal to 1 minus x1. So this 1 minus x1 I can able to replace with x2. So టోటల్గా మనకి ఏమొచ్చింది, relative lowering of vapor pressure is going to be P0 minus P by P. P01, P1, P1. ఇదే కదా relative lowering of vapor pressure అంటే is equal to x2. x2 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. x1 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్, కానీ x2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సో రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ P01 minus P1 by P01 minus P1 by P01 is nothing but relative lowering of vapor pressure. So that relative lowering of vapor pressure is equal to x2. What is x2? It's a mole fraction of solute. So that mole fraction of solute is going to be deciding the relative lowering of vapor pressure. What is the mole fraction of solute? Number of moles of solute by number of moles of solution. So అది ఇక్కడ మనం రాసాం. Delta P by P01 is equal to P01 minus P1 by P01 is equal to x2. The expression delta P by P01 is known as relative lowering of vapor pressure, RLVP of the solution. So that's what already I wrote earlier. Now Raoult's law again I am going to be taking for this particular thing. The relative lowering of vapor pressure of the solution is equal to the mole fraction of non-volatile solute. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, lowering of vapor pressure of any particular solution, that component is going to be proportional to the mole fraction of that particular liquid in that solution. అది ఎప్పుడు లిక్విడ్ తీసుకున్నప్పుడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, నాన్ వాలటైల్ సొల్యూట్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. సో ద రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్. అది మనం ఇక్కడ చెప్పుకుంటుంది. ఈక్వేషన్ 1 అంటే ఇందాక రాసుకుంది, P01 minus P1 by P01 is equal to mole fraction of x2. I have to write it. So x2 అంటే ఏంటి, సెకండ్ కాంపోనెంట్. సో n2 by n1 plus n2. సో n1 ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్. n2 ఏంటి, మోల్స్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్. n2 ఈజ్ ఏంటి, మోల్స్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్. అది ఇక్కడ రాసాం. n1 n2 ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ రెస్పెక్టివ్లీ. సో n2 by n1 plus n2 is nothing but mole fraction of solute. So that is equal to the relative lowering of vapor pressure. For a dilute solution అంటే ఇందా చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, it is going to be having very less amount of solute present, then the solution is called as dilute solution. So in this dilute solution, what is going to be happen? N1 is much greater than N2. Ante, say for example, 1 mole in 99 moles of solvent. So there will be some value, 1 by 100. If I am taking 0.001, then it is going to be 99.9 mole. Then is there any difference? 1 by 100 will have some difference, but 0.001 divided by 100, it is not going to be having a much significant value. That's the reason N1 will be much greater than N2 when it is going to be very dilute solution. For those cases, I can neglect N2 in denominator.
1 by 100, it is going to be having something. 0.001 by 100, or if you are taking 100.001, is there anything? Nothing is there. So that is the reason I can neglect in the denominator the N2 value, because it's a very dilute solution. The same thing I can able to keep. What I said, the number of moles is equal to weight by molecular weight. That's what they substituted here. W2 by M2 by W1 by M1. So which is equal to W2 into M1 by W1 by M2. So it is just going to be for calculation of so many numericals which are based on this particular relative lowering of vapor pressure. So this one and this one are going to be very important. Which factor they are given, that is going to be deciding which formula I have to use it. If they are given directly the number of moles, I will use this formula. If they are given weights and the molecular weights, then I will use this formula. So if it is given very dilute solution, I will be using this one. If it is not a dilute solution, then definitely I have to take N1 by N1 plus N2 compulsory has to be taken. So that's what we are having. W1, W2 are masses of the two components. M1 and M2 are molecular mass of the two components. So that's what the relative lowering of vapor pressure is going to be explaining about the Raoult's law and its applications. Is it clear? So relative lowering of vapor pressure is the first colligative property. So మొదటి కణాధార ధర్మము. ఇందులో మనం ఏం తెలుసుకున్నాం? వేపర్ ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే తెలుసుకున్నాం. తర్వాత రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ తెలుసుకున్నాం. సో ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే ఫర్దర్గా ఏమేం ఫార్ములాలు వేయాలో చూసుకున్నాం. ద నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు దీంట్లో? బాయిలింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర ఒక లిక్విడ్ వేపర్ కింద మారుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. ఇదే చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకున్నాం మనం? ఏ టెంపరేచర్ దగ్గర మనకు బాగా తెలిసిన బాయిలింగ్ పాయింట్ ఏంది? వాటర్ది. వాటర్ది బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెల్సియస్. సో 100 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? నువ్వు వాటర్ని కనుక 100 డిగ్రీ సెల్సియస్కి వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ టెంపరేచర్ దగ్గర ఒక లిక్విడ్ అనేది వేపర్ కింద మారుతుందో బాయిలింగ్ పాయింట్ అంటాము. అది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నటువంటి డెఫినేషన్. కానీ నేను బాయిలింగ్ పాయింట్ని ఇప్పుడు ఇంకో కొత్త రకంగా డిఫైన్ చేయాలి. ఏ రకంగా డిఫైన్ చేయాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, అట్ ద కాస్ట్ ఆఫ్ వేపర్ ప్రెజర్. వేపర్ ప్రెజర్ రూపంలో నేను బాయిలింగ్ పాయింట్ డిఫైన్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిఫైన్ చేయొచ్చు నేను ఇప్పుడు? ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ లిక్విడ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అదే టెంపరేచర్ని ఏం చెప్తున్నాను? ద టెంపరేచర్ అట్ విచ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. సో ఏ టెంపరేచర్ దగ్గర ఆ లిక్విడ్కి ఉన్నటువంటి వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకే, నౌ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ అంటే పెరుగుదల. సో బాయిలింగ్ పాయింట్ యొక్క పెరుగుదల ఎంత పెరిగింది, అది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎప్పుడు పెరుగుతుంది? జస్ట్ నౌ ఐ డిఫైన్ ద బాయిలింగ్ పాయింట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వేపర్ ప్రెజర్. అదే ఇక్కడ రాసుకున్నాము, చూడండి ఒకసారి. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎప్పుడైనా సరే టెంపరేచర్ పెరుగుతూ ఉంటే వేపర్ ప్రెజర్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవాపరేషన్ పెరుగుతుంది కాబట్టి వేపర్ ప్రెజర్ పెరుగుతుంది. అండ్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్ వెన్ ద వేపర్ ప్రెజర్ బికమ్స్ ఈక్వల్ టు ఇట్స్ ఎక్స్టర్నల్ ప్రెజర్. ఎప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది? దాని యొక్క ఎక్స్టర్నల్ ప్రెజర్కి ఈ ఎప్పుడైతే వేపర్ ప్రెజర్ ఈక్వల్ అవుతుందో అప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆల్సో ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ డిక్రీజ్డ్ విత్ ద ఎడిషన్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే, నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెజర్ అనేది తగ్గుతుంది. ద వేపర్ ప్రెజర్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. అది ప్యూర్ సాల్వెంట్ అయినా అవని, సొల్యూషన్ అయినా అవని, దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది. సో ఈ 3 పాయింట్లు బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు? Elevation in boiling point, that we can able to understand from the graph. So the vapor pressure is going to be taken on y-axis and the temperature is taken on x-axis. Now
pure solvent when I have taken the vapor pressure. See here, temperature of the solvent, it is going to be temperature of the solution we are taking here. As the temperature is going to be increasing, the vapor pressure of solvent, we are going to be reaching here and we are going to be reaching here. So what is going to be happen now? This is going to be pure solvents boiling point. It is going to be solutions boiling point. What happened now? This is going to be happens something around some 100 degrees Celsius. It is going to be happens something around 110 degrees Celsius. So what is the reason for this one? The vapor pressure to reach external pressure, it is taking a lot of time for a solution than it is reaching early for the pure solvent. So pure solvent can able to be reaching by 100 degrees Celsius the water. If I am added some salt or something, it will taking some 110 degrees Celsius to reach the same vapor pressure to the 1 atmospheric pressure. So that is the reason the boiling point of the solution is going to be raised, because of its vapor pressure is going to be getting lately reaching that one. Vapor pressure is going to be decreasing. That's why it is reaching its boiling point late. Understand? So that's what you can able to evident from this particular graph. Now the difference in boiling point of solution and that of pure solvent is known as elevation in boiling point. Elevation ante పెరగడం ఎక్కువ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ అవుతుంది. దేనికి ఎక్కువ అవుతుంది? ప్యూర్ సాల్వెంట్ తో పోలిస్తే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందో ఆల్రెడీ ఇంతకు ముందే చూసాం. వేపర్ ప్రెజర్ తగ్గుతుంది కాబట్టి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. ఎంత పెరిగింది? పెరుగుదల ఎంత? అదే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇస్ కాల్డ్ as డెల్టా టీబీ విచ్ ఇస్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీ నాట్ బి. టీబీ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, టీబీ నాట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. పీ నాట్ పీ చూసాం కదా ఇందాక, అదే రకంగా టీబీ ఇస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, టీబీ నాట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. సో అది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని కూడా మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్, డెల్టా టీబీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం, మొలాలిటీ. గుర్తుంది కదా అందరికీ కాన్సన్ట్రేషన్ టర్మ్. మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడింగ్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎంత సొల్యూట్ ఎక్కువగా ఉంటే అంత ఎలివేషన్ ఉంటుంది బాయిలింగ్ పాయింట్లో. అదే ఇక్కడ చెప్తుంది డెల్టా టీబీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం. In order to take out the proportionality, we are going to be taking delta TB is equal to KB into M. That proportionality constant KB is called as molar elevation constant or ebullioscopic constant. ఈ కాన్స్టెంట్ మనం ఏమని పిలుస్తాం? ebullioscopic constant అని కానీ లేదంటే molar elevation constant అని కానీ పిలుస్తాం. So this is going to be what you can say it. Ebullioscopic constant is the elevation in boiling point obtained for 1 molar solution of any solute. ఏదైతే మనం డెఫినేషన్ ఇచ్చాం ఇందాక మనం, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం కదా. ఇప్పుడు కేబీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీబీ బై ఎం ఇలా రాయొచ్చు కదా మనం అప్పుడు. సో ఇక్కడ మనం డెఫినేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ for 1 molar solution అంటే delta TB by 1 is nothing but KB. అంతే డెఫినేషన్. సో డెఫినేషన్ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? ఒక మోలాల్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఎంత ఉంటుందో దాన్నే మనం ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటాము. ఓకేనా? సో దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యావింగ్ క్యాలిక్యులేషన్ యూజింగ్ ద ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయంటే, ఏదైనా ఒక కొత్త సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని కనుక్కోవాలి. నాకు ఆ సబ్స్టెన్స్ ఏంటో తెలియదు. సో సబ్స్టెన్స్ ఏంటో తెలియనప్పుడు ఏం చేస్తాను నేను? సో దాన్ని తీసుకుని ఒక 5 grams తీసుకున్నాను. 5 grams తీసుకుని ఒక పర్టికులర్ వాటర్లో డిజాల్వ్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఎంత ఉందో తెలుసుకుంటాను. ఇప్పుడు నాకేం తెలుసు? ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. మొలాలిటీ డెఫినేషన్ ఏంటి మనం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అందుకని ఇక్కడ నేను ఏం రాయొచ్చు? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ W2 బై M2 బై W1 ఇంటూ 1000. నౌ నాకు ఈ డెల్టా టీబీ వాల్యూ తెలిసిందనుకోండి, ఈ కేబీ వాల్యూ ఆల్రెడీ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ సాల్వెంట్. కేబీ వాల్యూ ఫిక్స్డ్. W2 నేను ఎంత తీసుకుంటున్నానో నాకు తెలుసు.
W1 అనేది ఎంత సాల్వెంట్ ఉందో నాకు తెలుసు, ఎంత తీసుకుంటున్నాను. సో M2 అనేది మాత్రం నాకు తెలియదు. సో ఇందులో ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ నాకు తెలుసు. సో దట్ ఈస్ వాట్ M2 ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ W2 ఇంటూ 1000 బై W1 ఇంటూ డెల్టా TB. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ తోటి నేను ఏదైనా ఒక అన్నోన్ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని నేను కనుక్కోవచ్చు. అదే ఇది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ యొక్క ఉపయోగం. ఓకే, ద నెక్స్ట్ వన్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఎలివేషన్ అంటే పెరుగుదల, డిప్రెషన్ అంటే తగ్గుదల. ఫ్రీజింగ్ పాయింట్లో ఉన్నటువంటి తగ్గుదల ఎంత? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో సేమ్ వర్డింగ్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఫర్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, ఇక్కడ కూడా అవే పదాలు అవే ఉపయోగపడతాయి. ఒకసారి చదవండి. ఫ్రీజింగ్ పాయింట్, ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ the vapor pressure of liquid solvent is equal to the vapor pressure of the solid solvent. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ప్రెజర్. ఇక్కడ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ సాల్వెంట్, ఏదైతే లిక్విడ్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఉందో అది ఈక్వల్ టు ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సాలిడ్ సాల్వెంట్. సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే సాలిడిఫై అవ్వడమే కదా. సో లిక్విడ్ ఈజ్ గెట్ కన్వర్టెడ్ టు సాలిడ్ స్టేట్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as freezing point. So that is going to be having the vapor pressure of solid solvent and liquid solvent. When they are going to be equal, that is only called as freezing point. If a non-volatile solute is added to a solvent, again the same statement, the vapor pressure of the solvent is going to be decreased. Vapor pressure is going to be decreased. This decrease in vapor pressure of solution leads to the decrease in the freezing point of solution compared to that of pure solvent. Indaka vapor pressure తగ్గింది కాబట్టి అది రీచ్ అవ్వడానికి టైం పట్టింది, అందుకని ఎలివేషన్ అయింది. ఇక్కడ ఏమవుతుంది? త్వరగా రీచ్ అయిపోతుంది, అందుకనే ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిప్రెస్ అవుతుంది. సో యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ హియర్ ద గ్రాఫ్ వేపర్ ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్. ఇక్కడ ఏం జరుగుతుంది? సాల్వెంట్ లిక్విడ్ ఈస్ గెట్ కన్వర్టెడ్ టు solvent solid, and the solution what we are going to be having, again that solvent is get converted to solvent solid. Now if you are going to be observing here, the freezing point, the vapor pressure is reaching here and it is going to be reaching, say for example the water freezing point is going to be 0 degrees Celsius. So that 0 degrees Celsius is going to become now something around some minus 4 degrees Celsius. సో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవ్వాల్సినటువంటి వాటర్ ఎలోన్గా ఉన్నప్పుడు అందులో ఏదైనా యాడ్ చేసాం, సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది? ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అర్థమవుతుందా అందరికీ? సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఒరిజినల్గా ఉండడం కంటే సొల్యూషన్లో ఉన్నప్పుడు తగ్గుతుంది, దాన్నే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. So this delta TF is called to be D naught F minus TF. Elevation in boiling point again rasan TB minus T naught B, because solution's boiling point is more. Here freezing point is going to be lesser for the solution. That's why you are writing T naught F minus TF is nothing but depression in freezing point. Delta TF is depression in freezing point. Now where T naught F TF are going to be freezing points of pure solvent and solution respectively. Now the depression freezing point as it is, we are going to be delta TF is proportional to M, delta TF is equal to KF into M. This KF is going to be called as cryoscopic constant or depression constant. Molal depression constant or cryoscopic constant. So these two things again we are supposed to be same, we are going to be having. So depression freezing point constant, again it is going to be given by molality substitution. Again I can able to calculate the mole, whatever the substance we are going to be having in that, the molecular mass can be calculated. Everything is same except the KB replaced by KF, delta TF replaced by delta TB. So those two things only. So everything is going to be same. So now what you can define this KF as? It is going to be depression in freezing point for 1 molal solution. 1 molal solution, depression in freezing point is called as the depression in freezing point constant or cryoscopic constant. సో అర్థమైంది కదా ఇద్దరికి? ఇప్పుడు డెల్టా టీబీ డెల్టా టీఎఫ్ రెండు కూడా సేమే ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎలివేషన్, దిస్ ఈస్ గోయింగ్ టు బి డిప్రెషన్. బోత్ ఆఫ్ దమ్ ఆర్ డిపెండింగ్ అపాన్ వేపర్ ప్రెజర్ ఓన్లీ. ఓకే, ద నెక్స్ట్ వన్ కేఎఫ్ అండ్ కేబీ. సో కేఎఫ్ అండ్ కేబీ గురించి
ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్పెరిమెంటల్గా కేఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కేబీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ద థర్మోడైనమికల్లీ ఎబులోస్కోపిక్ కాన్స్టెంట్ అండ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్స్ ఆర్ గివెన్ బై KB is equal to R into TB square into M by 1000 into delta H vaporization. It is going to be R TF square into M by 1000 into delta H fusion. So experimentally, thermodynamically, you can calculate these two constants by using this formula. In this, TB and TF are boiling point and freezing point, you know them. And M is going to be the molecular mass of any particular solvent what you have taken. Delta H vaporization, delta H fusion. For melting, it is going to be delta H fusion. That is evaporation is going to be delta H vaporization. So thermodynamically, you can calculate KF and KB by using this particular formula. So based on this one also, we are going to be getting some questions. So they will be giving some values of R. R will be gas constant, we will be knowing it. TB and M, they will be giving it delta H vaporization. They will ask us to calculate the KB value. So that's why you have to remember these particular formula also, which are going to be having some numericals based on it. So the next colligative property is going to be osmosis and osmotic pressure. So first of all, what is osmosis? I think you will be knowing from your botany that what is osmosis is going to be what they will be discussing, what the chemistry will be discussing in a different words, but it is going to be happen same only. So don't think that they are going to be different. They are going to be same only. So according to your botany, what is osmosis? Higher water potential to lower water potential, it is going to be traveling. So that's why it is going to be called as osmosis. Ante kada osmosis ante enti meeku botany prakaram manaki higher water potential nunchi lower water potential ki movement of solvent untundi. So danne manam evani pilustam ఆస్మాసిస్ అంటాం. కెమిస్ట్రీలో ఏం చెప్తాం? కాన్సన్ట్రేషన్ బేస్ చేసి చెప్తాం. కాన్సన్ట్రేషన్ అంటే ఏం చెప్పాను నేను? సొల్యూట్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్ అంటే ఎంత సొల్యూట్ ఉన్నది అనేది చెప్పేది కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? లోవర్ కాన్సన్ట్రేషన్. డిఫ్యూజన్కి ఆస్మాసిస్కి తేడా ఇక్కడ నేను చెప్పాను. డిఫ్యూజన్ అంటే ఏంటి? హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ the diffusion. It is a phenomenon where the solute particles move from a region of high concentration to a region of low concentration. So దీన్ని మనం diffusion అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక రూమ్లో స్ప్రే కొట్టామనుకోండి, ఆ రూమ్ మొత్తం స్మెల్ వస్తుంది కదా. ఎందుకు ఆ స్వీట్ స్మెల్ వస్తుంది? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డిఫ్యూజన్. అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది, అక్కడ నుంచి ఈ ఎయిర్ ద్వారా మిగతా అంతటికీ స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అవడం వల్ల మాత్రమే మనం ఒక కార్నర్లో కొట్టిన పెర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఈ రూమ్ మొత్తం కూడా వస్తుంది. ఎందుకంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంది అక్కడ నుంచి ఈ లోవర్ కాన్సన్ట్రేషన్ మొత్తం. అదే డిఫ్యూజన్ ఇక్కడ కూడా మనం చెప్పాం. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో ఆస్మాసిస్ తెలియాలంటే ముందు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ కూడా తెలియాలి. వెన్ ఏ సొల్యూషన్ అండ్ సాల్వెంట్ ఈస్ సెపరేటెడ్ బై ఏ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. పెర్మియబుల్ అంటే పర్మిషన్. It is going to give permission. Semi means half. It will give half permission only. Semi-permeable membrane. The solvent molecules will move from the solvent side to solution side. ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ సాల్వెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ సైడ్కి సాల్వెంట్ మూవ్ అవుతుంది. అటువంటి దాన్నే మనం ఏమంటాం? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటాం. మెంబ్రేన్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అలౌవింగ్ ఓన్లీ హాఫ్. ఓన్లీ సాల్వెంట్ అలౌ చేస్తుంది. సో అందుకనే దాన్ని సెమీ పెర్మియబుల్ అన్నాం. దిస్ ఫినామినన్ ఇన్ విచ్ the solvent molecules will move from a region of lower concentration to higher concentration of solute through semi-permeable membrane known as osmosis. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి సొల్యూట్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ద ఫినామినన్ ఇన్ విచ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ విల్ బి మూవింగ్. సో ద సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి? లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతున్నాయి. అర్థమైందా? మీ దాంట్లో ఆస్మాసిస్ అనేది బాటనీలో ఏం చదువుకుంటారు మీరు? హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆస్మాసిస్ అన్నారు మీరు. ఇక్కడ కూడా జరిగేది అదే. ఇక్కడ ఏం చెప్తున్నాం? మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. లోవర్ కాన్సన్ట్రేషన్ అంటే ఏం జరుగుతుంది? అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, సొల్యూట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే కదా వాటర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండవంటే. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాం మనం? హయ్యర్ కాన్సన్ట్రేషన్. అక్కడ ఏం జరుగుతుంది? వాటర్ తక్కువ ఉంటుంది, సొల్యూట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని
దీంట్లో ఏం చెప్తున్నాం మనం, లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఆస్మాసిస్. అర్థమైందా క్లియర్గా అందరికీ? ఇప్పుడు వాట్ ఈజ్ ఆస్మాసిస్? ఆస్మాసిస్ నథింగ్ బట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఫైన్. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి? ఆస్మాసిస్ చూసే మనం. ఏంటి ఆస్మాసిస్ అంటే? ఒక పర్టికులర్ సాల్వెంట్ని 2 రకాలుగా డివైడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాల్వెంట్ అనేది లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవడాన్ని మనం ఆస్మాసిస్ అన్నాం. ఏంటి ఆస్మాటిక్ ప్రెజర్ అంటే? సో ఇక్కడ నేను 2 సొల్యూషన్స్ తీసుకున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ 1%, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ 5%. ఇది ఒక ఏ కంపార్ట్మెంట్, ఇది ఒక బి కంపార్ట్మెంట్. సో ఆస్మాసిస్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో దీంట్లో నేను 1% సొల్యూషన్, 5% సొల్యూషన్, 2 సేమ్ సొల్యూట్నే తీసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పటి వరకు మూవ్ అవుతుంది? ఈ 2 కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయ్యేంత వరకు మూవ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1% వాటర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 5% కాస్త ఏమవుతుంది? 2.5% అవుతుంది. ఈ 1% కాస్త 2.5% అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సాల్వెంట్ పెరుగుతుంది, ఇక్కడ సాల్వెంట్ తగ్గుతుంది. సో దీని కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే 2 కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు కూడా ఈ సాల్వెంట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతానే ఉంటుంది. సో దాన్నే మనం ఆస్మాసిస్ అన్నాం. ఇందాక చెప్పుకున్న ఆస్మాసిస్ అంటే అర్థం ఏంటి? ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఎంత ఇచ్చాను నేను? 1%. ఇక్కడ ఎంత ఇచ్చాను? 5%. సో 1% ఈస్ గోయింగ్ టు బి మూవింగ్ ద సాల్వెంట్ టు ద 5% సో దట్ బోత్ ఆఫ్ దమ్ విల్ బి గెట్ బ్యాలెన్స్డ్. విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ప్రాసెస్ కాల్డ్ ఆస్మాసిస్. దాన్నే మనం ఆస్మాసిస్ అంటాం. సో ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ ఇది అర్థం చేసుకోవడానికే నేను ఈ డయాగ్రామ్ వేసాను. ఒకసారి ఫస్ట్ వర్డింగ్స్ చదువుతాను, తర్వాత ఆస్మాటిక్ ప్రెజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్లో. ద మినిమం ప్రెజర్ which must be applied on the solution side, that is higher concentrated solution side, in order to prevent the osmosis from taking place. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈ సాల్వెంట్ అనేది లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయినప్పుడు కొంత ప్రెజర్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎలాగైతే ఆస్మాటిక్ ప్రెజర్ని మనం డైరెక్ట్గా కనుక్కోలేమో, ఇక్కడ ఏం చేస్తామంటే here we are going to be giving external pressure. So what is this external pressure is going to be doing there? This external pressure is going to be preventing, or it is going to be stopping the flow of the solvent from lower concentration to higher concentration. ఎంత ప్రెజర్ అప్లై చేసినప్పుడు నేను ఈ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ని ఆపగలుగుతానో దాన్నే ఆ పర్టికులర్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ అంటాను. అర్థమైందా? సింపుల్ వర్డ్స్లో అర్థమవుతుంది కదా. ఇక్కడ సొల్యూట్లో ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ ఏ కంపార్ట్మెంట్లో 1% ఉంది, ఇక్కడ 5% ఉంది. ఆబ్వియస్గా త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, ఇదేమో సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్? ద సాల్వెంట్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ఏ కంపార్ట్మెంట్ టు బి కంపార్ట్మెంట్. ఇలాగ మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? కొంత ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఎంత ప్రెజర్ ఎగ్జర్ట్ అవుతుందో అది ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. కానీ మనం అది డైరెక్ట్గా కనుక్కోలేం కాబట్టి ఎలా కనుక్కుంటున్నాం మనం? ఎక్స్టర్నల్ ప్రెజర్. ఎంత ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎక్కడ అప్లై చేస్తాను నేను? ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేటెడ్ సైడ్ అప్లై చేస్తాను నేను.
హయ్యర్ కాన్సన్ట్రేషన్ సైడ్ ప్రెజర్ ఎంత అప్లై చేసినప్పుడు ఈ యొక్క సాల్వెంట్ అనేది మూవ్ అవ్వకుండా ఆగుతుందో ఆ ప్రెజర్ని ఆస్మాటిక్ ప్రెజర్ అని అంటాను. ఆ ప్రెజర్ని నేను ఆస్మాటిక్ ప్రెజర్ అంటాను. అదే ఇక్కడ చదివింది. ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ ఏ colligative property as it depends upon the number of solute particles in the solution. It has been found that the osmotic pressure is proportional to molarity of the solution. So ఈ ఆస్మాటిక్ ప్రెజర్నే మనం ఇప్పుడు కొలిగేటివ్ ప్రాపర్టీ కింద తీసుకుంటున్నాం. సో అది అర్థం కావడానికి ఆస్మోసిస్ కావాలి కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆస్మాటిక్ ప్రెజర్ అనేది external pressure applied on the higher concentration side to prevent the flow of solvent from lower concentration to higher concentration. So that's what osmotic pressure. సో ఎంత ఆస్మాటిక్ ప్రెజర్ ఉంటుంది అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది, ఎంత సొల్యూట్ ఉందో తెలుస్తుంది. ఎంత సొల్యూట్ ఉందో దేని బట్టి తెలుస్తుంది, మొలారిటీ. ఇది సొల్యూషన్స్ కాబట్టి మొలారిటీ మనం వాడుతున్నాం. ఇందాకంతా కూడా మొలాలిటీ తీసుకున్నాం. నౌ ఇన్ ఆర్డర్ టు మేక్ ద particular formula for osmotic pressure, we have to know certain laws what we discussed for the particular gas laws. It is going to be combined with your Van 't Hoff this particular osmotic pressure laws. So now it is going to be Van 't Hoff Boyle's law. Normal Boyle's law we know it now. Here osmotic pressure, that's why I am adding Van 't Hoff. That's it. Nothing else is going to be there. Now thus Van 't Hoff Boyle's law is stated as at constant temperature, the osmotic pressure of a dilute solution is directly proportional to its molecular concentration or inversely proportional to the volume of the solution. So, మనకి బాయిల్స్ లా ఏం చెప్తుంది, గ్యాస్ ప్రెజర్ గురించి చెప్తుంది. అది ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. ఇక్కడ ఏం చెప్తుంది మనకి, ఇది దిస్ పై ఆస్మాటిక్ ప్రెజర్ of any dilute solution is directly proportional to its molar concentration. అంటే దాంట్లో తీసుకున్నటువంటి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో దానికి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అండ్ వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో పై ఈజ్ ప్రపోర్షనల్ టు సి ఈజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మోల్ పర్ లీటర్. If n moles of solute dissolved in V liters, then concentration is n by V. Molarity. Molarity ఏం చెప్తున్నాం మనం, number of moles dissolved in 1 liter of solution. That is only called n by V. So hence pi is proportional to n by V, or pi is inverse like proportional to 1 by V for the constant n. If number of moles is constant, I can say the V is going to be inversely proportional to, the volume is inversely proportional to pi. Hence pi V is equal to constant, pi by C is equal to constant. So these are all going to be the formulas we are going to be taking for osmotic pressure pi. This is going to be Van 't Hoff Boyle's law. Van 't Hoff Boyle's law says the pi is proportional to n by V, or pi is proportional to 1 by V, or pi is inversely proportional to V. So that's what you can able to say it. That is only going to be called as Van 't Hoff Boyle's law. Van 't Hoff Charles law. So there we are going to have temperature. Here also we are having temperature. The law stated as the concentration remain constant, the osmotic pressure of a dilute solution is directly proportional to the absolute temperature. So temperature ganaka peruguta unte osmotic pressure anedi perugutundi eppudu constant concentration unnappudu. Ade pi is proportional to T, pi by T is equal to constant. So this relationship is similar to Charles law for gases. That is only going to be called as Van 't Hoff Charles law. Van 't Hoff Charles law, what we have discussed again, pi is proportional to T by V, which is going to be equal to constant. So pi V is equal to Kt. K is called as general solution constant. For any solution, we are having some constant temperature is going to be maintained. So the equation is called as Van 't Hoff general solution equation. It is similar to general gas equation PV is equal to RT. PV is equal to RT. We can able to take it. Now, finally, we are able to make pi V is equal to RT. PV is equal to nRT for ideal gas equation. So the osmotic pressure what you are having, pi V is equal to RT if it is for 1 mole. If it is n moles are there, pi V is equal to nRT. It is going to be same. So where pi is osmotic pressure, V is volume of the solution containing 1 mole of solute, R is gas constant which is equal to 8.314 and 0.0821, that depends upon the units what we are taking it, and T is absolute temperature, and V is going to be the volume of solution containing n moles of solute, then pi V is equal to nRT, or pi is equal to n by V RT. We can write like this now.
So pi v is equal to nRT for n number of moles. So then pi is equal to n by v RT. N by v, what you can write? It is just nothing but molarity. That's why I can write the expression can be written as pi is equal to CRT. Why C came? It is because the concentration is going to be the number of moles present in volume of solution. That's why I replace the C. So where pi is osmotic pressure, C is going to be molar concentration. Now I can able to use the formula N2 into R into T by 1000 by V. This N2 is nothing but the number of moles of solute. Number of moles of solute. So that's what we are going to be having. The concentration of that particular solution will decide the osmotic pressure of the solution. So still we are going to be modifying them. So pi is equal to N2 into R into T into 1000 by V. If it is taken in ml, so we are going to be adding 1000 there. And it is going to be W2. The N2 can be given by W2 by M2. Remaining all are same. And now molecular weight of this one can be calculated again by using this one. So elevation boiling point, depression freezing point and osmotic pressure, all these colligative properties can be useful for making the derivation or determination of molecular weight of an unknown substance. That's what you can able to come to know from all these formulae. Just you can able to go through it. The PDF also I will share it. Next, what are the applications of osmotic pressure? So osmotic pressure measurements are used in the determination of molecular mass of polymers, what we discussed just now. The osmotic pressure measurements have an advantage over other colligative properties like determining the molecular weight. The osmotic pressure method is going to be more advantageous than the other elevation boiling point and the depression freezing point. So why? Because as the molecular mass of macromolecules is higher, the solutions used will be very dilute. So compared to the other colligative properties, the magnitude of osmotic pressure is large enough for determination. So very dilute solutions మనం తీసుకుంటాం కాబట్టి మ్యాక్రోమాలిక్యూల్స్ అనేది చాలా తక్కువగా తీసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది చాలా చిన్నగా వస్తుంది. అదే ఆస్మాటిక్ ప్రెషర్ తీసుకుంటే చాలా ఎక్కువగా వస్తుంది. సో అందుకోసమని మనం ఎప్పుడు కూడా పాలిమర్స్ కానీ మ్యాక్రోమాలిక్యూల్స్ కానీ ఎప్పుడైనా కనుక మాలిక్యులర్ weight డిటర్మిన్ చేసుకోవాలనుకుంటే ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ ఈస్ గోయింగ్ టు బి ప్రిఫరబుల్ దాన్ ద అదర్ colligative properties. Okay. So now we will go for the applications of osmotic pressure over. Now go for isotonic, hypotonic, hypertonic. ఈ పర్టికులర్ పాయింట్ మీద చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో అందుకని ఇది చాలా 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 ఇంపార్టెంట్ వన్. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ ఎవ్రీవన్. ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్. ఐసో అంటే సేమ్, హైపో అంటే లెస్, హైపర్ అంటే మోర్. ఓకే, ఈక్వల్గా ఉన్నది, తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. సో దేనితోటి ఈక్వల్, ఏదైనా తక్కువ? ఆస్మాటిక్ ప్రెజర్ తోటి ఈక్వల్. సో అదే రాసాం ఇక్కడ మనం. టూ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఆర్ సెట్ టు బి ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్స్ యూజువల్లీ హ్యావ్ సేమ్ మోలార్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు మనకి ఏమిటి వస్తుంది? ఇప్పుడేగా చెప్పుకున్నాం, ఆస్మాటిక్ ప్రెజర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా ప్రపోర్షనల్ అంటే ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయితే వాటి ఆస్మాటిక్ ప్రెజర్ ఈక్వల్గా ఉంటుంది. అందుకని ఐసోటోనిక్ సొల్యూషన్స్ యూజువల్లీ విల్ హ్యావ్ సేమ్ కాన్సన్ట్రేషన్. If two solutions have different osmotic pressure, then the solution with higher osmotic pressure is said to be hypertonic and the solution with lower osmotic pressure is said to be hypotonic. ఎప్పుడైతే మనం రెండు సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఒకదాని ఆస్మాటిక్ ప్రెజర్ ఎక్కువ ఉంది, ఒకదాని ఆస్మాటిక్ ప్రెజర్ తక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న ఆస్మాటిక్ ప్రెజర్ సొల్యూషన్ ఏమో హైపర్టోనిక్ అని, తక్కువగా ఆస్మాటిక్ ప్రెజర్ ఉన్న సొల్యూషన్ ఏమో హైపోటోనిక్ అని పిలుస్తాం. ఇవి రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోటోనిక్ అంటాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సెలినిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనకి యూజువల్గా బ్లడ్ సెల్స్ని, ఆర్బీసీని తీసుకున్నప్పుడు దేంట్లో తీసుకుంటారు? మనకి జనరల్గా 0.9% NaCl సొల్యూషన్ మనకి ఎక్కిస్తాం. సెలైన్, మన గ్లూకోజ్ ఎప్పుడైనా కావాలంటే వాటర్లో కలిపేసి ఎక్కిచ్చేస్తే బాడీలోకి ఆ మనిషి చచ్చిపోతాడు. ఎందుకని? సెలినిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెలినిటీ హౌ మచ్ ఈజ్ ఫర్ అవర్ బాడీ బ్లడ్? 0.9% NaCl. అంటే మన బాడీ బ్లడ్లో తీసుకుంటే కనుక 0.9% NaCl ఉంటుంది. అంటే అది ఒక కొంత ఆస్మాటిక్ ప్రెజర్ డెవలప్ చేస్తూ ఉంటుంది మన బాడీలో ఉన్న బ్లడ్. ఇప్పుడు అందుకని నేను ఏం చేశానంటే ఆర్బీసీ తీసుకుంటే ఎప్పుడు ఐసోటోనిక్ అవుతుంది? అది
0.9% NaCl తీసుకున్నప్పుడు ఐసోటోనిక్ అవుతుంది. So 0.9% NaCl is going to be the salinity which is present in our body. So now if I am keeping the RBC in 0.9% NaCl, then it is said to be isotonic with that one. If it is kept less than 0.9% NaCl, ఇదేమవుతుంది? హైపోటోనిక్ అవుతుంది. అదే గనక గ్రేటర్ దాన్ 0.9% NaClలో ఆర్బీసీని తీసుకున్నాను, రెడ్ బ్లడ్ సెల్స్ని. దీన్ని ఏమంటాం మనం? హైపర్టోనిక్ అంటాం. సో మనకి 3 రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. అది ఆర్బీసీని తీసుకెళ్ళి 0.9% NaClలో పెట్టినప్పుడు ఏ చేంజెస్ మనం చూడవచ్చు, ఏ చేంజెస్ మనం చూడగలుగుతాము, ఏ చేంజెస్ చూడగలుగుతాం మనం? ఆర్బీసీ 0.9% NaCl ఆర్ ఐసోటోనిక్, ఏ చేంజ్ జరగదు. ఎందుకంటే ఆర్బీసీ ఆల్సో విల్ హ్యావ్ 0.9% అండ్ యువర్ NaCl సొల్యూషన్ ఆల్సో 0.9%. దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కాల్డ్ ఐసోటోనిక్, నో చేంజ్ విల్ టేక్స్ ప్లేస్. అలా కాకుండా ఈ ఆర్బీసీని తీసుకెళ్ళి లెస్ దాన్ 0.9% NaClలో తీసుకెళ్ళాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ NaCl అనేది హైపోటోనిక్, ఆర్బీసీ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. మనకేం జరుగుతుంది? ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏంటి? లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి. అంటే సాల్వెంట్ విల్ మూవ్ ఫ్రమ్ ద లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఇదేమో లెస్ దాన్ 0.9%, ఇదేమో మోర్ దాన్ ఈక్వల్ టు 0.9%. అందుకని ఏమవుతుంది? సాల్వెంట్ ఫ్రమ్ సొల్యూషన్ టు ఆర్బీసీ విల్ ఎంటర్. సో దట్స్ వై ఏమవుతుంది? ఆర్బీసీ అనేది ఇట్ విల్ స్వెల్ ఆర్ బల్జ్. ఏ చేంజ్ చూడొచ్చు మనం? ఆర్బీసీ అనేది స్వెల్ అవ్వడం కానీ బల్జ్ అవ్వడం కానీ మనం దీంట్లో చూడొచ్చు. అదే 0.9% NaCl కంటే ఎక్కువ సొల్యూషన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? సాల్వెంట్ విల్ మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఆర్బీసీ విల్ shrink. What is the change you can able to observe here? The RBC will become shrinking. Why? Because the solvent will be moving from RBC to the solution. సో ఇలాంటి ఒక క్వశ్చన్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది. సో అందుకని ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్బీసీని తీసుకొచ్చి ఒక 0.9% NaCl సొల్యూషన్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఏ చేంజ్ జరగదు. లెస్ దాన్ 0.9% NaClలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఎప్పుడైతే సాల్వెంట్ అనేది ఈ సొల్యూషన్ నుంచి ఆర్బీసీలోకి వెళ్తుందో ఆర్బీసీ అనేది స్వెల్ అవ్వడం కానీ బల్జ్ అవ్వడం కానీ మనం చూడొచ్చు. అదే గ్రేటర్ దాన్ 0.9% NaClలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆర్బీసీ విల్ shrink. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ హైపర్టోనిక్, ఐసోటోనిక్, హైపోటోనిక్. ఇస్ ఇట్ క్లియర్? నౌ రివర్స్ ఆస్మాసిస్. వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రివర్స్ ఆస్మాసిస్? సో రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏమిటి? సో రివర్స్ ఆస్మాసిస్ అనేది ఎక్కువగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి టెక్నిక్. ఏంటి రివర్స్ ఆస్మాసిస్ అంటే? ఆర్ఓ, సింపుల్గా ఆర్ఓ అంటున్నాం కదా, దాన్నే రివర్స్ ఆస్మాసిస్ అంటాం. సో రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏమిటి? సో మనం వాటర్ని డీమినరలైజ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ని వాడుతున్నాం మనం. సో రివర్స్ ఆస్మాసిస్ అంటే రివర్స్ ఆఫ్ ఆస్మాసిస్, ఆపోజిట్ ఆఫ్ ఆస్మాసిస్. ఏంటది? ఇఫ్ ఎ ప్రెజర్ హయ్యర్ దాన్ ద ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ applied on the solution side, it is going to be applied on the solution side. సో సాల్వెంట్ అంటే వాటర్ అని తీసుకునేది సొల్యూషన్. సో ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది? సాల్వెంట్ నుంచి సొల్యూషన్కి కంప్లీట్గా ఈ సాల్వెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లోవర్ కాన్సన్ట్రేషన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆస్మాసిస్ కాబట్టి ఈ పర్టికులర్ సాల్వెంట్ అంతా కూడా ఈ సొల్యూషన్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మూవ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం సాల్వెంట్ అంతా కూడా సొల్యూషన్కి వెళ్ళిపోతుంది. సో ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి? ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద లోవర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ దట్ పర్టికులర్ సాల్వెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? రివర్స్ ఆస్మాసిస్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ప్రెజర్ ఏం చేయాలి? ఎక్కువ అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రెజర్ని ఎక్కువ అప్లై చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు
ఇందాక అంతా కూడా ప్రివెంట్ చేయడానికి మాత్రమే వాడాను, దాన్ని ఆస్మాటిక్ ప్రెజర్ అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎక్కువ ప్రెజర్ ఎక్కడ అప్లై చేస్తున్నాను నేను, ఇఫ్ ఎ ప్రెజర్ హయ్యర్ దాన్ ద ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ సైడ్. అంటే ఇక్కడ ఏదైతే ప్రెజర్ నేను వాడుతున్నానో ఎక్స్టర్నల్ ప్రెజర్, దిస్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ దాన్ ద ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఓన్లీ ఎంట్రీ అవ్వకుండా ఉండడానికి ప్రివెంట్ చేసే ప్రెజర్. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఆస్మాటిక్ ప్రెజర్ కంటే కూడా ఎక్కువ ప్రెజర్ని అప్లై చేస్తున్నాను నేను. ఎక్స్టర్నల్ ప్రెజర్ ఐఎమ్ గోయింగ్ టు బి అప్లయింగ్ విచ్ ఈజ్ మోర్ దాన్ ఆస్మాటిక్ ప్రెజర్. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇప్పటి వరకు సాల్వెంట్ని మాత్రం ప్రివెంట్ చేసింది, ఇప్పుడు సొల్యూషన్ నుంచి సాల్వెంట్కి వాటర్ వెళ్ళడం మొదలవుతుంది అన్నమాట. అంటే రివర్స్ ఫ్లో ఆఫ్ ద సాల్వెంట్ ఫ్రమ్ ద సొల్యూషన్ టు ద సాల్వెంట్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్. ఇదంతా ఎందుకు వాటర్లో వాడుతున్నానని చెప్తున్నాను నేను. మనకి వాటర్ గ్రౌండ్ లెవెల్లోంచి వచ్చేటువంటి వాటర్కి మనకి జనరల్గా ఎక్కువ మినరల్స్ ఉంటున్నాయి, అది మనకి మంచిది కాదని అది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ప్యూర్ వాటర్ని ఒకవైపు తీసుకున్నాను, వాటర్ విత్ మోర్ కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఒక దాంట్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ మినరల్స్ మాత్రాన్ని ఇందులో వదిలేయాలి, ఓన్లీ వాటర్ని మాత్రం నేను అదర్ కంపార్ట్మెంట్లోకి పంపించాలి. అప్పుడు ఎలా చేయగలను నేను దీన్ని, ఇక్కడ నేను ప్రెజర్ అప్లై చేస్తున్నాను, అప్లై చేసినప్పుడు సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, ఓన్లీ సాల్వెంట్ని మాత్రమే మూవ్ చేస్తుంది. ఈ సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్ ఓన్లీ సాల్వెంట్ మాత్రమే మూవ్ చేస్తుంది. నార్మల్గా న్యాచురల్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ మూవ్ అవడం. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐ విల్ బి అప్లయింగ్ మోర్ ప్రెజర్ సో దట్ ద సాల్వెంట్ విల్ బి మూవింగ్ రివర్స్ డైరెక్షన్. సో దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్. దీనివల్ల నాకు ఏం జరుగుతుంది, మొత్తం మినరల్స్ అంతా కూడా ఇక్కడ ఉండిపోయి ఓన్లీ వాటర్ వితౌట్ మినరల్స్ కమింగ్ అవుట్. సో దట్ ఈజ్ ఓన్లీ డీమినరలైజ్డ్ వాటర్ can be formed by the reverse osmosis process. That is only we are going to be in RO plants. అంతే కదా, ఎవరైనా సరే RO plants అన్నారు కదా. సో RO ప్లాంట్స్లో జరిగేది ఏంటి, అక్కడ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నార్మల్గా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ లోవర్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, దాన్ని మనం రివర్స్ ఆస్మాసిస్ అంటున్నాం. అర్థమైంది కదా, ఈ ఫినామినన్నే మనం రివర్స్ ఆస్మాసిస్ అంటున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ ఉంది. సో ఇక్కడ అప్లై చేసిన ప్రెజర్ మనం సాల్ట్ వాటర్, ఇక్కడేమో ప్యూర్ వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది. ఇది సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్. సో ఇక్కడ నుంచి సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సాల్ట్స్ని ఇక్కడ వదిలేసి వాటర్ మాత్రం బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్. అప్లికేషన్ ఆఫ్ రివర్స్ ఆస్మాసిస్ నేను చెప్పింది ఎప్పుడు, ద ఫినామినా ఆఫ్ రివర్స్ ఆస్మాసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. సో టు గెట్ ద demineralized. The sea water is subjected to reverse osmosis to get potable water. And the osmotic pressure required is quite high and tougher semi-permeable membranes are used. Cellulose acetate is the membrane we are going to be using for the reverse osmosis process. So, ఎందుకంటే నార్మల్గా డెలికేట్గా ఉన్న మెంబ్రెన్స్ వాడామనుకోండి అవి చిరిగిపోతాయి. సో అందువల్ల మనకు ఉపయోగం లేదు. అందుకనే టఫర్ వన్స్. ఎందుకంటే సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్ అంటే మనకి ఎగ్ పైన లేయర్ ఉంటుంది, తర్వాత ఆనియన్లో ఒక లేయర్ ఉంటుంది, ఇవన్నీ కూడా సెమీ పెరిమిబుల్లే, కానీ అవి అంత స్ట్రాంగ్గా ఉండవు. అందుకని సెల్యులోజ్ ఎస్టేట్ మెంబ్రేన్తో తయారు చేసినటువంటి ఆర్ఓని మాత్రమే మనం వాడుతున్నాం. సో ఇవన్నీ కూడా ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్, ఫ్రీజింగ్ పాయింట్, ఆర్ఎల్విపి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆర్ ఆస్మాటిక్ ప్రెజర్, ఈ నాలుగు కూడా ఏంటి కొలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్లో మనం చేస్తుంది ఏంటి, మాలిక్యులర్ మాస్ని డిటర్మినేషన్ చేస్తున్నాం. కానీ ఏదైతే మాలిక్యులర్ మాస్ డిటర్మిన్ చేస్తున్నామో కొన్నిసార్లు ఆ మోలార్ మాస్ అనేది అబ్నార్మల్గా వస్తుంది. అంటే నార్మల్గా ఉన్న మోలార్ మాస్ కంటే కూడా అబ్నార్మల్ మోలార్ మాస్లోనే వస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl మోలార్ మాస్ 58.5, కానీ అందులో డిటర్మిన్ చేసినప్పుడు నాకు A23నో లేదంటే 35.5నో చూపిస్తుంది. లేదు ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాను, మోలార్ మాస్ 60, కానీ అది 120 కింద చూపిస్తుంది. సో కొన్నిసార్లు తక్కువ చూపిస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ చూపిస్తుంది. ఇలా అబ్నార్మల్గా చూపించేటటువంటి మోలార్ మాస్ గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. అబ్నార్మల్ మోలార్ మాస్. వన్ ఏ సొల్యూట్ ఈజ్ డిసోసియేటెడ్, NaCl ఏం చెప్పాను నేను, NaClలో మనకి తక్కువ వస్తుంది. ఈజ్ డిసోసియేటెడ్ ఇన్ ఏ సొల్యూషన్, ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దాన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. మనకి కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఏం చెప్పాం మనం, కణాధార ధర్మాలు. అంటే అవి ఎప్పుడూ కూడా నేచర్ మీద కాకుండా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. NaCl మనం ఎన్ని పార్టికల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నార్మల్గా ఐఎమ్ గోయింగ్ టు బి థింకింగ్ లైక్
ఓన్లీ వన్ పార్టికల్, ఒక పార్టికల్ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సొల్యూట్లో ఆ తీసుకుని సొల్యూషన్లో వేసినప్పుడు ఒక NaCl పార్టికల్ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుంది, NaCl ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్. దాన్ని తీసుకెళ్లి సాల్వెంట్లో వేసినప్పుడు Na+ కింద Cl- కింద విడిపోయి ఒక పార్టికల్ బదులు 2 పార్టికల్స్ కింద అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుంది, వాట్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ థింకింగ్ లైక్ NaCl ఈజ్ 1 పార్టికల్, బట్ ఒరిజినల్గా ఏం జరుగుతుంది, 2 పార్టికల్ అయ్యి వాటి యొక్క వాల్యూస్ని మార్చేస్తుంది. అదొక అబ్నార్మాలిటీ. దిస్ హయ్యర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విల్ లీడ్ టు ద హయ్యర్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్, the molecular mass calculated using these higher values of colligative properties will be lesser than that of actual molecular mass. ఒరిజినల్గా 58.5 రావాలి, కానీ నాకు 23 కానీ 35.5 కానీ వస్తుంది. అందుకని తక్కువ మోలార్ మాస్ అనేది వస్తుంది. Abnormal molecular mass in another mean. If the solute is associated in solution, the number of particles will be lesser than expected. ఇందాక ఒకటి చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ అనేది బెంజీన్ సాల్వెంట్లో తీసుకున్నప్పుడు 2 ఎస్టిక్ మాలిక్యూల్ కలిపి ఒక డైమర్ కింద ఫామ్ చేస్తాయి. అంటే మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నాం, ఎస్టిక్ యాసిడ్ అంతా కూడా ఒక మాలిక్యూలే, ఒక పార్టికల్ అనుకుంటున్నాం. కానీ బెంజీన్లో ఏమవుతుంది, 2 ఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కలిసి ఒక ఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్ అంటే డైమర్ కింద ఫామ్ అయ్యి ఒక పార్టికల్ని ఇస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్టికల్స్ కంటే తక్కువ పార్టికల్స్ ఉన్నట్టు అక్కడ ప్రాపర్టీ ఇస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎక్స్పెక్టెడ్ అండ్ లీడ్స్ టు ద లోవర్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ. ద మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ సచ్ కేసెస్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ యాక్చువల్ మాలిక్యులర్ మాస్. అక్కడ కూడా మాలిక్యులర్ మాస్ అనేది కంపారిటివ్లీ మనకి అబ్నార్మల్గా ఉంటుంది. దాన్ని మనం అబ్నార్మల్ మోలార్ మాస్. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ డిటర్మిన్డ్ వెన్ ఇట్ ఈస్ ఎయిదర్ డిసోసియేటెడ్ ఆర్ అసోసియేటెడ్. సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిసోసియేట్ అవ్వకుండా అసోసియేట్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి ఏ విధమైన అబ్నార్మాలిటీస్ రావు. కానీ ఎప్పుడైతే అవి అసోసియేట్ అయినా డిసోసియేట్ అయినా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గడం కానీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరగడం కానీ. డిసోసియేట్ అయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగిపోతున్నాయి, అసోసియేట్ అయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి 2 కేసుల్లో కూడా మనకి ఈ కొలిగేటివ్ ప్రాపర్టీ అనేది తేడాగా ఉండి, అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉండి మనకి అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ని ఇస్తుంది. ఇలాంటి అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్లు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఇన్ ఆర్డర్ టు డిటర్మిన్ దట్ అబ్నార్మాలిటీస్, ద ఎక్స్టెంట్ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్, Van 't Hoff introduced a factor known as Van 't Hoff factor. So this is denoted by I. This is denoted by I. అంటే ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఎప్పుడైతే వస్తున్నాయో అటువంటి అబ్నార్మాలిటీస్ రాకుండా లేదంటే అవాయిడ్ చేయడం కోసం Van 't Hoff ఒక ఫ్యాక్టర్ని ఇచ్చాడు. ఆ Van 't Hoff ఫ్యాక్టర్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే కనుక మనకి ఏ విధమైన అబ్నార్మాలిటీ రాకుండా మనకి నార్మల్ మోలార్ మాస్ రావచ్చు. ఎలా కనుక్కోవాలి? I ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ మాస్ బై అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. సో మనకి నార్మల్గా ఉండే మాస్ ప్లస్ అబ్నార్మల్. మనకి ఎలా తెలుస్తుంది అది? అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ. మనకి కొలిగేటివ్ ప్రాపర్టీ ఏది అబ్జర్వ్ చేసాం, డివైడెడ్ బై నార్మల్ వాల్యూ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీ. నార్మల్ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, కానీ అక్కడ పర్టికులర్ కండిషన్స్లో మనకి ఎక్కువ ఏదైతే కనిపిస్తుందో అది డివైడెడ్ బై నార్మల్ కొలిగేటివ్ ప్రాపర్టీ విల్ గివ్ యూ ద ఐ. ఆర్ total number of particles after dissociation or association divided by number of particles before dissociation or association. సో ఐ వాల్యూని మనం 3 రకాలుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏంటంటది? నార్మల్ బై అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్, ఆర్ అబ్జర్వ్డ్ ప్రాపర్టీ బై నార్మల్ ప్రాపర్టీ, ఆర్ అబ్జర్వ్డ్ బై క్యాలిక్యులేటెడ్ ప్రాపర్టీ, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ before and after the dissociation or association. So these are all the things can able to be giving you the Van 't Hoff factor. So this particular Van 't Hoff factor has to be introduced into all the colligative property equations. See, everywhere we are going to be adding there. Relative lowering of vapor pressure, I is added into X2, I into Kb into M, I into Kf into M, I into C into R into T. So by introducing that I can able to make the abnormal molar masses can be able to be taken out as a normal molar mass. So that's what we are going to be having, the Van 't Hoff factor. So this is what we are having, the solution. I think everyone got understand what we discussed. So it is going to be having the solutions lesson. The next practice session will be taking the DPPs and PDF files share, so you can able to solve the questions, so that
what are the video solutions we are going to be uploading. It will be giving you the idea regarding how you can able to apply the formula, and what are the hints we are going to be giving will be useful. So thank you. I hope everyone enjoyed the solution lesson. This is my first lesson, so that okay, we'll be able to be feel happy, so that we will be having the proper idea about this solution lesson now. Thank you.